నిజంగా కానీ ఒక దేవత నీకు కనిపిస్తే భయపడి ట్రెంబుల్ అయిపోతాయి, ఇట్లా షివరింగ్ వస్తుంది. గాంధీని చంపిన గాడ్సే పైన మీ అభిప్రాయం ఏంటన్నా? గాంధీ వల్ల మనకు స్వాతంత్రం వచ్చింది అనేది పెద్ద దారుణమైన స్టేట్మెంట్. అది ఫ్రీడమ్ ఫైటర్స్ లిస్ట్లో తీసేయాలి గాంధీని ఫస్ట్. ఇప్పుడు మీరు చెప్పిన దానికి ఏమైనా ప్రూఫ్ ఉందా? బెయిల్ ఇవ్వడానికి ఆస్కారం ఉంది. ఈడీగా నేను బొక్కలాగేస్తే బెయిల్ నాన్ బెయిలబుల్. ఇప్పటిదాకా మనకు నేర్పించిన ప్రతి ఒక్కటి ఐదర్ రాంగ్ అయి ఉంటుంది, లేకపోతే మీకు పనికిరాంది అయి ఉంటుంది. గుళ్ళు దేవుడికి దండం పెట్టుకుని అడుక్కునే ప్రోగ్రామ్ కాదు, మెడిటేషన్ సాధన చేయడానికి. వాళ్ళు నన్ను లీగల్గా కానీ లాజికల్గా కూడా ఏమీ చేయలేని వాళ్ళే ట్రాల్ పద్ధతిని ఎన్నుకుంటారు. ఢిల్లీ లిక్కర్ కేసు వెనుకున్న రియల్ స్టోరీ ఏంటన్నా? అసలు కుక్కని లాక్కొచ్చినారు ఇది. మా ఇండియాకే రావాలి ఇది. అసలు మన ఇండియాలో ఇట్లాంటి సేవకులు అవసరమే లేదు. వి నెవర్ నీడ్. అసలు మనల్నంతా తీసుకొచ్చి నాశనం చేస్తున్నారు, కానీ మన దేశంలో లేని మహాత్ములు చెప్పండి. అలా ప్లాన్ చేసిన ఒక ఏజెంటే తెరిసా. బీజేపీలో మెంబర్ కూడా కానీ మాధవీలత గారికి హలీం జాదాలో కౌన్ కాతే అని నవ్వుతున్నాడు. ఎవడు 30 years తర్వాత పెళ్లి చేసుకోవాలి. ఐ స్ట్రాంగ్లీ రికమెండ్. మీ క్లోజెస్ట్ ఫ్రెండ్కి రిలేటెడ్ క్వశ్చన్, ధ్రువ్ రాతే డైరెక్ట్ నన్ను మర్డర్ చేయాలంట, నన్ను హ్యాంగ్ చేయాలంట నర్రీ రోడ్లో. వాడి ముఖం ఎవడన్నా చూస్తాడు యూట్యూబ్లో. అసలు ఈ కొడుకులతో మనం లేమ్రా అంత అనిపిస్తుంది. అసలు కొంతమంది అయితే వర్షాలు కాంగ్రెస్ వస్తే వర్షాలు పడతాయని చెప్తున్నారు. బెంగళూరు అండ్ హైదరాబాద్ని ఇక్కడి నుంచి ఇక్కడికి లేపిన వాడు చంద్రబాబు నాయుడు అన్న. ఇప్పుడు మీరు మైండ్ గురించి ఇంత మంచిగా చెప్తున్నారు, అసలు ఈ మైండ్ గురించి తెలుసుకోవాలంటే ఎక్కడ చదవాలి? లైక్ ఎవరైనా ఉన్నారా చెప్పేవాళ్ళు దీని గురించి తెలుసుకోవడానికి, లేదంటే ఏదన్నా బుక్స్ ప్రిఫర్ చేస్తారా? మన సనాతన ధర్మంలో ఎవ్రీ నట్ అండ్ బోల్ట్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ప్రపంచంలో అన్నిటికైనా క్రూరమైన వ్యక్తులు ఎవరు అని అడిగితే బ్రిటిషర్స్ అన్నారు. స్ట్రింగ్ వినోద్ ఎక్స్పోజ్డ్. ఈరోజు వివేక్ టాక్ షోకి రాబోతున్న గెస్ట్ ఎవరంటే, ఆయన డిఎన్ఏలోనే భయం లేదంటారు. ఆయన వీడియోస్ ఎవరు చూసినా కూడా ఇది 100% ట్రూ అంటారు. హీఈస్ నన్ అదర్ దాన్ స్ట్రింగ్ వినోద్. ఈరోజు మన వివేక్ టాక్ షోలో మనము పాలిటిక్స్ గురించి, రిలీజియన్ గురించి, స్పిరిచువాలిటీ గురించి అండ్ ఫ్యూచర్ ఆఫ్ ఇండియా గురించి, ఇలాంటి కాంప్లికేటెడ్ టాపిక్స్ గురించి చాలా డీప్గా మాట్లాడాం. సో ఈ టాపిక్స్ అన్నిటి గురించి స్ట్రింగ్ వినోద్ ఏమంటుండో తెలుసుకోవాలనుకుంటే ఈ ఎపిసోడ్ని లాస్ట్ వరకు మిస్ అవ్వకుండా చూడండి. స్ట్రింగ్ వినోద్ అన్న, వెల్కమ్ టు వివేక్ టాక్ షో. నమస్కారం అన్న. నమస్కారం అన్న, ఎలా ఉన్నారు? గ్రేట్ గోయింగ్ అన్న. హౌ అబౌట్ యూ? గ్రేట్ అన్న. అన్న, మెయిన్ ఈ పాడ్కాస్ట్ వచ్చేసి ఎలాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లేవన్నా. అంతే అంటారా? నాకు అడగాలనిపించిన క్వశ్చన్ నేను అడిగేస్తా, మీకు తెలిసింది మీరు చెప్పండి. ఉన్నట్టు పెట్టేద్దాం. రైట్ అన్న. మెయిన్ పర్పస్ వచ్చేసి మన ప్రజలకు నిజం తెలియాలి. దట్ ఈస్ ద మెయిన్ పర్పస్. అదే మీ పర్పస్ కూడా, అంతే మీరు ఈ జర్నీ స్టార్ట్ చేయడానికి. సో అన్న, స్ట్రింగ్ వినోద్ అంటే ఆల్మోస్ట్ 2 తెలుగు రాష్ట్రాలే కాకుండా ఇండియా వైజ్గా కూడా మీరు చాలామందికి తెలుసు. ఒకవేళ తెలియని పర్సన్ ఎవరన్నా ఈ వీడియో చూస్తుంటే మీ గురించి మీరు ఎట్లా ఇంట్రడ్యూస్ చేసుకుంటారన్న? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఎడిటర్గా లేకపోతే ఒక సాధకుడిగా పిలుచుకోవడానికి నేను గర్వపడతాను. యాజ్ అ యోగి, ఒక స్పిరిచువల్ పర్సన్గా నా దృష్టిలో ఎడిటర్ ఈజ్ అ మెజిషియన్ అన్న. ఇప్పటిదాకా లేని ఛాలెంజెస్ అన్నిటినీ ఎవరికి తెలియని విధంగా సాల్వ్ చేసేవాడే ఎడిటర్. ఐ ఫీల్ మై సెల్ఫ్ గ్రేట్ యాజ్ అన్ ఎడిటర్. అదొకటి. ఇంకా స్పిరిచువల్ సాధకుడు. నేను ఎన్ఐటి వరంగల్లో వచ్చిన సర్టిఫికేట్ల గురించి కానీ జాబుల గురించి కానీ అస్సలు గర్వపడను. అసలు సద్గురు లాంటి గురువు దొరికినందుకు చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను. అన్న, మీ లైఫ్ స్టోరీ చూసుకున్నట్టయితే స్పిరిచువాలిటీ అనేది చాలా మేజర్ పార్ట్ ప్లే చేసింది. సో అసలు ఈ స్పిరిచువల్ జర్నీలోకి ఎలా ఎంటర్ అయ్యారు? జనరల్గా ఇప్పుడు మన సొసైటీలో ఒక మనిషి స్పిరిచువల్ పాత్ తీసుకోవాలి అంటే, ఇప్పుడు హిందువులందరినీ బై డిఫాల్ట్ స్పిరిచువల్ పీపుల్ లాగా అనుకుంటారు కదా, అలా ఏం కాదన్న. అందులో కూడా ఎంత చండాలం ఉందో మాట్లాడుకుందాం. బాన్ హిందూ కదా, ఎలా ఉండాలి అసలు? ఈ గురువుల అవసరం అంతా ఏంటి? మనం చిన్నప్పటి నుంచే ఉండాలి. అలా లేదు. కంప్లీట్ స్కూలు, పేరెంట్స్, సొసైటీ అన్నీ ఒక లెఫ్టిస్ట్ని తయారు చేసేలాగే ఉన్నాయి. సినిమాలు అన్నీ. ఎన్ఐటి వరంగల్ ఎంత చండాలంగా ఉంటుందంటే కల్చర్ అక్కడ. అసలు మొత్తం అక్కడి నుంచి మీరు ఇంకా వెస్ట్రన్ జాబ్స్ వెళ్ళే కల్చర్ కదా. సో అంతా వెస్ట్రన్ ఇన్ఫ్లుయెన్స్ అవే ఉంటాయి. ఏదో టైం పాస్కి మన ధర్మం గురించి మాట్లాడుకుంటారే కానీ అంత సీరియస్గా ఉండేది కాదనమాట. అలాంటి సిచ్యువేషన్స్లో ఉన్న నాకు ఓజో తగిలాడన్న. ఇంకెలా ఉంటుంది?
2011 ఆ టైంలో ఓజోనే మామూలుగా ఉన్న దాని నుంచి ఇట్లా టర్నింగ్ కొట్టించడానికి కారణం. మీరు కార్లో వెళ్తుంటారు, ఓ లారీ గుద్దపోయి సడన్గా ఇట్లా ఎస్కేప్ అయ్యి బతికిపోతారు చూసారా, ఎలా ఉంటుంది ఆ ఫీలింగ్, అమ్మా అనిపిస్తుంది చూసారా. నాకు అలా అనిపిస్తుంది ఓజో సద్గురు తగిలిన తర్వాత, అమ్మ ఈ సొసైటీలో మనం లేమ్రా, ఈ కొడుకులతో మనం లేమ్రా అంత అనిపిస్తుంది. సీరియస్లీ ఒక్కోసారి నైట్ మేర్స్ వస్తాయి మనకు. జనరల్లీ మన స్కూల్ అంటేనే నైట్ మేర్స్ వస్తుంటాయి. అదేంటా తెలుగు నాన్ డీటెయిల్ బుక్ రేపు ఎగ్జామ్ ఉన్నట్టు, సడన్గా దానికి ఏం ప్రిపేర్ అవ్వకుండా నువ్వు లేచినట్టు వస్తుంది కదా నైట్ మేర్స్. అంతా భయపెట్టించేశారు మన ఎడ్యుకేషన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ హిస్టరీ రాంగ్ అనేది అందరికీ తెలిసిందే, సైన్స్ కూడా రాంగ్, మ్యాథమెటిక్స్ కూడా రాంగ్ అనేది మనకి ఇప్పటిదాకా మనకు నేర్పించిన ప్రతి ఒక్కటి ఐదర్ రాంగ్ అయి ఉంటుంది, లేకపోతే మీకు పనికిరాంది అయి ఉంటుంది. అలాంటి దగ్గర నుంచి అసలు ఎడ్యుకేషన్ అంటే ఏంటి, నేర్చుకోవడం అంటే ఏంటి, అసలు ఏ జ్ఞానాన్ని మనం పొందాలి, అసలు జ్ఞానం అంటే ఏంటి, లిబరేషన్, ముక్తి, సాధన, వీటిలో పడిన తర్వాత లైఫ్ చాలా అదృష్టంగా అనిపించింది. 5 years ఉన్న నిషాలో అసలు డెప్త్ ఆఫ్ స్పిరిచువల్ సాధనలోకి వెళ్ళిపోయాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఓజో దగ్గర ఉన్నప్పుడు నాకు స్ట్రైక్ అయింది ఏంటంటే, నేను చెప్పే మాటలు వినడం కాదురా భయ్, మీరు లోపల స్పైన్లో ఆ తిన్న లోటస్ థ్రెడ్ లాగా అది ఉంటుంది, ఆ లైట్లు వెలుగుతాయి చక్రాలు, నేను చెప్పేస్తాను. కానీ మీకు ఎట్లా తెలుస్తుంది, నేను చూశాను కాబట్టి చెప్తున్నాను. అది మీకు ఎలా తెలుస్తుంది అంటే, నువ్వు సాధన చేయాలి, యాక్టివేట్ చేసుకోవాలి ఎనర్జీస్ని, నీకున్న ఆ డైమెన్షన్ని నువ్వు చూడగలగాలి. అంటే అది నాకు బాగా స్ట్రైక్ అయ్యి నేను రకరకాల, అంటే కాలేజీలో ఉన్నప్పుడే అర్ధరాత్రులు కొన్ని చేసాం స్టంట్లు, శ్మశానాలకు వెళ్ళాలి ఇవన్నీ. బట్ అక్కడ కొన్ని అయ్యాయి కానీ ఎక్స్పీరియన్సెస్. దేర్ ఇస్ నో, ఒక గురువు లేకుండా చేసిందన్నీ కూడా నాకు గురువు దొరికిన తర్వాత పద్ధతిలో పడింది. అదే గురువు లేని విద్య గుడ్డి విద్య అంటారు కదా, సేమ్ అదే కాన్సెప్ట్. కరెక్ట్, ఎగ్జాక్ట్లీ అంతే. గుడ్డోళ్ళు చాలామంది ఉన్నారు. అన్న మీ అన్ని వీడియోస్లో చూసుకున్నట్టయితే నాకు అన్నిటికన్నా ఫేవరెట్ మీరు టెంపుల్స్ పైన చేసిన వీడియో అన్న. దాని వెనుక ఒక రీజన్ ఉంది. ఎందుకంటే 2021లో నాకు వాట్సాప్ గ్రూప్లో ఇట్లని ఫార్వర్డ్ మెసేజ్ వచ్చింది ఒకటి. మనం జనరల్గా వాట్సాప్లో ఏదైనా మెసేజ్ వస్తే ఇగ్నోర్ చేస్తాం కదా, నేను కూడా అట్లనే ఇగ్నోర్ చేసిండే అనమాట. తర్వాత కొన్ని డేస్ అయినాక సరే ఏదో ఏముందో చూద్దామని ఓపెన్ చేస్తే మొత్తం విఎఫ్ఎక్స్ ఫుల్ గ్రాఫిక్స్తోనే ఒక వీడియో వస్తుంది. అండ్ ముందు పోతున్నా కొద్దీ చాలా మంచి ఇన్ఫర్మేషన్ వస్తుండే. అరే ఎవరితను అని చూస్తే లాస్ట్కి స్ట్రింగ్ అని వచ్చింది అనమాట. సో అప్పటి నుంచి మీ వీడియోస్ చూడడం స్టార్ట్ చేసిన. అందులో మీరు విష్ణు సహస్రనామం గురించి చెప్పడం, సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఇట్ అండ్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ లలిత సహస్రనామం గురించి చెప్పడము, అట్లా అన్ని టాపిక్స్ ఒక 11 minutes అనుకుంటా నాకు తెలిసి, నాకు కరెక్ట్గా గుర్తుంది వీడియో డ్యూరేషన్ కూడా. అంత టైంలో అసలు ఎక్స్ట్రాడినరీగా ఎక్స్ప్లెయిన్ చేసిండు అన్న. సో ఆ టెంపుల్స్ టాపిక్ పైన చెప్పండి. యాక్చువల్గా ఇప్పుడు షార్ట్ టైంలో కన్వే చేయాలి ఇంపార్టెంట్ మ్యాటర్, బికాజ్ అటెన్షన్ టైం చాలా తక్కువ జనాలకి. ఇవన్నీ పరిగణలో పెట్టుకుని ఇంకా నా ఫిల్మ్ మేకింగ్ టాలెంట్ అంతా వాడి ఒకటి వేసామన్నమాట స్టోరీ. చాలా వైరల్ అయింది. గుళ్ళు దేవుడికి దండం పెట్టుకుని అడుక్కునే ప్రోగ్రామ్ కాదు, మెడిటేషన్, సాధన చేయడానికి. అక్కడికి వెళ్ళి మీరు ఎనర్జీస్ ఎలా ఉంటుందంటే, ఆ డోమ్ స్ట్రక్చర్లో మీరు ఇట్లా మంత్రాలు చెప్పారంటే అది ఎంత ఎలక్ట్రిఫైడ్గా ఉంటుందంటే, నువ్వు దాంట్లోకి అబ్జర్వ్ అయిపోయి దీన్ని నువ్వు మర్చిపోయి ఓన్లీ మంత్రా విల్ స్టే దేర్. దాన్ని ఇంకా నువ్వు ఎక్కువ చేసావనుకో, అది మొత్తం స్ప్రెడ్ అవుతుంది. ఒక 24 kilometers వైబ్రేషన్స్ వరకు వేరే వాళ్ళు ఎవరైనా ఉంటే ఫీల్ అవ్వగలుగుతారు. అలా ఉంటుంది అనమాట ఆ డోమ్ స్ట్రక్చర్లో. భూమి కంటే కింద దాని ఎంట్రీ కూడా ఒక గుహలాగా గాలి అడగకుండా ఇలా ఉండే స్ట్రక్చర్స్, సాధన ప్రదేశాలు. ఈషాలో పీక్స్ అనమాట అది. సో అసలు ఎక్కడ ఫీల్ అవ్వలేని ఎనర్జీ. అసలు నేను చెయ్యి ఇలా వేవ్ ఇలా అంటే ఇక్కడ ఒక సబ్స్టెన్స్ ఫీల్ అయ్యాను నేను. అదే మన చుట్టూ కూడా ఆరా ఉంటుంది కదన్న, మనం ఇట్లా అన్నప్పుడు కూడా వీ క్యాన్ ఫీల్ దట్ ఎనర్జీ. కరెక్ట్. నేను చేసిన టెంపుల్ వీడియో జస్ట్ ఇప్పుడున్న ఏథీస్ట్లని పర్స్పెక్టివ్లో తీసుకుని చేశాను. స్పిరిచువల్ యోగులకి చెప్పాలి ఎట్లంటే, అసలు నేను ఏం వీడియోనే చేయనక్కర్లే, ధ్వజస్తంభం నుంచి ఎనర్జీ జనరేట్ అవుతుంది, వాడికి పోగానే టచ్ చేయగానే తెలుస్తుంది, లోపల మంత్రాలు ఏం చేస్తాయి అనేది అందరికీ తెలుస్తుంది. పంచభూతాల కలయిక, నాట్ జస్ట్ శరీరం, అసలు ప్రపంచం మొత్తము కూడా పంచభూతాలతోనే తయారైంది. నెంబర్ 1 పాయింట్ ఏథిస్టులకు చెప్పేది ఏంటంటే, ఫైర్, వాటర్, ఎయిర్, స్పేస్ ఇదంటే, ఫైర్ అంటే నిజమైన ఫైర్ కాదు, ఎలిమెంటల్ ఫార్మ్ ఆఫ్ ఫైర్. గుడ్డినా కొడుకు కనబడుతుంది. ఫైర్ అంటే ఇదేదో మంట అనుకునేస్తారు. దాన్ని తీసుకుని వచ్చి బాడీలో మంట ఇక్కడ లాజిక్లు ఎంత వరస్ట్గా ఉంటాయి. ఇఫ్ దర్ ఈస్ ఫైర్ 4% ఫైర్, బాడీ షుడ్ హ్యావ్ బర్న్డ్ అంట. ఆడు మీరు థర్మామీటర్ పెడితే ఏమొస్తుంది? ఫైరే కదా అది. ఫైర్ బట్టే థర్మామీటర్ రైజ్ అవుతుంది కదా. మొత్తం దేశం మీద తీసుకుంటే
1000 మంది ఉంటారు అన్న అసలైన హిందువులు. ఇదంతా కూడా డబ్బా బ్యాచ్. హిందుత్వ అనేది పాత్ టు నో గాడ్, నువ్వే దేవుడు అయ్యే పాత్ కదా. ఎందుకు అవ్వట్లేదు ఇంతమంది? ప్రతి ఒక్కడు ముస్లింలు మనల్ని ఏదో చేస్తున్నారు, బ్రిటిష్ వాళ్ళు మనల్ని వచ్చి దోసుకునేస్తున్నారు, కంప్లైంట్స్ అంతా చేస్తారు. కంప్లైంట్ ఫస్ట్ చేయాల్సింది ఉన్న సనాతన ధర్మాన్ని, అందులో ఉన్న వజ్ర వైడూర్యాలని వాడుకునే హిందువులు లేరు. దేవుళ్ళ గురించి ఇది ఇప్పుడు ఆల్రెడీ నాస్తిక లోకం చాలా ఎక్కువ ఉంది. నాస్తిక అంటే తనేదో మనం ఎనిమిటీ లాగా సపరేట్ చేసే ఇదిలా కాకుండా, నాస్తికుడు ఆస్తికుడు నా గర్భంలో నుంచి వచ్చాడని చెప్పాడు కదా మహావిష్ణువు. సో బోత్ బిలాంగ్స్ టు సనాతన ధర్మ. ఓన్లీ సనాతన ధర్మంలోనే ఉంటుంది అది. ఈవెన్ నాస్తికుడు కూడా ఎన్లైట్ అయ్యే పాత్. చాలామంది ఒకప్పుడు విశ్వామిత్రుడు వీళ్ళు దొంగలు కదా, వీళ్ళు కాళీమాత దర్శనమిచ్చి కాళిదాసు వీళ్ళందరూ ఇట్లానే వాళ్ళు. ఒక రకంగా నా స్టోరీ చెప్పాలంటే కూడా నేను చాలా పెద్ద ఎదవనన్నా ఒకప్పుడు. చేయలేని అసలు చిల్లర పనులు అంటూ లేవు, ఏదో బతికేటోని. గురువు తగిలిన తర్వాత ఒక పడ్డం ట్రాక్లోకి. అన్న ఇప్పుడు సనాతన ధర్మంలో చూసుకున్నట్టయితే మోస్ట్ ఇంపార్టెంట్ బుక్ అండ్ మోస్ట్ మిస్అండర్స్టూడ్ బుక్ వచ్చేసి భగవద్గీత అన్న. ఎస్. సో దాని గురించి మీరు ఏం చెప్తారు అన్న? భగవద్గీత అనే దాని గురించి చెప్పాలంటే కూడా పతాంజలి యోగ సూత్రాస్ అండ్ విజ్ఞాన్ భైరవ తంత్ర. అసలు హిందూ అనేవాడు ప్రతి ఒక్కడు, మనిషి అన్నవాడు భూమి పైన ఇంక్లూడింగ్ లెఫ్టిస్ట్ ఎవడైనా కూడా ఈ 2 బుక్స్ చదివిన తర్వాతే జీవితం మొదలు పెట్టాలని. అసలు హ్యూమన్ మైండ్, బాడీ నువ్వు వేరు అనే టీచింగ్ రావాలి ఫస్ట్. భగవద్గీతలో లైన్స్ ఉన్నాయి, బట్ హౌ ఇస్ ఇట్? ఐఎమ్ నాట్ ద బాడీ అండ్ ఐఎమ్ నాట్ ద మైండ్ అంటే ఫస్ట్ ఒప్పుకో. హౌ ఇస్ ఆ జావేద్ అఖ్తర్ చేశాడు కదా నాన్ సెన్స్ సద్గురుతో. Because even when I met Javed Sahab last time, he was telling me that some guru told him not to use his mind. I do not know which guru said this. One thing is clear, the advice has been taken seriously. దొరికిపోయాడు అక్కడ. సద్గురు ఇచ్చిన లాజిక్కి కంప్లీట్ కామెడీ పీస్ అయిపోయాడు అసలు. మైండ్ కూడా వాడట్లేదురా నువ్వు అన్నాడు. ఓజో అన్నాడు కదా, మీరు పెళ్ళి ఎందుకు చేసుకోవట్లేదు, పిల్లల్ని ఎందుకు కనట్లేదు అంటే, ఐ డోంట్ వాంట్ టు లెట్ మై సన్ ఇన్ టు దిస్ మ్యాడ్ హౌస్ అన్నాడు. మీరు ఓషోని చాలా బాగా ఇమిటేట్ చేస్తారన్న. మీ ఓల్డ్ వీడియోస్లో కూడా చూస్తుండే, షార్ట్స్ రిలీజ్ చేస్తుండే క్యాప్ పెట్టుకొని. ఆవాహనం, మనుషులను ఆవాహనం చేసిన సద్గురులకు కూడా. సద్గురుది ఒకటి ఉంటుంది అన్న జోక్, సద్గురుని ఇమిటేట్ చేయమంటారు ఒకసారి? ప్లీజ్. If you go to the local hotels of Tamil Nadu, you will see the menu bonda, bhaji. You know? Bonda, you don't know? Oh, I thought of telling you a joke, but... ఎవరెక్కువ అంటే ఏం చెప్తారన్న, ఓషోనా సద్గురు అంటే? ఇద్దరు ఒకటే అన్న. ఇద్దరు ఒకటే అని నీకు అనిపించలేదు అంటే నువ్వు సద్గురు చేతిలో కూడా డెవలప్ కాకుండా ఉండే స్థితిలోకి వెళ్ళిపోతున్నావు, అంటే నువ్వు నాశనం చేసుకుంటున్నావు. ఇప్పుడు నువ్వు ఆదిశంకరాచార్యని తీసుకో, కృష్ణుని తీసుకో, ఎవరినైనా మహావీర్ బాబాని, నీకు అందరూ ఒకేలాగా అనిపిస్తే కానీ నీ మైండ్ కన్ఫ్యూజ్ అవ్వదు. నువ్వు ఒక గురువుకి అట్రాక్ట్ అయ్యి ఈయన గ్రేట్ అనుకున్నావు అనుకో. ఇప్పుడు మొత్తం యూట్యూబ్లో అదే నడుస్తుంది కదన్న, ఓషో ఫ్యాన్స్ అందరూ సద్గురుని ట్రోల్ చేయడము అదే నడుస్తుంది. అంటే హీస్ జస్ట్ కాపీయింగ్ ఓషో అంటున్నారు. అయితే ఏంటి, నేను అయితే ఒకవేళ సరే కాపీ కొట్టేది అనేది అబద్ధం, అది ఒకవేళ కాపీ కొడితే ఏంటి, ఇజ్ ఇట్ నాట్ వర్కింగ్ ఫర్ యూ అంటే? అయినా నిజం అనేది ఒక్కటే ఉంటుంది కదన్న, ఎవరు చెప్పిన, ఇప్పుడు మీరు చెప్పినా నేను చెప్పినా ఇంకొక థర్డ్ పర్సన్ వచ్చి చెప్పినా నిజం అనేది ఒకటే ఉంటుంది. సో అట్లా కూడా చూడవచ్చు కదా దాన్ని, ఓకే దిస్ ఈస్ వాట్ ద ట్రూత్ అని కూడా చూడవచ్చు కదా. వేదాలు ఇవన్నిటికీ సద్గురు అగెయిన్స్ట్, స్పిరిచువాలిటీకి అగెయిన్స్ట్ అని కొంతమంది హిందువులు గోల్ చేస్తుంటారు. దానికి ఏంటంటే ఇప్పుడు పాయింట్, ఈ బాటిల్ ఎగ్జాంపుల్ తీసుకుని నీళ్లు తాగి ఈ గ్లాసు అనేది నేనే ఈ గ్లాస్ అని అనుకుంటే ఎలా ఉంటుంది అంటాడు. ఎంత చండాలంగా ఉంటుంది. మీరు ఇప్పుడు అదే చేస్తున్నారా, ఈ శరీరాన్ని నువ్వు భూమి నుంచి తీసుకున్నావు, నువ్వు దీన్ని నువ్వు అనుకుని బతుకుతున్నావు అని నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఏం చెప్పడానికి ట్రై చేస్తున్నాడు? వేదాల్లో ఉన్నదే కదా చెప్తున్నాడు. ఐఎమ్ నాట్ ద బాడీ, ఐఎమ్ నాట్ ద మైండ్ అనేది ఇప్పుడున్న జనాలకు అర్థమయ్యేలాగా చెప్తున్నాడు అన్న లాంగ్వేజ్. దానికి నువ్వు సాఫ్రాన్ యూనిఫామ్లు లేవు, ఏందా యూనిఫామ్ కావాలండి అంటే ఇప్పుడు ఇది యాక్చువల్గా ఇది మానేయాలి. బట్టలు వేసుకోవడము, నాన్ వెజ్ తినకూడదు, జీన్స్ వేసుకురాకూడదు, మరి ఇది మేమంతా ఎక్కడికి పోవాలరా అట్లా. అది అన్నెసెసరీ, ఇట్స్ నాట్ ఇన్ డ్రెస్, వివేకానంద కోట్స్ అన్నీ ఉంటాయి. ఒక గురువు అనేవాడు ఆ పరిస్థితులకి రిలవెంట్గా ఫామ్ చేసుకుని జనాల్లోకి వెళ్తాడే కానీ ఇంపోజ్ చేస్తే హిట్లర్ అవుతాడు రూల్స్. దానివల్ల ఎవరికి ఉపయోగం లేదు. నేను ఎలా చూస్తాను, ఇప్పుడు కొంతమంది ఏమంటారంటే మా ఆదిశంకరాచార్యుడు ఇప్పుడు వచ్చుంటే, ఆల్రెడీ ఉన్నాడు అక్కడ, ఆల్రెడీ ఇప్పుడు ఆదిశంకరాచార్యుడు తిరుగుతున్నాడు.
కృష్ణుడు కానీ వచ్చి ఉంటే ఇస్కాన్ వాళ్ళు గోల్ చేస్తారు. వై డోంట్ యూ సీ లివింగ్ కృష్ణ అని మిస్ అయిపోతున్నారు కదా అందరూ. చాలామందికి దేవుడు అనేవాడు ఎంత భయంకరంగా ఉంటాడో తెలియదు అన్న. దేవుడు సేఫ్ అనుకుంటారు. దేవుడు అంటేనే ఒక సేఫ్ స్టాంప్, మాకు దేవుడు కాపాడితే. నిజంగా కానీ ఒక దేవత నీకు కనిపిస్తే భయపడి ట్రెంపుల్ అయిపోతే ఇట్లా షివరింగ్ వస్తుంది. పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నా. సో అంటే కొన్ని గుళ్ళలో అద్భుతమైన అలంకారం చేసి ఉంటారన్న. కొంచెం దూరం నుంచి నీకు చిన్నప్పుడు బుక్ ఇట్లా చూడంగానే ఇట్లా కొంచెం కళ్ళు బ్లర్ అవుతాయి చూసావా, బాగా చదివితే అది ఉంటుంది, కళ్ళు ఓపెన్లో ఉంటాయి కానీ అది ఏం కనపడదు, డిజీ అయిపోయి ఉంటుంది, కొంచెం ఆటమ్స్ రోలింగ్ లాగా కనిపిస్తూ ఉంటుంది. ఈవెన్ ఇప్పుడు కూడా ఎక్కువసేపు బుక్ చదివితే అట్లా అనిపిస్తుంది కదా. ఆ టైప్లో నువ్వు ఆ అలంకారాన్ని చూసావు అనుకోన్నా, అక్కడ రూపం కనిపిస్తుంది, అక్కడ అపేర్ అవుతుంది, నువ్వు మాట్లాడచ్చు, ఆమె నీతో కమ్యూనికేట్ చేస్తుంది. గాడ్ లేడీ దేవతలు కొంచెం ఈజీగా ప్రత్యక్షం అవుతారు, మగ దేవతలు అసలు రారు. మగ ఆడ కాకుండా దేవత ఒకటే. బట్ స్టిల్ నేను ఎందుకు చెప్తున్నానంటే, ఫర్ ఎగ్జాంపుల్ రాముడు గుండె చించుకుని జైల్లో కొరడా దెబ్బలు కొడుతుంటే అడుక్కుంటే కూడా రాలేదు రామదాసుని చూడడానికి. నన్ను రక్షింపగున్నను రక్షకులు ఎవరింక రామచంద్ర. చేసిన నేరము నేరక చేసి నన్ను రామా అని ఏడుస్తాడు కదా. నాకు అసలు నేను చేసిన పాపం ఏంటి, నీకు గుడి కట్టించిన తిడతాడు. మళ్ళీ ఏం చేసినా రాడు. ఎందుకు అంటే వేరే మతాల్లో ఉండే దేవుళ్ళ లాగా మన దేవుళ్ళు క్షమించరు. దెర్ ఇస్ నో కాన్సెప్ట్ ఆఫ్ ఫర్గివింగ్ ఇన్ హిందుత్వం. నువ్వు తప్పు చేస్తే నువ్వు అనుభవించాలి శిక్ష. ఆ ప్రాకారముకు బట్టి 10,000 వరహాలు రామచంద్ర అని మన శాస్త్రాలు చెప్తున్నాయి. అట్లా నేను శిక్షలు వేయడానికి ఒక దేవుడు ఉన్నాడు. చెప్పండి చూద్దాం. కాళభైరవుడు. కాళభైరవుడు నిన్ను భైరవ యాతనకు గురి చేసి లాస్ట్లో ఉంటాడు అక్కడ చేసేటప్పుడు. సో ఇంత గొప్పదన్న మన కల్చరు. నాన్ వైలెన్స్ ఏది పెద్ద టీచింగ్ చెప్పేది కదా, అది వైలెన్స్ ఉండదు. దట్ డజంట్ మీన్ దాట్ మెడిటేషన్ చేస్తుంటావు, నీ గొంతు మీదకి వాడు కత్తి తీసుకొచ్చి పెట్టాడు, ఏం చేస్తావు? నాయన నేను ఏదో సాధకుడిని ఇంటాడు, వాడు తీసుకుని లేచి వాడిని లేపేసి నువ్వు మళ్ళీ మెడిటేషన్ చేసుకోవాలి కదా. సో దట్స్ వాట్ వీఆర్. కమింగ్ బ్యాక్ టు భగవద్గీత అన్న, భగవద్గీతలో 4 యోగాస్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు కదా, కర్మయోగ, భక్తి యోగ, జ్ఞానయోగ అండ్ రాజయోగ. అపార్ట్ ఫ్రమ్ జ్ఞానయోగ రిమైనింగ్ 3 యోగాస్ చాలామంది ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఈజీగా, అండ్ అండర్స్టాండింగ్కి కూడా కొంచెం ఈజీ ఉంటుంది, అండ్ దాన్ని అప్లై చేయడం కూడా కంపేర్ టు జ్ఞానయోగ ఇట్ ఈస్ లిటిల్ బిట్ ఈజీ. సో జ్ఞానయోగ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేసే వాళ్ళు కూడా చాలా తక్కువ ఉన్నారన్న, నేను యూట్యూబ్లో కూడా చూసినాను. సో మీరేం చెప్తారు దాని గురించి? జ్ఞానయోగ మొత్తం సారాంశం ఒకటే అన్న, శరీరం నేను కాదు, మనసు నేను కాదు అని తెలుసుకోవడం ఒక్కటే. అది తెలుసుకుంటేనే ఇప్పుడు యాక్చువల్గా అంటే అంతా మాయా అనుకోవడం. మాయా కూడా కాదు. వాట్ ఈస్ లేబుల్డ్ యాజ్ నాలెడ్జ్ ఈజ్ ఇగ్నోరెన్స్, వాట్ ఈస్ లేబుల్డ్ యాజ్ ఇగ్నోరెన్స్ ఈజ్ నాలెడ్జ్ అన్న. సో అయితే ఇప్పుడు ఈ రోజున్న జ్యోతిష్యాలని నమ్మొచ్చు అంటావా లేదంటావా అన్న? మరి చాలా మంది ఫ్రాడ్స్ ఉన్నారన్న, చాలా మంది ఫ్రాడ్స్. సో ఇప్పుడు ఫ్రాడా జెన్యూనా అనేది ఎట్లా ఫిగర్ అవుట్ చేయాలి మరి ఆ జ్యోతిష్యం? నువ్వు కొంచెం అది నేర్చుకుని వెళ్తే బాగుంటుంది. ఇప్పుడు సగం మంది ఏంటంటే ఒక్క పాయింట్ నీ గురించి ఫ్యూచర్ చెప్పారంటేనే బాబు గారు అంటారనమాట. అమ్మో ఎట్లా చెప్పావు మీరు, సరెండర్ అవుతారు చూసారా, ఆ మొహం ఆ కళ్ళల్లో జ్యోతి వెలిగినప్పుడు ట్రాప్ చేస్తాడు మనోడు. మిస్టేక్ ఈజ్ ఫ్రమ్ అవర్ సైడ్. మా ఊర్లో చిన్నప్పుడు కూడా ఉండేదన్న ఇది. వాళ్ళు అనేవాళ్ళు నన్ను మోసం చేసాడు రీడ నేరుస్తుంటే, అరే వాడు మోసం చేస్తే చేసాడురా, నీ బుద్ధి ఏమైందిరా, గుర్తుందా? సింపుల్ లాగే కదా, మనం ఉంటే అసలు మోసాలు అనేది జరగవు. అయోధ్య రామ్ మందిర్కి కూడా మిమ్మల్ని ఇన్వైట్ చేశారు కదన్న, సో హౌ వాజ్ దట్ ఎక్స్పీరియన్స్? అసలు చాలా అదృష్టం చేసి ఉంటేనే వెళ్తారన్న అనిపించింది. ఫస్ట్ ఏంటంటే ఛానల్ డిలీట్ అయ్యి ఇదంతా ఉన్నప్పుడు ఏంట్రా గవర్నమెంట్కి నేను రాశాను, అసలు ఏం పట్టించుకోవాలి, అసలు ఐటీ మినిస్టర్ యూట్యూబ్ని పోయి ఛానల్ పెడతావా లేదా అని అంటే పెట్టాల్సింది. బికాజ్ ఇట్స్ జస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. గవర్నమెంట్కి చెప్పిన మాట వినకుండా ఎట్లా చేస్తుంది, అపోజిషన్ పార్టీ వాళ్ళ మాట వింటుంది, ఇవన్నీ ఉండేది మైండ్లో. సడన్లీ ఇన్విటేషన్ వచ్చిందనమాట. అరే అసలు ఇంత పట్టించుకుంటుంది ఏంట్రా మనల్ని, ఇప్పుడు ఏదైనా పని చేయడానికి రిస్క్లో ఉన్న వాళ్ళని ప్రతి ఒక్కరిని అట్లీస్ట్ నోటీస్ చేస్తున్నారు బీజేపీ వాళ్ళు అనేది ఒకటి అనిపించింది. వీ డోంట్ నో హౌ మై నేమ్ ఈజ్ సెలెక్టెడ్. దాన్ని రజనీకాంత్, సచిన్ టెండూల్కర్ వీళ్ళైతే చించిపడేశారు, మనల్ని ఎలా చూస్ చేసుకున్నాడు అనేది నాకు అర్థం కాలే. దెన్ బట్ మొత్తానికి అక్కడికి వెళ్ళిన తర్వాత మాత్రం ఇట్స్ లైక్ మిడ్స్ట్ ఆఫ్ ఆల్ సెలబ్రిటీస్ అన్న,
నువ్వు ఎక్కడ చూసినా కూడా ఒక రిషబ్ శెట్టి కనిపిస్తాడు, ధనుష్ కనిపిస్తాడు. ధనుష్ జస్ట్ అక్కడ నా ముందే కూర్చున్నాడు. బట్ ఆ సెషన్లో అన్నిటికన్నా అద్భుతం ఏంటంటే మోదీ గారు ఇచ్చిన స్పీచ్ అన్న, అసలు నా జీవితంలో ఎన్నో వినటాను కానీ అంత అద్భుతమైనది అక్కడ వేరే. నేను అక్కడ కూర్చుని ఇక్కడ పెద్ద ధనుష్ పెట్టారు, దాని చుట్టూ ఆ గ్యాప్లో నుంచి టెంపుల్ కనిపిస్తుంది అనమాట. ఇట్స్ ఎ డ్రీమ్. నేను సివిల్స్ ప్రిపేర్ అయ్యేటప్పుడు నా లిస్ట్ ఉండేదన్నమాట. ఆర్టికల్ 370, యూసీసీ, సిఏఏ, రామ్ మందిరు, ఇవన్నీ రాసుకుంటాం కదా. నా లిస్టులో ఏంటంటే గాంధీని నోట్లో సింబల్ని తీసేయాలి, రాముడి సింబల్ పెట్టాలి, ఇవన్నీ ఉండేవన్నమాట. అసలు నిజంగా అసలు అంటే ఆలోచించుకుంటూ కూర్చున్నాను అనమాట. ఇంత రేంజ్ ఒక ప్రైమ్ మినిస్టర్ వచ్చి చేసేసాడు. రాముడి గుడిలో ఉన్నాం, ఇప్పుడు లోపలికి వెళ్ళిపోతున్నాం మనం అంటుంటే హెలికాప్టర్లో నుంచి ఇట్లా రోజ్ పెటల్స్ వేసాడనమాట. మతిపోయిందన్న అది. మనకు వచ్చింది అవకాశం, మనతో పాటు చాలామంది ఇక్కడ రావాలని ఉంటుంది, వాళ్ళు రాలేకపోతున్నారు. అందరికీ ఒక దండం పెట్టుకుని కొంచెం అక్కడ ఆఫరింగ్ ఆ డొనేషన్ కౌంటర్లోకి వెళ్ళి అందరి తరపున కొంచెం డొనేట్ చేశాను అనమాట. మెమరబుల్ అన్న, పిల్లలకి చెప్పుకోవడానికి మంచి స్టోరీ ఇచ్చాడు మా మోదీజీ. యూట్యూబ్ ఉండుంటే మంచిగా వీడియో చేసి అసలు మామూలుగా ఉండేది కదా. సో నెక్స్ట్ మళ్ళీ మోడీ గారు ప్రైమ్ మినిస్టర్ అయితే ఎలాంటి డెవలప్మెంట్స్ చూడవచ్చు అన్న మనం? ఫస్ట్ వాళ్ళు చేసేది ఏంటంటే యూసీసీ తీసుకొస్తారన్న. యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది చాలా అవసరం మన దేశంలో. మోదీ గారు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు ఫస్ట్ టైం వాళ్ళు వచ్చిన సిఏఏ ఇంప్లిమెంటేషన్ పద్ధతి ఏంటంటే ఫస్ట్ బార్డర్స్ని లాక్ చేయాలని. ఎందుకంటే బార్డర్స్ నుంచి రోహింగ్యా ఇన్ఫ్రిన్స్మెంట్ ఎక్కువ ఉంది, అంటే టెర్రరిస్టుల రాకపోకలు ఎక్కువ ఉన్నాయి. టెర్రరిస్టులు వచ్చి నీ మొత్తం దేశాన్ని ఆక్రమించారంటే నీ మిలిటరీ కూడా ఏం చేయలేదు, మొత్తం దేశం వీక్ అవుతుంది, ప్రజలు రిస్క్లో పడతారు, ఇష్టం వచ్చినట్లు రేపులు మర్డర్లు జరిగిపోతాయి. ఓకేనా? అప్పుడప్పుడు మనం న్యూస్లో వింటున్నా కూడా అది ఏం చేయలేని పరిస్థితి. ఎందుకంటే ఫస్ట్ టైమే రాంగ్ ఇంప్లిమెంటేషన్ చేశారు, కామెడీ పీస్ అయిపోయారు. సిఏ ఎంత పెద్ద ఢిల్లీ రైట్స్ దాకా వెళ్ళి ఇప్పటిదాకా అది అవ్వట్లేదు. సో నెక్స్ట్ 2024లో అసలు మీరు ఏమైనా చేసుకొని కొట్టుకొని చావండి, యూసీసీని తీసుకొస్తాం అని నిలబడ్డారన్న. అది చాలా అవసరం. ఎందుకంటే అప్పుడు కానీ నీకు యూనిఫామ్ సివిల్ కోడ్ వస్తే కానీ దేశం మొత్తం మీద ఒక యూనిఫైడ్ మిలిటరీ కంట్రోల్ అనేది రాదు. అది చాలా అవసరం. ప్లస్ దొంగ ఆధార్ కార్డులు, ఇప్పుడు ఇదేంటి ఈ ల్యాండ్ విస్తీర్ణం తీసుకుంటే 1.4 బిలియన్ ఉన్నారు ఆల్రెడీ. నువ్వు ఎక్కడెక్కడి నుంచో జనాలను పట్టుకొచ్చేస్తే ఇది ఎట్లా గ్రో అవ్వాలి? మనం రిసోర్సెస్ ఎట్లా సరిపోతాయి? ఇవన్నీ వచ్చి అసలు మీడియాలో మాట్లాడే రిపోర్టర్స్ కాడి నుంచి ఎవడి కోసం చేస్తున్నాడో తెలియదు అన్న. ఆ జుబేర్ ఎవడు, వాడికి ఆధార్ కార్డు ఉందా? వాడు వచ్చి మోదీ గురించి ఎందుకు మాట్లాడాలి? వాడిని అసలు ఎందుకు పెడుతున్నారు ఆ పొజిషన్లో? దురాటి గారు ఎవడు? చాలా దారుణంగా ఉంది పరిస్థితి. దీని నుంచి బయటపడాలి అంటే ఇది ఇంపార్టెంట్. దాని తర్వాత ఇన్ టర్మ్స్ ఆఫ్ రిసోర్స్ డెవలప్మెంట్ అండ్ టెంపుల్ డెవలప్మెంట్స్ విపరీతంగా ఉన్నాయి. అండ్ మోస్ట్ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే అది గిఫ్ట్ సిటీ గుజరాత్. తెలుసా అది ప్లాన్? ఎక్సలెంట్ ప్లాన్ అది. దుబాయ్ ఇవన్నీ కూడా పడిపోతాయి దాని ముందు, ఆ రేంజ్కి వెళ్తుంది అది. ఇన్ టర్మ్స్ ఆఫ్ కాంపిటీషన్ కాదు, సౌదీతో మనకి ఎప్పుడు వైరాలిటీ లేదు. ప్రపంచంలోనే అతిపెద్ద స్మార్ట్ సిటీ చేద్దామని. ప్లస్ ఇండియాలో ఉన్న బిజినెసెస్కి ఎక్కువ అవకాశం ఉంటుంది అన్న. 24 తర్వాత ప్రపంచం అంతా కూడా ఇండియా మీద ఇన్వెస్ట్ చేస్తుంది. చూడండి, చిన్న చిన్న స్టార్టప్స్ కాడి నుంచి పెద్ద పెద్ద అదానీ వరకు కూడా అసలు బూమ్ తీసుకొస్తాడనమాట. ఇక్కడ నుంచి దీని గురించి ఒక్కటి చెప్పాలి. మా ఫ్రెండ్స్, ముస్లిం ఫ్రెండ్స్ కూడా ఇండియాలో ఉన్నప్పుడు వాళ్ళు మోడీకి అగెయిన్స్ట్ ఉండేవాళ్ళు. వన్స్ వాళ్ళు మాస్టర్స్ చేయడానికి బయటికి వెళ్ళినప్పుడు వాళ్ళకి రెస్పెక్ట్ ఆటోమేటిక్గా పెరుగుతుంది. వాళ్ళే అంటున్నారు, అరే మంచిగా చేస్తున్నాడు రా, చాలా చాలా న్యూస్లు చూసాను. అట్లా నేను షాక్ అయినా. అసలు వీడు కట్టర్, అసలు యాంటీ మోడీజీ ఉన్నవాడు ఇప్పుడు ఇట్లా మారిపోవడం ఏంది అని నాకు అర్థం అవ్వట్లేదు. వాడిని అడిగినా కూడా వాడు కరెక్ట్గా దానికి ఆన్సర్ ఇవ్వలేకపోతుండే ఎందుకు అని. సో ఏందన్న దాని వెనుక రీజన్? అసలు ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళ కింద వాళ్ళే మంట పెట్టుకుంటున్నారన్న. ఫస్ట్ పాయింట్. కమింగ్ టు ది మంచి పాయింట్ వచ్చేసి డెవలప్మెంట్. నువ్వు పార్టీ ముస్లింలు కట్ చేసింది, లేకపోతే వీళ్ళు నరేంద్ర మోదీ హిందుత్వాన్ని పెంచుతున్నాడు, ముస్లింలు తొక్కేస్తున్నాడు, అన్ని పక్కన పెడితే డెవలప్మెంట్ నెంబర్స్ తప్పు చెప్పవు కదా. ఇండియా ప్రపంచంలో 5th లార్జెస్ట్ ఎకానమీ.
అస్సలు తప్పు కాదు కదా అది. 70 సంవత్సరాల్లో తీసుకొచ్చినావు నువ్వు, కాంగ్రెస్ చేయలేదు, అక్కడే అయిపోయింది. ప్లస్ పార్టీకి ఒక స్ట్రాటజీ అంటూ ఉండాలి కదా దేశానికి. నువ్వేంటి అనేది స్ట్రాటజీ, ఇండియా అలయన్స్ అనేది ఫామ్ చేశారు. నీ స్ట్రాటజీ ఏంటో అని అడిగితే వాళ్ళ మెంబర్స్లోనే ఏమీ లేదు అసలు క్లారిటీ. పార్టీ అనేది తన ఓన్ మెంబర్స్ని అండ్ మినిస్టర్స్ని కూడా డెవలప్ చేయగలగాలి, అది లేదు వాళ్ళకి. ఓ డబ్బా రాహుల్ గాంధీ ఒక డబ్బా కొట్టుకుంటాడు, మిగిలిన వాళ్ళంతా ఏం చేస్తారో వాడికి తెలియదు. పార్టీలు ఎలా మారుతున్నారు చూడండి. నితీష్ కుమార్ ఫస్ట్ బీజేపీ నుంచి కాంగ్రెస్కి వచ్చి, కాంగ్రెస్ నుంచి మళ్ళీ బీజేపీలోకి వెళ్ళి, తెలుసు కదా అది స్టోరీ. ఈవెన్ కొంతమంది కట్టర్స్ అండ్ దాన్ని ఏమంటారు ద్రవిడియన్ మైండ్ సెట్తో ఉన్న ఉన్మాదులు తప్ప, తమిళనాడు ఇట్లాంటి ఏరియాస్ తప్ప మొత్తం దేశం అంతా కూడా బీజేపీ బీజేపీ బీజేపీ. అన్న రీసెంట్గా చూసుకున్నట్టయితే మన తెలంగాణ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు ఇన్ కేస్ బీజేపీ మళ్ళీ 2024లో గెలిస్తే రిజర్వేషన్స్ని తీసేస్తారు అని ప్రచారంలో చెప్తున్నారు. అది ఎంతవరకు నిజమన్నా పాయింట్? బీజేపీ అనేది ఎక్కడా కూడా పీపుల్ అట్రాసిటీస్ జరిగే విధంగా ఏ పాలసీ పెట్టదన్న. బికాజ్ వాళ్ళు కొంచెం దాన్ని ఎలాబరేట్ చేస్తారన్న అట్రాసిటీ. పిఎఫ్ఐ ఎంత దారుణమైన సంస్థ. ఆర్ఎస్ఎస్ వాళ్ళని అసలు ఊచకోత, ఆ బ్లడ్ బాత్ మనం రోడ్ల మీద చూసాం. మోదీ గారు వచ్చిన తర్వాత కూడా 2014 నుంచి 2019 వరకు కూడా పిఎఫ్ఐ అనేది చాలా దారుణమైన మర్డర్స్ చేసుకుంటూ ఉన్న పార్టీని, దాన్ని బ్యాన్ చేశాడు. ఎలా చేశాడు? పిఎఫ్ఐ లాంటిది ముస్లింలకి ఆల్మోస్ట్ ముస్లిం లీగ్ లాంటిది, అది తోపు పార్టీ, అది గ్రూప్. అది దాన్ని రాత్రికి రాత్రి ఎన్ఐఏ సోల్జర్స్ని కేరళ పంపి దానికి ఉన్న ఏజెంట్స్ అన్నిటినీ తీసుకొచ్చి వాళ్ళ హైకమాండ్ మొత్తాన్ని డిఫ్యూజ్ చేసి గొడవ లేకుండా పీస్ఫుల్గా, అది బ్యాన్ అయితే ఎవరికి పెద్ద సౌండే లేదు అసలు ఎక్కడ చేశాడన్న. ఎంత మాస్టర్ ప్లాన్ ఉండాలి. ఆర్టికల్ 370 సినిమా చూసుంటారు. మనకి అబ్రగేషన్ ఆఫ్ ఆర్టికల్ 370 జరగడం కూడా పీస్ఫుల్ డెమోక్రటిక్ వేలో జరిగింది. అది అక్కడ పెద్దగా లేదు. కాకపోతే పుల్వామా అటాక్ ఒకటి చాలా డిజాస్టరస్ థింగ్. అది దానికి రివెంజ్ కూడా ఘర్ మే గుస్కే మారంగే అనేది కూడా జరిగింది. లోపలికి వెళ్ళి బాంబులు వేసి లేపేశాడు. సో ఇలా ఉన్న ప్రైమ్ మినిస్టర్ ఏదో ఒక రిజర్వేషన్ అనో లేకపోతే ఇదనో జనాల్ని కొట్టి గొడవలకి క్రియేట్ చేసి అంత చేయడం అసలు. ఈవెన్ ఇఫ్ ఈ బ్రింగ్స్ ఇట్ దే విల్ బి బెనిఫిట్స్. సో మొత్తం తీయరనే చెప్తారు. ప్రజలకి నష్టం జరిగే విధంగా, ఇబ్బంది కలిగే విధంగా, గొడవలు జరిగే విధంగా అయితే చేయడు, అదైతే గ్యారంటీ, హామీ ఇస్తున్నా. అన్న నెక్స్ట్ మోడీ తర్వాత ప్రైమ్ మినిస్టర్ ఇండియాకి, మన ఇండియాలో చూసుకున్నట్టయితే అకార్డింగ్ టు మీకు ఎవరు కరెక్ట్ అంటారన్న? నాకు ఇప్పుడే యోగిచి రావాలనుంది. నాకు ఇప్పుడే ఎప్పుడెప్పుడు ఆ బుల్డేజర్ లేదు తొక్కిస్తాడని ఉంది అసలు. अगर देश में किसी को रहना है तो उसको राष्ट्र को सर्वोपरि मानना होगा, अपने मत और मजहब को नहीं. आपका मत, आपका मजहब अपने तरीके से होगा, अपने घर में होगा, अपने मस्जिद, अपने इबादत गाह तक होगा. सड़क पे प्रदर्शन करने के लिए नहीं. మనము ఒక స్ట్రీట్ నుంచి ఇంకొక స్ట్రీట్కి వెళ్తే కూడా ఒక యజ్ఞగుండం అనేది ఉండాలన్న. ఋషులు ఏం చెప్పారంటే అసలు దానివల్లే మొత్తం అన్ని ఋతువుల్లోనూ భూమి సస్యశ్యామలంగా ఉంటుంది. సో ఆ యజ్ఞం అనేది లేకుండా ఇప్పుడు ఎలా ఉందో చూడండి ప్రపంచం అంతా కూడా. దీనికి కారణమే బ్రిటిష్ ది యాంటై హిందూ కల్చర్ అనమాట. దాన్ని తీసుకురావాలి అంటే టెంపుల్ కల్చర్ కావాలి. దాని మీద స్విఫ్ట్ యాక్షన్ తీసుకునేవాడు యోగిజీ ఒకడే. नहीं, अगर किसी ने सरकारी संपत्ति पे कब्जा किया है तो उसके लिए क्या करूं? आरती लेके जाऊं, थाली सजाऊं उनकी? మాస్కుల్ని బుల్డేజర్ తీసి పగలగొట్టేది ఎన్ని రాష్ట్రాల్లో జరుగుతున్నాయి. ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ మనకు కూడా తెలుసు అన్న. ఈ తిరుమల ఏరియాలో ప్రకాష్ రావు గారు అనేవారు ఇన్వెస్టిగేట్ చేస్తే కొన్ని వందల చర్చెస్ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ అని డాక్యుమెంటెడ్ జియో తీసుకొచ్చాడు ఆయన. జియో తీసుకొస్తే ఏం చేయాలి? కమిషనర్ చేతిలో ఉంటుంది, దాన్ని వెళ్ళి పడగొట్టాలి. కొట్టట్లేదన్న, అందరికీ తెలుసు. నేనే పాడ్కాస్ట్ చేశాను. జగన్ గవర్నమెంట్ ఇట్లా చేస్తే ఎట్లా ఉంటుంది గవర్నమెంట్ అనేది. అది యోగిజీ చూడండి, ఒకది మెయిన్ రోడ్లో ఉన్న బిల్డింగ్ కూడా అది 5 స్టోరీడ్ ఉంది, 10 స్టోరీడ్ ఉన్నాయి. ఇల్లీగల్ అని తెలిస్తే నెక్స్ట్ డే ఇట్లా వచ్చి ఒక్కొక్క కేసు ఇట్లా గీకేది మొత్తం పడిపోతుంది. స్ట్రీట్స్ అన్నిటిని ఎవాక్యుయేట్ చేస్తున్నాడు. దాట్ క్లీనింగ్ ప్రాసెస్ ఈస్ వెరీ మచ్ నీడెడ్ ఇన్ ద ఎంటైర్ కంట్రీ. యోగిజీ రావాలి. అన్నమలై కూడా ఫ్యూచర్లో ప్రైమ్ మినిస్టర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని పబ్లిక్ నుండి బాగా వస్తుంది కదా, బికాస్ హీఈస్ అన్ ఎడ్యుకేటెడ్ పర్సన్. దానిపైన ఆర్ఎస్ఎస్ మన కావాల్సిన నెక్స్ట్ 50 yearsకి సంబంధించిన లీడర్షిప్ని ఆల్రెడీ ప్రిపేర్ చేసేసుకుందన్న.
అన్న మీరు ఇప్పుడు మోడీ గారు మళ్ళీ ప్రైమ్ మినిస్టర్ అయితే ఎలాంటి డెవలప్మెంట్స్ జరుగుతాయో చెప్పినారు. అయితే ఈ 2024 ఎలక్షన్స్లో రాహుల్ గాంధీ గారు ప్రైమ్ మినిస్టర్ అయితే ఎలాంటి డెవలప్మెంట్స్ చూడొచ్చు అన్న మనం? అయ్యే ఛాన్స్ లేదు. కాకపోతే ఎందుకన్నా అంటే కష్టపడుతున్నాడు, ప్లస్ మేనిఫెస్టోలో చూసుకున్నట్టయితే మనము బుర్ర ఉండాలి కదా. బుర్ర లేకుండా నువ్వు అంటే ఎంతకంటే ఇలా చెప్పగలుగుతావు అన్న నువ్వు బుర్ర లేదు అనేసి? ఆర్గనైజ్డ్ వర్క్ ఈజ్ డిఫరెంట్, వర్కింగ్ లైక్ ఎ డాంకీ ఈజ్ డిఫరెంట్. ఓకేనా? ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇండియా అలయన్స్ అనేది ఎట్లా ఫామ్ చేశారు? బీజేపీ పార్టీలో కొన్ని పార్టీలను పట్టుకొచ్చి కదా చేశారు. అది చేసినప్పుడే వాళ్ళు ఏం డిక్లేర్ చేశారంటే అయిపోయింది 2024లో రాహుల్ గాంధీ ప్రైమ్ మినిస్టర్ అవుతాడు, బీజేపీకి ఛాన్సే లేదు అని చెప్పారు. రియాలిటీ ఏంటి? ఇప్పుడే రియాలిటీ ఏంటి? ఇండియా అలయన్సే చాలా చెదరైపోయింది. మనోడు ఫామ్ చేసినాడు. రాహుల్ గాంధీ బ్రెయిన్ కరెక్ట్గా అర్థం చేసుకోండి. ఇండియా అలయన్స్లో ఉన్న పార్టీలకి కొన్ని డిమాండ్స్ ఉంటాయి. వాటిని ఇమ్మీడియట్గా తీర్చేస్తే వాళ్ళు చల్లబడతారు, పార్టీకి సపోర్ట్ చేస్తారు, బలపడతారు, ముందుకెళ్ళచ్చు. భారత్ జోడో యాత్రలు పెట్టినాం, కింద నుంచి పైకి, పైనుంచి కిందకి. అది కూడా 2 అంట. ఇప్పుడు భారత్ జోడో 2 నడుస్తుంది కదా. 1 అయిపోయింది ఆల్రెడీ. 1 అయిపోయిన వెంటనే నువ్వు వచ్చిన రిజల్ట్స్ ఏంటంటే కర్ణాటకలో గెలిచావు, తెలంగాణలో గెలిచావు. ఓకే రైట్, వేసుకోవచ్చు. నీది భారత్ జోడో యాత్ర సరే వర్కౌట్ అయింది అనుకుందాం మనం. కర్ణాటక అండ్ తెలంగాణ ఈజ్ నాట్ ఎంటైర్ కంట్రీ కదా, కంట్రీ మొత్తంలో రావాలి. నువ్వు నెక్స్ట్ ఇంకా జమ్మూ అండ్ కాశ్మీర్ నుంచి ఇక్కడ మధ్యప్రదేశ్ దాకా నీకు నార్త్ స్పేస్లో నువ్వు చూసుకుంటే ఎంత దారుణంగా ఓడిపోయారు కాంగ్రెస్. ఎక్కడ అసలు అడుగు కూడా పెట్టకుండా చేశారు. సరే ఫైన్, అది మనోడు బ్రెయిన్ అనమాట. ఇంకోటి ఏంటంటే ఈ పార్టీ ఇండియా అలయన్స్లో ఉన్న పార్టీలని వాడు సాటిస్ఫై చేయలేకపోతే వీళ్ళే అగెన్స్ట్గా తయారవుతారు. అయిపోయింది అది, అక్కడ కూడా ఫెయిల్ అయిపోయాడు. ఇన్ టర్మ్స్ ఆఫ్ డిమాండ్స్, జనాల డిమాండ్స్ నువ్వు చూసుకుంటే ఎన్నో సంవత్సరాల నుంచి హిందువులు మాకు కావాలి కావాలి అనుకున్న ఒక కోరికని తీర్చాడు, రామ మందిరం తీర్చాడు. నీకు ఇన్విటేషన్ ఇస్తే కూడా నువ్వు రాలా. ఇన్విటేషన్ రాలేదు అని కూడా చాలా మంది అంటున్నారు కదా. ఎందుకు పంపరా? అంటే ఏమని వచ్చిందంటే బయట టాక్, కాంగ్రెస్లో ఉన్న చాలా మంది లీడర్స్కి పంపారు ఎక్సెప్ట్ రాహుల్ గాంధీ. దానికి రీజన్ కూడా చెప్పారు అనమాట, బికాస్ హీఈస్ నాట్ ద ప్రెసిడెంట్ ఆఫ్ దట్ పర్టిక్యులర్ పార్టీ అనేసి కూడా అన్నారు. మొత్తం పుకార్లు. సోనియా గాంధీకి ఇన్విటేషన్ వెళ్ళింది, అందరికి వెళ్ళింది. వాళ్ళు ఇంకా బూతులు తిట్టుకుంటారు కదా వాళ్ళు, అసలు నాకు ఇన్విటేషన్ అయింది. రియల్ స్టోరీ, రియల్ మైండ్ సెట్స్ అట్లా ఉంటాయి. అఫీషియల్గా రిజెక్ట్ చేసేవి కొన్ని ఉంటాయి. కాకపోతే దే ఆర్ అగెయిన్స్ట్ ఇట్. సోనియా గాంధీ అడ్వకేట్స్ టీమ్ ఫామ్ చేసి రామ మందిరం రాకుండా చేయాలనుకునింది. అదే కదా నిజం అసలు. సో అట్లాంటి వాళ్ళని నువ్వు ఎట్లా? దానికి ఇప్పుడు మీరు చెప్పిన దానికి ఏమన్నా ప్రూఫ్ ఉందా అన్న? ఇట్స్ ఆల్ ఇన్ ద న్యూస్. రీసెంట్గా జరిగిన స్టోరీలు ఇవన్నీ. మళ్ళీ ఇప్పుడు రామ మందిరంని రిలీజ్ చేస్తాను, అది కూడా ఎలక్షన్స్ ముందు రిలీజ్ చేస్తాను అన్నదాన్ని కట్టర్గా అపోజ్ చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. అక్కడ ఓడిపోయారు. ఫస్ట్ పాయింట్, హిందూ సెంటిమెంట్స్ని గెలవలేకపోయారు. అసలు ఆల్మోస్ట్ మీకు డెమోగ్రఫిక్స్లో 80% పాజిటివిటీని కోల్పోయారు హిందూస్. ప్రైమ్ మినిస్టర్ అయ్యే అవకాశాన్ని స్టెప్ బై స్టెప్ చేతులారా పోగొట్టుకున్నాడు రాహుల్ గాంధీ. అంటే అవకాశం ఉండే అని అంటారా? 100% ఉంది. ఎందుకు ఉండదు? కర్ణాటకలోని గవర్నమెంట్ ఫామ్ చేసినాడు, టీఆర్ఎస్లో కాంగ్రెస్ ఫామ్ చేసినాడు. నీకు ఒక స్టేట్లో కాంగ్రెస్ జెండా ఎగురుతుంది ఎట్లంటే యూ కెన్ గుడ్డిగా 50% కాంగ్రెస్కి సెంట్రల్ వస్తుందని వేసేసుకోవచ్చు. బట్ ఇప్పుడు ఏమైపోయిందంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ ర్యాలీస్, ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇది చేయడం కూడా బీజేపీ 100 స్టెప్స్ పైన ఉంది కాంగ్రెస్ కంటే కూడా. ఇచ్చిన ప్రతి ఒక్క అవకాశాన్ని బీజేపీ వాడుకుంటుంది, కాంగ్రెస్ వాడుకోవట్లేదు. ప్రతి ఒక్క దాన్ని వాళ్ళు వెతికి మరీ 2014లో ఉన్నంత డంబుగా లేదన్న పార్టీ. ఫస్ట్ పాయింట్ చాలా స్ట్రిక్ట్ అయింది. గవర్నమెంట్ ఎంత స్ట్రిక్ట్గా ఉందంటే స్టాండింగ్ చీఫ్ మినిస్టర్ని తీసుకెళ్ళి బొక్కలా వేస్తుంది కేజ్రీవాల్. ఈ హిస్టరీలోనే ఎప్పుడు జరగలేదని చెప్తున్నారు. హిస్టరీలోనే ఫస్ట్ టైం స్టాండింగ్ చీఫ్ మినిస్టర్ని తీసుకెళ్ళి బొక్కలా వేశారు. ఈడీ రైట్స్ అంటుంది. ఒకవేళ ఇప్పుడు మీరు అంటున్నారు అన్న స్టాండింగ్ చీఫ్ మినిస్టర్ని తీసుకెళ్ళి జైల్లో వేసిరని, ఒకవేళ అదే చీఫ్ మినిస్టర్ కానీ బీజేపీ పర్సన్ అయి ఉంటే అదే పని చేసే వాళ్ళ బీజేపీ వాళ్ళు? ఖచ్చితంగా చేస్తారన్న, ఖచ్చితంగా చేస్తారు. అలాంటి వాళ్ళని పడకరండి ఫస్ట్. ఎట్లాంటి ఎవరు లేడు. దట్స్ సో ఫార్చునేట్. అంటే ఎవ్రీ పార్టీ హ్యాస్ ఇట్స్ ఓన్ షేర్ ఆఫ్ గూన్స్ అన్న. దొంగలు అనే వాళ్ళు అందరిలోనే ఉంటారు, కానీ మరింత కిరాతకంగా దోపిడీలు చేస్తున్న వాళ్ళు న్యూస్లో అంత పెద్ద ఫిగర్స్ నువ్వు మాట్లాడుతున్నప్పుడు వై డోంట్ యూ ప్రూవ్ ఇట్? ఈడీ అందరిది కదా, బీజేపీ చెంచా కాదు.
బికాస్ దాని గురించి ఇంకా డెప్త్గా చెప్పాలి అంటే అంటే సార్ ఈడీ గురించి చాలా మందికి డౌట్స్ ఉంటాయి అన్న. ఈడీ అంటారు, సిబిఐ అంటారు, అసలు ఏంటి వీటి ఇది బ్యాక్గ్రౌండ్ ఏంటి అంటే ఈడీ వాళ్ళు ప్రజెంట్ ఉన్న గవర్నమెంట్ చేతులు ఉంటారా లేదంటే అది ఒక సపరేట్ వ్యవస్థనా అనేది? 1956లో ఫామ్ అయిందన్న. దాని పేరు ఎన్ఫోర్స్మెంట్ యూనిట్ ఫస్ట్లో ఫామ్ అయినప్పుడు. తర్వాత ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చేశారు. అది దాన్ని ఫస్ట్ ఫామ్ చేసిన ఉద్దేశం ఏంటంటే, దాని విధి విధానాలు ఏంటంటే, ఫారిన్ ఎక్స్చేంజ్లో ఉన్న ఫ్రాడ్స్ని మానిటర్ చేయాలి. ఫండ్స్ బయటకు వెళ్తున్న డబ్బులు, ఇండియాలోకి వస్తున్న డబ్బుల్ని ఎవరైనా ఫ్రాడ్ చేస్తే పట్టుకోవాలి అనేది ఈడీ అనమాట. సిబిఐ ఎప్పటి నుంచో ఏం చేస్తుంది, ఏదైనా మర్డర్ జరిగితే, ఏదైనా సీరియస్ ఇష్యూస్ ఏదైనా జరిగితే దాని మీద ఇన్వెస్టిగేషన్ చేసి నిజానిజాలు తీసుకొస్తారు. మన వాళ్ళు చాలా వెరైటీ మర్డర్స్ జరుగుతున్నాయి కదా, భార్య భర్తను చంపేసి ఇంట్లోనే కప్పెట్టేసి ఇలాంటివన్నీ ఉన్నాయి చూసారా, అట్లాంటివన్నీ సిబిఐ చేసుకుంటారు. చీఫ్ మినిస్టర్స్ కానీ ఏదైనా రేప్ కేసులు కానీ నేషన్ వైడ్ చాలా సీరియస్ మ్యాటర్ అయ్యి నేషన్ ప్రోగ్రెస్ని ఆపేస్తుంది అంటే సిబిఐ విల్ ఎంటర్. సిబిఐ బాధ్యత అది. కొన్ని సంవత్సరాలు కొన్ని కొత్త ఇన్సిడెంట్స్ ఎదురయ్యేసరికి వాటికి పవర్స్ ఇవ్వడం జరిగింది గవర్నమెంట్. ఫర్ ఎగ్జాంపుల్ విజయ్ మల్య కేసు ఉంది, బ్యాంకుకే పెద్ద బొక్క పెట్టిపోయాడు. అప్పుడు వాడిని ఎవరిని పట్టుకోవాలి? కోర్టులు, గవర్నమెంట్లు, చీఫ్ మినిస్టర్లు, మిలిటరీ ఎవరు లేరు. ఉన్నది ఒకటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. దానికేమో ఈ పవర్స్ లేవు. సరే తీసుకురా, మీరు ఇన్వెస్టిగేట్ చేయండి, మీరు వెళ్ళి పట్టుకోండి. ఇట్లా ఈడీ అనేది ఇప్పుడు ఎంత పవర్ఫుల్ అయిందంటే, సిబిఐ అనేది ఎవరి మీదైనా బుక్ చేసి బొక్కలా చేస్తే బెయిల్ ఇవ్వడానికి ఆస్కారం ఉంది. 60 days ఎంత టైం ఉంటుంది, ఆ లోపు నువ్వు బెయిల్ ఇచ్చి నువ్వు బయటకు వచ్చేయచ్చు. ఈడీ కానీ నువ్వు బొక్కలాగేస్తే బెయిల్ నాన్ బెయిలబుల్, నువ్వు ఏ విధంగానూ చేయడానికి లేదు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తప్పుడు కేసులో నన్ను బుక్ చేసి తీసుకొచ్చింది అని అంటే నేను ఇంకా తొక్కుతారు. ఆ అవకాశం కూడా లేదు. జనాలు కొట్టుకుంటుంది ఏంటంటే, సిబిఐకి ఒక మర్డర్ కేసులో నువ్వు ఏదైనా ఉంటే ఆ రిపోర్ట్స్ అన్నీ పబ్లిక్లో పెట్టాలి, జనాలతో కమ్యూనికేట్ చేయాలి, ఆ ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేయాలి, అవి ఉన్నాయి. ఈడీకి అది కూడా లేదు. ఎందుకు అరెస్ట్ చేస్తున్నావు నువ్వు ఎవరికి చెప్పక్కర్లేదు. దట్ ఈస్ ఈడీ. అందుకని భయపడుతున్నారు. ఇది అవసరమా మనకు అట్లుంటే దొంగలు ఎట్లా మరి మంచోడిని కూడా బుక్ చేసేస్తారేమో, ఆ కేజ్రీవాల్ చాలా ఉత్తముడు అని తీసుకెళ్ళి పెట్టారు. నో, ఇది చాలా అవసరం. ఇంత పెద్ద స్కాములు చేసిన చీఫ్ మినిస్టర్లు వెళ్తున్నారు. కంటైనర్లు డబ్బులు న్యూస్లో చూసాం కదా మనం. అన్ని కంటైనర్లు ఎక్కడికి వెళ్ళాయి, దాన్ని అడిగేవాడు ఎవడు? ఈడీ. లిక్కర్ స్కామ్ ఈడీ అనేది ఒకటి లేకపోయింటే హ్యాపీగా నవ్వుకుంటూ మంచి మొక్కలు వేసుకుంటూ డబ్బులు జనాలకు బొక్క పెట్టేటోళ్ళు వీళ్ళు. ఇందాక మీరు రాహుల్ గాంధీ గురించి క్వశ్చన్ అడిగినప్పుడు చెప్పిన మాట ఏంటంటే, తెలంగాణలో కర్ణాటకలో కాంగ్రెస్ వచ్చినప్పుడు వేరే దగ్గర కూడా వచ్చే ఛాన్సెస్ 50% వరకు ఉన్నాయి అనేసి చెప్పినారు. సో ఇక్కడ తెలంగాణలో అండ్ కర్ణాటకలో రావడానికి మెయిన్ రీజన్ ఏంటి కాంగ్రెస్? వాళ్ళు ఎప్పుడైనా కూడా ఫ్రీబీస్ అనే ఒక పద్ధతిని తీసుకొచ్చి ఎక్కువ శాతం మంది దళిత ప్రజలు ఉంటారు కాబట్టి వాళ్ళని అట్రాక్ట్ చేసుకుని వెళ్ళిపోతారన్న వీళ్ళు. ఎడ్యుకేటెడ్ పీపుల్కి ఉన్న ప్రాబ్లం ఏంటి, ఓట్ వేయడానికి కూడా రారు కదా అసలు. నీకు అంత నాలెడ్జ్ వర్డ్ బయట జనాలను అయితే నువ్వే వాళ్ళని వీల్ చైర్ తీసుకొచ్చి వాళ్ళకి వాటర్ ప్యాకెట్లు ఇచ్చి వాళ్ళకి ఫ్రూట్ ప్యాకెట్స్ ఏదో ఒకటి ఇచ్చి నువ్వు ఓటర్ దగ్గర తీసుకొచ్చి రాయల్ ట్రీట్మెంట్లో తీసుకెళ్ళొచ్చు. దే ఆర్ ఇన్వెస్టింగ్ ఇన్ దాట్ ఏరియాస్. అండ్ దెన్ నువ్వు నీకు ఎన్ని విధాలుగా కావాలంటే దీస్ ఆర్ వీకెస్ట్ ఏరియాస్ అన్న. కర్ణాటక గత 20 సంవత్సరాల రికార్డ్ తీసుకుంటే 5 సంవత్సరాలు కాంగ్రెస్ ఉంటే 5 సంవత్సరాలు బీజేపీ ఉంటుంది. దెర్ ఈస్ నో అట్ ఎ స్ట్రెచ్ ఆఫ్ లైక్ 20 years బీజేపీ అని ఇక్కడ లేదు. ఈవెన్ దో కట్టర్ హిందుత్వ అయినా కూడా, కట్టర్ హిందుత్వ ఇన్ ద సెన్స్ మీరు కల్చర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ స్పిరిచువల్ ఎథాస్ మీరు తీసుకుంటే మొత్తం సౌత్లో అన్నిటికంటే కూడా ఎక్కువ స్పిరిచువాలిటీ కర్ణాటక అన్న. ఆంధ్ర కాదు, తమిళనాడు కాదు. తమిళనాడులో ఎక్కువ టెంపుల్స్ ఉన్నాయి. నో, అక్కడ దాని ఏమో జీవం పోయింది. లివింగ్ స్పిరిచువాలిటీ ఇన్ టర్మ్స్ ఆఫ్ గురూస్, మఠాస్, ఈ ఎన్నో మఠాలు, గురువులు ఎక్కువగా లైవ్ ప్రాసెస్ అనమాట. ఏ వీధిలోకి వెళ్ళండి ప్రతి 400-500 meters గుడి ఉంటుంది కర్ణాటకలో. ప్లస్ ఈ గ్రామ దేవతలు ఉంటాయి కదా, గ్రామ దేవతల ఊరేగింపు ఎంత పద్ధతిగా చేస్తారంటే పురాతన 4000 years క్రితం ఉన్న ఆ ఎనర్జీస్ని ఇప్పుడు మెయింటైన్ చేస్తారు. మీరు ఒక్కొక్కసారి దేవుడే ఊరేగుతున్నట్టు అనిపిస్తుంది. అది ఇంకా లివింగ్ అనమాట కర్ణాటకలో. బట్ స్టిల్ పవర్ఫుల్ లీడర్స్ బీజేపీలో లేనందువల్ల, వాళ్ళు చేసిన చిన్న డిమాండ్స్ని కూడా వీళ్ళు తీర్చనందువల్ల
అసలు ఈ హిందువులే విసిగిపోయి ఓటేలా పార్టీకి లాస్ట్ టైం. సో మరి తెలంగాణలో ఏంటంటారు రీజన్? తెలంగాణలో మనకి రేవంత్ రెడ్డి చేసిన పవర్ఫుల్ మనకు తెలిసిందే ఇంకా అది. సో ఇట్స్ హార్డ్ వర్క్ ఆఫ్ రేవంత్ రెడ్డి అన్న చెప్పాలంటే. యా. సో అండ్ నేనే అది కోరుకున్నాను యాక్చువల్లీ. అరే వర్స్ట్ కేసులో నీకు బీజేపీ రాకపోయినా కూడా అట్లీస్ట్ కాంగ్రెస్ని అయినా పెట్టండి రాబోయే అక్కడ, బికాస్ కేసీఆర్ ఇస్ టూ బ్యాడ్. నాశనం పట్టించాడు అసలు వాళ్ళు. ఎందుకు చాలా డెవలప్మెంట్ చేసిండు కదా తెలంగాణలో. మీరు రోడ్స్, development- హైవేస్, వాటర్ అంటారు చాలా డెవలప్మెంట్ వాడి ఇంటిని చేసుకున్నాడు అన్న. ఇల్లు ఇంద్రభవనం లాంటిది చీఫ్ మినిస్టర్. ఇప్పుడు మోదీజీ తన బట్టలు తనే ఉతుక్కుని తన పనులు తనే చేసుకునేలాగా సింపుల్గా బతుకుతున్నాడు, దేశ ప్రధాని అయ్యుండి కూడా. మనోడికి ఎంత పెద్ద ఇల్లు ఉందన్న. లోపల ఖజానా. విజయశాంతి గారు వీడియోలు చూడండి, మీకు ఆయన ఎన్ని అరాచకాలు చేశాడు. ఇప్పుడు మాఫియా అంటే ఏంటి? ఒక మాఫియా అంటే చాలామందిని ఇట్లా కంట్రోల్ చేసి భయపెట్టి వాళ్ళని డబ్బులు లాక్కునేది మాఫియా అంటే. గవర్నమెంట్లు ఏం చేస్తున్నాయి? జనాలను భయపెట్టి అది చేసి ట్యాక్స్ లాక్కుని వాళ్ళు రిచ్ పీపుల్ అవుతున్నారు కదా. దొంగలాగా లిక్కర్ స్కామ్లు చేయడం ఏంటన్నా? తాగుబోతులు స్టేటు డెవలప్మెంట్ అది చేశాడు మనోడు. ఇప్పుడు నీకు రోడ్లు బిల్డింగులు కూడా వేయకపోతే నువ్వు చీఫ్ మినిస్టర్ అయిన 2వ సంవత్సరంలోనే కిందికి వెళ్ళిపోతావు నువ్వు. అది మినిమం చేయాలి. అది చేసుకున్నాడు. దట్స్ ఫైన్. దట్ డజంట్ ఈవెన్ కమ్ అండర్ డెవలప్మెంట్. ఇప్పుడు మనం తెలంగాణ యూత్లో చూసుకున్నట్టయితే అన్న కేటీఆర్ గారికి చాలా ఫాలోయింగ్ ఉంది కంపేర్ టు కేసీఆర్. అంటే లైక్ ఐటీ మినిస్టర్గా ఆయనకు వచ్చిన ఫాలోయింగ్ కావచ్చు, అన్నీ కావచ్చు. సో ఇప్పుడు మీరు కేసీఆర్ గారి గురించి చెప్పారు. సో వాట్ అబౌట్ కేటీఆర్? ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వీళ్ళందరూ కలిసి వాళ్ళకి సపోర్ట్ చేసుకునే కదా ముందుకెళ్ళారు వాళ్ళు. సో యూ కెన్ అండర్స్టాండ్ ది యాంటీ హిందూ అజెండాస్. వాళ్ళే ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఏంటి ప్రమాణ స్వీకారం చేయించాడు. కృష్ణుడు వీళ్ళంతా దేవుళ్ళు కాదు, మేము ప్రార్థించము అనే టైప్లో అంబేద్కర్ దాని ఏమంటారు వాదాన్ని ప్లస్ ఆ దళితుల పాలిటిక్స్ని లేపాడు కదా. నాకు రాముని మీద కృష్ణుని మీద నమ్మకం లేదు. ఈ ఒక్క ప్రతిజ్ఞ ఎపిసోడ్ తెలుగు రాష్ట్రాల్లో పెనుదుమారాన్ని రేపుతోంది. గురుకులాల సెక్రటరీ ప్రవీణ్ కుమార్ ఇప్పుడు ఈ బిగ్ డిబేట్ కు సెంటర్ పాయింట్. హిందూ దేవుళ్లను కించపరిచేలా వ్యాఖ్యలు చేశారంటూ రగిలిపోతున్నాయి హిందూ భారతీయ జనతా పార్టీ నేతలు. కేంద్ర స్థాయిలోనే ఆయన సంగతి తేలుస్తామంటూ నేతల వార్నింగ్ తో వెదర్ హీటెక్కిపోతోంది. స్వేరోస్ పేరుతో చేస్తున్న దోపిడీ సంగతి నిగ్గు తేల్చాలంటూ డిమాండ్లు వినిపిస్తున్నాయి. వాళ్ళు వీళ్ళు ఫ్రెండ్స్ కదా. సో యూ కెన్ ఇమాజిన్ వాళ్ళకి ఇక్కడున్న హిందుత్వాన్ని లేపాలని కానీ స్పిరిచువాలిటీని నెలకొల్పాలని సనాతన ధర్మం మీద అసలు వాళ్ళకి లోపల లేదు, హార్ట్లో లేదు. ఐదర్ ఆపర్చునిటీస్ ఇప్పుడున్న ఆపర్చునిటీని వాడుకుని ముందుకెళ్దాము, లేకపోతే ఫుల్గా డబ్బులు దండుకుందాము. ఇప్పుడు ఒకవేళ ఏమైనా ప్రాబ్లం వచ్చిందంటే ఏదైనా దీవిని కొనుక్కుని అక్కడికి పారిపోదాము. దిస్ ఈస్ వాట్ దే ఆర్. ఇప్పుడు హైటెక్ సిటీ మొత్తం వాళ్ళే డెవలప్ చేసినారు అవన్నీ అంటారు, కంపెనీస్ని తీసుకొచ్చినారు అంటారు కదా, దాని గురించి ఏమంటారు? బెంగళూరు అండ్ హైదరాబాద్ని ఇక్కడి నుంచి ఇక్కడికి లేపిన వాడు చంద్రబాబు నాయుడు. దాన్ని ఎన్ని ఆపర్చునిటీస్ తీసుకొచ్చాడు కంపెనీస్. ఆ చంద్రబాబు నాయుడు మైండ్లో 1% లేదు కేసీఆర్కి. మళ్ళీ ఆయన అంటాడు నోరు తీసుకుని. మనం చూసాం చంద్రబాబు నాయుడు ఎంత చేశాడు ఆపర్చునిటీస్. ఇప్పుడు జగన్ ఎండగట్టేస్తున్నాడు స్టేట్స్ని. కియా మోటార్స్ అనంతపురంలో ఎత్తేస్తుంది, అసలు టార్చర్ పెడుతున్నాడు. అసలు డెవలప్మెంట్ ఒక కంపెనీ ఒప్పందం ఎలా జరపాలని తెలిసిన నో ఐడియా. గంగవరం ప్రొటెస్ట్ తీసుకోండి. గంగవరం ఏంటన్నా అది ఏంటి ప్రతి సంవత్సరం గొడవైనా అక్కడ. 2006లో స్టార్ట్ అయింది అనుకుంటా రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు. అప్పుడు స్టార్ట్ అయిన ప్రొటెస్ట్, వర్కర్స్ ప్రొటెస్ట్ ఇప్పుడు దాకా సెటిల్ అవ్వకుండా ఎట్లుంటుంది అన్నది. చంద్రబాబు నాయుడు ఓన్లీ 1 year ఉన్నాడు, తర్వాత మొత్తం రాజశేఖర రెడ్డి జగనే. గంగవరం ప్రొటెస్ట్. మీ ఇంట్లో ఇప్పుడు కరెంట్ రావట్లేదన్న, ఎందుకు రాదు? పవర్ ప్లాంట్ నుంచి రావాలి. వర్కర్స్ అంతా మానేసి అక్కడ గొడవలు చేస్తూ ఉంటే దాన్ని నువ్వు సెటిల్ చేయాలి కదా యాజ్ ఎ చీఫ్ మినిస్టర్. 20,000 మంది లేకపోతే 2,000 మంది కార్మికులు కొన్ని లక్షల మందికి పవర్ లేకుండా చేయగలరు. గోయింగ్ బ్యాక్ టు కాంగ్రెస్ అన్న వన్స్ అగైన్, వాళ్ళకి మైనారిటీస్లో చూసుకున్నట్టయితే వాళ్ళు మేజర్ ఫోకస్ మైనారిటీస్ పైన, క్రిస్టియన్స్ అండ్ ముస్లిమ్స్కి వాళ్ళు డెవలప్ చేస్తారు అని చెప్తారు కదా. సో ఆ సపోర్ట్ ఉంది కదన్న, వాళ్ళు గెలవడానికి కూడా ఛాన్సెస్ ఎక్కువనే ఉన్నాయి కదా. మరి ఆ విధంగా చూసుకున్నట్టయితే, ఆ పర్స్పెక్టివ్లో చూసుకున్నట్టయితే కరెక్ట్. రీసెంట్గా మనకున్న స్టాటిస్టిక్స్ అండ్ డేటా ప్రకారం మైనారిటీ ఫండ్స్ అని ఒకటి ఉంటుంది.
అది గవర్నమెంట్ మైనారిటీస్ మీద ఎంత స్పెండ్ చేస్తుంది అనే ఒక లెక్కలు ప్రతి సంవత్సరం తీస్తారు. ఆ లెక్కల్ని కాంగ్రెస్ పార్టీతో కంపేర్ చేసుకుంటే బీజేపీది ఎక్కువ ఉందంట. ఆల్మోస్ట్ ఒక 2,000 కోట్లు ఎక్కువ ఖర్చు పెట్టారు బీజేపీ మైనారిటీస్కి. లివింగ్ ఫ్యాక్ట్స్ ఆ వెబ్సైట్ నేను మీకు వాట్సాప్ చేసిన తర్వాత డైరెక్ట్గా అందులో వెళ్ళి ప్రతి ఒక్క కామన్ మ్యాన్ ప్రతి ఒక్క కామన్ మ్యాన్ చెక్ చేసుకోవచ్చు. అది నేను క్యాలిక్యులేటర్లో ఆ నంబర్స్ యాడ్ చేసి దాన్ని ఫుల్ నంబర్స్ ఫిగర్స్ పెట్టి నేను ఒక వీడియో చేశాను, ఒక 10 minute వీడియో. లిటరల్గా ప్రూవ్ చేశాను నేను. అది తీసుకుందాం 2000 నుంచి ఇప్పటిదాకా డేటా. మన్మోహన్ సింగ్ 2014 వరకు కాంగ్రెస్ ఎంత చేసింది, 14 to 19 2000 crores ఎక్కువ ఖర్చు పెట్టారు బీజేపీ వాళ్ళు. సో జనాలకు తెలుసు కదా. మరి అయినా కూడా వీళ్ళు ఎప్పుడు కూడా కాంగ్రెస్ వాళ్ళు టార్గెట్ చేసేది ముస్లిమ్స్ అండ్ క్రిస్టియన్స్ మైనారిటీస్కి నష్టం జరుగుతుందనే పోర్ట్రే చేస్తుంటారు కదా. మరి ఇవన్నీ క్యాల్కులేషన్స్ ఉన్నా కూడా ఎట్లా పోర్ట్రే చేయగలుగుతున్నారు అవన్నీ? ప్రాపగెండా అంటే అదన్న. ప్రాపగెండా అంటే జర్నలిస్టులకి డబ్బులు ఇచ్చి అది ఇచ్చి, బికాస్ ఆ ఎమోషన్లో నీ కొన్ని ఎంతమంది చేసినా కూడా నువ్వు భయానికి గురి చేస్తారు. ఓకే బీజేపీ వస్తే మా జీవితాలు రిస్క్లో ఉన్నాయి, ఆ భయంలో నువ్వు వెళ్ళి నొక్కుతావు బటన్. ఇండియాలో ముస్లిమ్స్ అండ్ క్రిస్టియన్స్ది ఫ్యూచర్ ఏంటన్నా? ప్రపంచంలో ఉండే అన్ని దేశాలలోకి ద మోస్ట్ సెక్యూర్ దేశం భారతదేశం. ఏ రిలీజన్కైనా సెక్యులర్ కాదు, సెక్యూర్. లాట్స్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ బోత్. సెక్యూర్ కంట్రీ మంది. అంటే కాలు మీద కాలు. అంటే అమెరికాలో లైఫ్ బతికొచ్చినోడిని, ఆఫ్ఘనిస్తాన్లో బతికొచ్చినోడిని నువ్వు తీసుకుంటే, అమెరికాలో ఒక ఇల్లు నువ్వు కట్టుకోవాలి అంటే యాజ్ ఇట్ ఈస్ ఫోటో పక్కనే ఎలా ఉందో అలాగే కట్టాలి. నీ ఇష్టం వచ్చినట్టు కట్టుకోవడానికి లేదు అక్కడ. ఒక ఎక్స్ట్రా ఒక చెట్టు పెడితే కూడా పక్కింటోడు ఫోన్ చేసి దిస్ ఇస్ బ్లాకింగ్ మై వ్యూ, ప్లీజ్ రిమూవ్ దిస్ అని సిబిఐకి వస్తారు, FBI వాళ్ళు అక్కడి నుంచి. అది జరుగుతుంది. యాక్చువల్లీ దెర్ ఇస్ నో ఫ్రీడమ్ అట్ ఆల్. మన దేశంలో ఆరేసుకుని పడుకోవడం అంటారు చూసారా, ఎప్పుడు అడగడు నేను. అక్కడ వెళ్ళి బతికొచ్చిన వాళ్ళకి తెలుస్తుంది ఈ విషయం, ఫ్రీడమ్ వాల్యూ. క్రిస్టియన్ ఆర్ ముస్లిం ఆర్ ఎనీ అదర్, ఇక్కడ దాన్ని ఏమంటారు, స్వర్గం అనమాట. ఇది భారతదేశానికి వచ్చాడంటే ఎప్పటి నుంచో స్వర్గమే ఇది, ఇప్పుడు కూడా అలాగే ఉంది. అంటే బయట రోడ్లు బాగాలేదు, జనాలు తొక్కేస్తున్నాను అన్నీ కాదు. ఇప్పుడు కూడా బయట దేశాలకి ఇక్కడ నుంచి ఉన్న జ్యూస్ లాక్కోవడం, అంటే లైక్ లీచెస్ బ్లడ్ ఎట్లా సక్ చేస్తున్నారు, ఇక్కడున్న వనరుల మీదే బతుకుతున్నారు. వాడు 2012 సింపుల్గా తీశాడు, ప్రపంచమంతా సునామీ వచ్చి కొట్టుకుపోతే ఒకటే ల్యాండ్ మిగులుతుంది, అదేది ఇండియా. వాళ్ళు కూడా తెలుసు ఇట్స్ అ సెక్యూర్ ప్లేస్ అన్న ఫర్ ఎనీబడి, ముస్లిమ్స్ క్రిస్టియన్స్. కాకపోతే చాలా లిబరల్ కూడా ఇది, చాలా లిబరల్. చట్టాలను అబద్ధాలు మాట్లాడేవాడిని బుక్ చేయడానికి ఆ జ్యూరీ చట్టం ఉంది కదా, ద లా ఆఫ్ జ్యూరీ, దాన్ని స్ట్రాంగ్గా ఇంప్లిమెంట్ చేసేవాళ్ళు, ఎన్ఫోర్స్ చేసేవాళ్ళు లేరు. అదే చెప్పాను కదా, ఇల్లీగల్ టెంపుల్స్ అని గవర్నమెంట్ ఆర్డర్ పాస్ చేస్తే కూడా పగలగొట్టే పోలీసులు లేరు. సో ఆ లిబరలిజంని కూడా కంట్రోల్లోకి తీసుకురావాలి. దట్స్ వాట్ 2024 తర్వాత జరగబోతుంది. బీజేపీ వస్తే వాళ్ళ ఫ్యూచర్ ఎట్లుంటుంది, లేదంటే కాంగ్రెస్ వస్తే వాళ్ళ ఫ్యూచర్ ఎట్లుంటుంది? కాంగ్రెస్ వస్తే మొత్తం ఇద్దరిని నాశనం చేస్తుంది, దేశం మొత్తం నాశనం చేస్తుంది. అట్లా చెప్పగలుగుతారన్న, కాంగ్రెస్ వాళ్ళు మొత్తం వాళ్ళకి సపోర్ట్ చేస్తారు కదా. సపోర్ట్ చేస్తారు, కానీ ఇన్ టర్మ్స్ ఆఫ్ మీరు స్టాటిస్టిక్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ ఇవన్నీ తీసుకుంటే, ఎవరు ఎంత డెవలప్ చేశారో తీసుకుంటే బీజేపీదే ఎక్కువ ఉంది. మోదీజీదే ఒక వీడియో ఉంటుంది, ముస్లిమ్స్ ఇమామ్స్ వీళ్ళందరి దగ్గరికి వెళ్తే నవ్వుకుంటూ వాళ్ళు దండం పెడుతూ ఉంటారు. लगता है 24 में किसकी सरकार आने वाली है? मोदी जी की आएगी। क्या कारण है मोदी जी की आएगी? काम किया उन्होंने। क्या काम किए हैं? कितने काम गिनाऊं? 100 काम तो मैं गिना सकता हूँ आपको। 5 साल तक रोज सबको क्या मिलता है, राशन मिल रहा है, शौचालय बना के दे दिए, घर बना के दे दिए गरीबों को। जी ठीक है, मुद्रा योजना कितनी महिलाओं के लिए कितनी योजना बताऊँ आपको मैं। सुरक्षा के मामले कितना बढ़िया है, और बताइए आप। కాంగ్రెస్ వచ్చిన తర్వాత కరెంటు కూడా లేదు అసలు. కొంతమంది అయితే కాంగ్రెస్ వస్తే వర్షాలు పడతాయని చెప్తున్నారు. దరిద్రం చుట్టుకుంటే దేశానికి. లేదు, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ప్రచారంలో కూడా అదే చెప్తున్నారు. మేము ఉన్నన్ని రోజులు తెలంగాణ అంతా బంగారంగా ఉండే, ఫుల్ వర్షాలు పడుతుండే, పంటలన్నీ వెలిగిపోతుండే, ఇప్పుడు అది రేవంత్ రెడ్డి రాగానే అన్ని ఎండిపోయినాయి అని అంటున్నారు కదా. సో మనం ఫ్యాక్ట్స్ అండ్ నంబర్స్, స్పిరిచువాలిటీ కాకుండా ఫ్యాక్ట్స్ అండ్ నంబర్స్ తీసుకుంటే కూడా ముస్లింలు క్రిస్టియన్లు బీజేపీ వల్ల చాలా హ్యాపీగా ఉన్నారు. న్యూస్ ఇస్ మ్యాగ్నిఫైడ్ అన్న. న్యూస్లో రెడిక్యులస్ అమౌంట్ ఆఫ్ మిస్ఇన్ఫర్మేషన్ వెళ్తుంది
కంట్రోల్ లేకుండా పోతుంది. ఎలక్షన్స్ టైంలో ఇంకా పెరిగిపోయింది, మల్టీఫోల్డ్ అయింది అది. June 4th వరకు కూడా వీళ్ళు చెప్తుంటారు రాహుల్ గాంధీ ప్రైమ్ మినిస్టర్ అని చెప్తుంటారు వీళ్ళు. అరే నువ్వు రావురా, నీకు లేదురా ఈ టైంలో. యాజ్ యూ సెడ్, కాంగ్రెస్ అంటేనే ముస్లిమ్స్ అండ్ క్రిస్టియన్స్, కరెక్ట్ అది. కాంగ్రెస్ అనేది నేను డైరెక్ట్ ఏం చెప్పాను, కాంగ్రెస్ అపోజిషన్ పార్టీ కాదు రాబోయ్, దేశాన్ని నాశనం చేయడానికి సెటప్ చేసిన పార్టీ అని కూడా చెప్పేశాను నేను. అండ్ అదే ఒకప్పుడు లాస్ట్లో మీరు 70 years ఆఫ్ హిస్టరీ తీసుకుంటే మొత్తం హిందువులకు యాంటీగా, హిందువులకు అగెన్స్ట్గా చేశారు తప్ప వాళ్ళు దేశానికి ఏం చేయాలి. ఈ ఢిల్లీ లిక్కర్ కేసు వెనుకున్న రియల్ స్టోరీ ఏంటన్నా అసలు? ఫస్ట్ ఈడీ కంప్లైంట్స్లో కొన్ని కోట్ల ట్రాన్సాక్షన్స్ చూసిందన్న. 1500, ఐ డోంట్ రిమెంబర్ ద ఎగ్జాక్ట్ నెంబర్, బట్ థౌజండ్స్లో ఉన్నాయి క్రోర్స్ ట్రాన్సాక్షన్స్. చూసిన తర్వాత ఈ చీఫ్ మినిస్టర్లంతా ఒక మీటింగ్ అటెండ్ అవటము, ఆ మీటింగ్లో ఎవరెవరు పార్టిసిపేట్ చేశారో ఆ లిస్ట్ డేటా అంతా తీసుకుని రైడ్లు చేయడం స్టార్ట్ చేశారు. మన కవిత గారు దొరికారు అందులో, మన కేజ్రీవాల్ దొరికాడు. వీళ్ళిద్దరిని అయితే 7 times కేజ్రీవాల్కి నోటీస్ పంపించారు. మనోడు ఎలా ఎస్కేప్ అవ్వాలి, ఎలా దక్కోవాలి, ఇదంతా ట్రై చేయడం వల్ల లాస్ట్కి డైరెక్ట్గా వెళ్ళి మనకి ఫోటోలు చూసింటారు కదా, కుక్కని లాక్కొచ్చినారు. ఈడీ లాక్కొచ్చి ఇప్పుడు బెయిల్ ఇవ్వడానికి కూడా ఆస్కారం లేకుండా పోయింది. అండ్ దిస్ ఉమెన్ ఇన్ తెలంగాణ చాలా రెస్పెక్ట్ఫుల్గా తీసుకెళ్ళి జైల్లో పెట్టారు. చాలా ట్రై చేస్తున్నారు బెయిల్ రావడానికి, కానీ అది రాదు. అంటే సింపుల్గా ఒక కామన్ మ్యాన్కి అర్థమయ్యేటట్టు అది ఏం జరిగిందో చెప్పాలంటే ఎట్లా చెప్తారన్న? సింపుల్గా చెప్పాలి ఎట్లా అంటే, డబ్బు కోసం ఆశపడి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సత్యం కంప్యూటర్స్ ఉన్నాడన్న, సత్యం కంప్యూటర్స్ కొన్ని కోట్ల స్కామ్ చేశాడని లోపల పెట్టి ఏం చేశాడు మనోడు, రియల్ ఎస్టేట్ భూమిలో ఉంటే ఆ 73 crores ఏదో ఒక ల్యాండ్ ఉంటే దాని మీద తీసుకెళ్ళి జస్ట్ ఇన్వెస్ట్ చేసుకున్నాడు ఆయన, అంతే. దానివల్ల ఆయన ఏదో కోటీశ్వరుడు. సడన్గా రిసెషన్ రావడము, అది పడిపోవడము, పెట్టిన డబ్బు అంతా నష్టపోవడము జరిగింది. కాదురా మనిషి అనేవాడికి ఇంక నువ్వు సెకండ్ ఆపర్చునిటీ, కుక్కలకి పనికిమాలిన వాళ్ళందరికీ ఆపర్చునిటీస్ సెకండ్ ఛాన్స్ ఇస్తుంటారు, ఈయన మాత్రం జీవితం ఎందుకు నాశనం చేశారు? ఇప్పుడు అంత డబ్బుగా ఆయన వచ్చింటే అన్న ఇండియాస్ రిచెస్ట్ పర్సన్ అయ్యేటాడు అన్న. ఇండియాస్ రిచెస్ట్ పర్సన్ అయ్యే పాసిబిలిటీని సత్యం అనే అతనికి జనాలంతా కలిసి లేకుండా చేశారు. అవమానం కానీ అది కానీ ఇది కానీ ఏముంది, మిస్టేక్ సరే రాబోయి, నా పర్సనల్ అది. జనాలను ఎవరిని ఇట్లా తొక్కేసి ఇదంతా జీవితాలు అల్లకల్లోలం చేసే రేంజ్ కాదు కదా అది. ఇప్పుడు ఇది తీసుకుంటే డబ్బాస అనేది, సరే నువ్వు ఏమన్నా చేసుకో, దిస్ ఈజ్ ష్యూర్ కేస్ ఆఫ్ ఫ్రాడ్ కదా ఇది. ఆల్కహాల్ అనేది, లిక్కర్ అనేది, ఈ పోర్ట్స్ ఇట్లాంటి బార్డర్స్ అన్నీ నువ్వు నీ దగ్గర పెట్టుకుని నీకున్న గుండాలు వాళ్ళందరి చేత నువ్వు డ్రగ్స్ అన్నీ స్టేట్లోకి రప్పించి యూత్ జీవితం ఏమవుతుందన్న? ప్రతి ఒక్కటి తాగుడికి బానిస చేస్తే 1,500 కోట్ల అంటే రాష్ట్రాన్ని ఇంకా మొత్తం మందుతో ఇట్లా స్విమ్మింగ్ లేపుదాం అనుకున్నావు నువ్వు, తీసుకెళ్ళి బొక్కలేసారు. మంచిది. అని ఇప్పుడు బీజేపీలో మెంబర్ కూడా కానీ మాధవీలత గారికి మన హైదరాబాద్లో టికెట్ ఇవ్వడానికి కారణం ఏంటన్న, దాని వెనుకున్న స్ట్రాటజీ ఏంటి అసలు? కొంతమంది చేసే ఓవర్ యాక్షన్స్, హలీం జాదాలో కౌన్ ఖాతే అని నవ్వుతున్నాడు. रमजान में हलीम हमारे से ज्यादा कौन खाते और क्या बोल के खाते? बीवी भेज रही है खा के आओ बोल के. ఎవడు హిందువులు తింటున్నారు, ఎట్లుంటుంది పరిస్థితి అక్కడ? అంత దారుణంగా ఉంటాయి మనోళ్ళు. ఇప్పుడు పోయి నువ్వు ఇంకా వేసుకుని జై శ్రీరామ్ అనే ఎమోషన్ నీకు రాకపోతే ఎవడొస్తాడన్నా అసలు? దీన్ని కంట్రోల్లో పెట్టాలి కదా ఫస్ట్. వి నీడ్ సమ్ పర్సన్ దర్. అసలు గాడ్స్ గ్రేస్, అసలు మాధవీలత గారు దుమ్ము లేపుతున్నారు అక్కడ. ఓకే, ఇన్ని లెవెల్స్లో వర్క్ చేయాల్సి ఉంటుంది. సో తను చేసిన పాస్ట్లో చేసిన సేవ కావచ్చు, సర్వీసెస్ కావచ్చు, లేదంటే కంట్రీ గురించి చేసిన వర్క్స్ కావచ్చు, ఇవన్నిటిని క్యాల్కులేట్ చేసి ఇచ్చుంటారంటారు అన్న. మరి మేబీ అఫ్ కోర్స్ ఛాన్స్ ఇస్ దేర్ ఫర్ ఎవ్రీబడి అన్న. ఛాన్స్ ఇస్ దేర్ ఫర్ ఈవెన్ యూ అండ్ మీ ఆల్సో. ఇప్పుడు సొసైటీలో నువ్వు పనిచేసేవాళ్ళు అంటే నీకు బీజేపీ స్క్రూట్ని చాలా దారుణంగా ఉంటుందన్న. ఫస్ట్ ఏంటంటే నువ్వు ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాల్లో ఉండాలి. ఫస్ట్ పాయింట్ ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలు ఇన్ ద సెన్స్ జనాలు వెంటనే ఆర్ఎస్ఎస్ మరి గాంధీకి దండం పెడుతుంది అట్లా కాదు చూడాల్సింది. వాళ్ళు హిందుత్వాన్ని, హిందూయిజంనే డిఫైన్ చేశారన్న వెరీ బ్రాడ్లీ. చాలా అద్భుతంగా ఉంటుంది. ఎలా అన్నారంటే హిందుత్వ ఈజ్ డిఫరెంట్, హిందూయిజం ఈజ్ డిఫరెంట్. హిందూయిజం ఒకటి కాదు. ఎనీ ఇజం అనేది క్లోజ్డ్ బుక్ ఆఫ్ థాట్. అంటే నువ్వు ఒక కమాండ్మెంట్ రాసేసావు అంటే దాన్ని మార్చడానికి ఉండదు. అలాంటివి
ఇస్లామిజం, క్రిస్టియనిజం, సెక్యులరిజం, గూండాయిజం, రౌడీయిజం అవి ఉంటాయి. వాళ్ళ పద్ధతులే అట్లుంటాయి. గుండాలకి సిద్ధాంతం రే కూర్చో అంటే కూర్చోవాలి, లేదంటే లేయాలి కదా. హిందుత్వ అట్లా కాదు. దాన్ని హిందూయిజం చేయకండి. ఎంత ఉంది డెప్త్. లీడరు ఒకటి రైజ్ అవుతాడు, అన్నీ పనిచేస్తూ ఉంటాడు, దాన ధర్మాలు చేస్తూ ఉంటాడు, తీసుకొచ్చి పొలిటీషియన్ ఇచ్చేస్తారు. వాళ్ళు నీ బ్రెయిన్ ఎలా ట్యూన్ చేసి అది చూస్తారనమాట. మేబీ మాధవలత గారు దాంట్లో సింక్ అయి ఉండొచ్చు. వాళ్ళ సిద్ధాంతాలతో సింక్ అయినందుకు ఇచ్చి ఉంటారంట. ఎస్, అది చూస్తే కంపల్సరీ ఆ స్క్రూటినీ జరుగుతుందన్న. బీజేపీ ఊరికే అయిపోదు. మీకు అవన్నీ ఉంటేనే నువ్వు లాస్ట్కి తీసుకెళ్ళి నువ్వు ఏదో ప్రమోట్ చేసుకో. ఇప్పుడు కొంతమంది కృష్ణుడు మహాభారతం యుద్ధం చేసి అందరిని లేపేశాడు, సో మనం కూడా లేపేద్దామని బయలుదేరతారు. అది కూడా ఉండాలి, అది చాలా అవసరం అది. కానీ అట్ ద సేమ్ టైం ఇలాంటివన్నీ నువ్వు చీఫ్ మినిస్టర్, ప్రైమ్ మినిస్టర్గాను ఊహించుకోగలవా అనేది కూడా మ్యాటర్స్. ఇప్పుడు యోగి ఆదిత్యనాథ్ గారికి కూడా స్టార్టింగ్లో ఎన్ని వార్నింగ్స్ వెళ్ళి ఉంటాయి, చేయకట్లా అని. కానీ మనోడు దర్ ఈస్ అ వే. మోదీ గారితో కూర్చుని మీరు గుజరాత్లో ఉన్నప్పుడు గోద్రా రైట్స్ అన్నింటిని ఎలా హ్యాండిల్ చేశారు, నాకు ఆ పద్ధతి చెప్పండి, ఎన్కౌంటర్స్ కానీ ఆ టెక్నాలజీ అంతా తెలుసుకుని లీగలీ బుల్డోజర్ వాడుతున్నాడు. ఇట్స్ నాట్ ఎన్క్రోచింగ్ లీగల్. ఫస్ట్ డాక్యుమెంట్ అది మీకు అది లీగల్ నోటీస్ వస్తుంది, ఆ తర్వాత స్విఫ్ట్ యాక్షన్ జరుగుతుంది. సో ఇలా పర్ఫామ్ చేయగలిగే లీడర్స్ కావాలి. దట్స్ హౌ దే చూస్. పవన్ కళ్యాణ్ గారి పైన ఒపీనియన్ ఏంటన్నా మీది? ఎక్సలెంట్ అన్న. ఇందాకే మీరు మహాత్మా గాంధీ గురించి కొన్ని పాయింట్స్ చెప్పినారు కదా, సో గాంధీని చంపిన గాడ్సే పైన మీ అభిప్రాయం ఏంటన్నా? క్వశ్చన్లో చిన్న కరెక్షన్, మహాత్మా గాంధీ కాదు, గాంధీ. ఎందుకన్నా చిన్నప్పటి నుంచి మన బుక్స్లో అట్లనే చదువుకున్నాం కదా. సాయి దీపక్ గారు ఈజ్ నాట్ ఎ మహాత్మా, ఈజ్ అ పొలిటీషియన్ అన్నాడు. I refuse to call him Mahatma. I've never called him Mahatma. I will not call him Mahatma. For me, he's just Mohandas Karamchand Gandhi. I don't think you should deify someone so much. If Sri Rama can be criticized, why should Gandhi not be criticized? Is Gandhi bigger than Rama who he worshipped? He is not. And he was a politician, not a saint. He was a politician, not a saint. Remember that. Keep telling yourself that each time you're tempted to worship a politician, regardless of whoever he is or she is. దాన్ని అగ్రీ చేస్తారా మరి మీరు? దట్ ఈస్ అ వెరీ గుడ్ స్టేట్మెంట్. అట్లాంటి వాళ్ళు ఇంకా ఎక్కువ పెరగాలి, ఆ క్లారిటీ అయినా ఇవ్వాలి. ఈజ్ జస్ట్ ఎ పొలిటీషియన్. నేనేంటంటే నేను అది కూడా ఇవ్వను గాంధీకి. ఈజ్ అ వర్స్ట్ పొలిటీషియన్. గుజరాత్లో పుట్టాడన్న గాంధీ, పక్క దేశం నుంచి వచ్చాడు, ఆయన బ్రిటిషు అన్ని కల్పిత కథలు. గుజరాత్లో పోర్బందర్లో October 2 తర్వాత ఏంటి, ఇంగ్లాండ్లో చదివాడు. ఆయన పుట్టింది మామూలు ఫ్యామిలీ కాదు. వాళ్ళ నాన్న రాజ్కోట్ ఏరియాకి ప్రైమ్ మినిస్టర్, దేవాన్ అంటారు అప్పట్లో, చీఫ్ మినిస్టర్, ప్రైమ్ మినిస్టర్ రేంజ్ అది. చాలా ఉన్న ఫ్యామిలీలో పుట్టాడు. ఫారెన్లో చదువుకున్నాడు, ఇంగ్లాండ్లో చదువుకున్నాడు. తర్వాత బోయర్ వార్, ద ఫేమస్ బోయర్ వార్ చాలామందికి తెలుసు. తెలియని వాళ్ళకి ఏంటంటే అక్కడ ఆఫ్రికాలో ఉన్న ఇండియన్స్కి సపోర్ట్ చేయడానికి వెళ్ళాడు. అక్కడేదో గొడవలు జరుగుతున్నాయి, మనం చేద్దామని నాన్ వైలెన్స్ మూమెంట్ పెట్టుకునే స్టార్ట్ చేశాడు. అక్కడ మనోడు చదివింది ఇంగ్లాండ్ కదా. మధ్యలో ఏం చేశాడు తెలుసా, మీకు సపోర్ట్ చేస్తానని చెప్పి ఎవరికి, ఇండియన్స్కి, బ్రిటిష్ వాళ్ళకి సైడ్ మారిపోయాడు. ఈ ఘోరాలు ఎవరికి తెలియదు. అఫీషియల్ సోషల్ స్టడీస్ టెక్స్ట్ బుక్లో మనకు రాసేటప్పుడు బోయర్ వార్ గురించి ఇండియన్స్ని సపోర్ట్ చేయడానికి వెళ్ళిన మహాత్మా గాంధీ హీ బికేమ్ లాయల్ టు బ్రిటిషర్స్ అని ఏదో పెద్ద మసాలాలు ఏమి యాడ్ చేయకుండా సింపుల్గా ఏదో ఉంటుంది. కొన్నిట్లో ఆ లైన్ కూడా ఉండదు. ఆఫ్టర్ దట్ వాట్ హ్యాపెండ్ అనేది కూడా డిలీటెడ్ లైన్స్. ఉన్న ఆధారాలు గాంధీనే రాసుకున్న బుక్స్, లేకపోతే మన గాడ్సే, సావర్కర్ లాంటి వాళ్ళు రాసిన బుక్స్, నేషనలిస్ట్ వేరే వేరే RSS ఇవన్నిటి ఆధారంగా మనం చెప్పేది ఏంటంటే 1915లో వచ్చాడు కదా గాంధీ. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్లో అంటే బిగ్గెస్ట్ రోల్ అనమాట. ఇంకా మనోడే లీడ్ చేస్తున్నాడు పార్టీని అప్పట్లో. ఎట్లా ఉంటుందంటే నాన్ కోఆపరేషన్ మూమెంట్ అంటాడు. మంచి హీట్లో ఉన్న ఆ మూమెంట్ పైకి తీసుకెళ్ళిన తర్వాత ఆపేండ్రా అంటాడు. ఇదేంటిది? వరల్డ్ వార్లో జలియన్ వాలాబాగ్ స్టోరీ అనేది చాలా ఇంపార్టెంట్. వరల్డ్ వార్కి సోల్జర్స్ని తీసుకెళ్ళాడు. అసలు వరల్డ్ వార్కి మనకి అసలు సంబంధమే లేదు. మనకి అసలు ఇండియన్ ఫ్రీడమ్ స్ట్రగుల్ ఓ పెద్ద తలకాయ నొప్పి అంటే బ్రిటిష్ వాళ్ళకి మనకు అగెయిన్స్ట్గా మనం ఊచకోతకు వస్తున్న కొన్ని మిలియన్స్ మందిని ఇట్లా ఎరేజ్ చేసేసి మనల్ని వజ్రవైడూర్యాలు దోపిడీ, ట్రెజర్ హంట్ అన్నీ చేస్తుంటే వాళ్ళకి ఎట్లా సపోర్ట్ చేస్తారు? అసలు వాళ్ళని ఎలా తీసుకొచ్చాడు?
ఈ దేశంలో అలాంటి వాళ్ళని ఇన్స్పైర్ చేసి 75,000 పీపుల్ సోల్జర్స్ ఏ కారణం లేకుండా చచ్చిపోయారు యుద్ధంలో. మనకు అగెయిన్స్ట్గా ఉన్న మనల్ని దోచుకుంటున్న వాళ్ళని తరిమి కొట్టాలి అనే సిచ్యువేషన్లో వాళ్ళకి సోల్జర్స్ ఎట్లా పంపుతారు? బికాస్ బ్రిటిషర్స్కి మీరు సపోర్ట్ చేస్తే మీకు స్వాతంత్రం ఇచ్చేస్తారంట. ఏంటన్నా ఇది? ఎంత దారుణం ఇది! ఇదన్నీ జరుగుతూ ఉంటే మధ్యలో హిందీని నేషనల్ లాంగ్వేజ్ చేయాలనేది ఒక ప్రపోజల్ పెట్టాడు. అసలు అది దేశంలో కంప్లీట్గా అన్నెసెసరీ పాయింట్. అది హిందీని నేషనల్ లాంగ్వేజ్, సరే హిందీని నేషనల్ లాంగ్వేజ్ చేస్తావు సరే, కొన్ని రోజులు అది స్టార్ట్ అవ్వగానే హిందీ కాదు హిందుస్థాన్ అని ఇంకోటి తీసుకొచ్చాడు. అదేంటి హిందూ ఉర్దూ మిక్స్డ్ అనమాట. అది సారీ ఫర్ ది ఇంటరప్షన్. ఇప్పుడు మీరు హిందీని నేషనల్ లాంగ్వేజ్ తీసుకురావడం కరెక్ట్ కాదు అంటున్నారు. కరెక్ట్ అని కాదు, ఆ టైంలో అది అనవసరం. అయ్యా, ఆ టైంలో అనవసరం అంటారు. మరి హిందీ ప్లేస్లో ఏది కరెక్ట్? మరి నేషనల్ లాంగ్వేజ్ ఉండడం. ఎవ్రీ లాంగ్వేజ్ ఇస్ నేషనల్ లాంగ్వేజ్, అది ఇప్పుడు ఆల్రెడీ డిక్లేర్ అయిపోయింది. కానీ ఏంటంటే గాంధీ సాంస్క్రిత్ ఉండొచ్చు అంటారా? మరి ఉండొచ్చు. ఇప్పుడు పిక్ చేస్తున్న పాయింట్లు చూడండి, ఓన్లీ గాంధీనే హిందీ నేషనల్ లాంగ్వేజ్, ఏది మూడు వస్తే అది. అంటే హీఈస్ వెరీ లిబరలీ ఇండియా ఇండిపెండెన్స్ రాకుండా చేయడానికి ఏమేమి చేయాలి అన్నీ. సో సరే స్టార్ట్ చేసినావు, అట్లీస్ట్ దానికైనా ఫుల్ పవర్ ఇవ్వాలి కదా. మధ్యలో అట్లా కాదు మాట మార్చి హిందుస్థానీ తీసుకొచ్చాను. హిందుస్థానీ అంటే దానికి లిటరేచర్ లేదు, దానికి దెర్ ఇస్ నో స్ట్రక్చర్, ఎవడు మాట్లాడేటోడు లేడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ భాష. దాన్ని చేశాడు ఒక మహాత్ముడిలాగా అవతారం తీసుకుని. పాటలు రఘుపతి రాఘవ రాజారాం ఈశ్వరాల తేరేనామంట. అసలు దాని ఒరిజినల్ ఏంటి? కింగ్ సినిమా గుర్తొస్తుందా? రఘుపతి రాఘవ రాజారాం పతిత పావన సీతారాం సుందర విగ్రహ మేఘాశ్యాం గంగా తులసీ సాలగ్రామ్ భద్రగిరీశ్వర సీతారాం భగత జన ప్రియ సీతారాం. ఇంత కామెడీ చేసుకుని ఎంజాయ్ చేసుకుంటా లాస్ట్కి ఏం చేశాడు? పాకిస్తాన్ పార్టీషన్ అయిపోయి మన ముస్లిమ్స్ అంతా హిందువులని పడి రేపులు అవన్నీ దారుణాలన్నీ చేస్తుంటే అంతమంది లీడర్స్ ఉన్నా కూడా మీరు ఆపండి, దీన్ని ఇట్లా చేయకండి అని గాంధీ చెప్పలేదు. జలియన్ వాలాబాగ్ అన్న అత్యంత దారుణమైన పని చేశాడు గాంధీ. పండగ ఆ వైశాఖ మాసము జనాలందరూ గ్యాదర్ అయ్యారు. ప్లాన్ చేసి మరి ఒక హెలికాప్టర్ పంపించి అక్కడ ఎంతమంది ఉన్నారో చూసుకొని మరి జనరల్ డయర్ వచ్చి ఇన్ఫర్మేషన్ లేకుండా షూట్ చేసాడు అందరినీ. ఎంత దారుణం అది! అసలు ఆ ఘటన తలుచుకుంటే ఇప్పటికే ఏడుపు వస్తుంది అన్నారు. పిల్లలు ఎందరో పెద్ద పెద్ద గోడలను ఎక్కలేక ఒకే ఎంట్రీ పెట్టుకుని వచ్చి ట్యాంకర్లతో పాటు లేపాడు. గాంధీ ఏం చేశాడు? జనరల్ డయర్ని క్షమించాలంట ఆ తప్పు చేసినందుకు. రోడ్డు మీదకి ఈడ్చుకొని వచ్చి కుక్కలాగా కొట్టించేటప్పుడు సుభాష్ చంద్రబోస్ సావర్కర్ ఉండుంటే జనరల్ డయర్ని సజీవ దహనం చేసేటోళ్ళు. జనరల్ డయర్ మనకు అట్లా చేసాడు. డయర్ స్ట్రీట్ అనేది ఉంటుంది అక్కడ, హిందువుల్ని రోడ్డు మీద నేల నాకిచ్చాడు. గాంధీ వల్ల మనకు స్వాతంత్రం వచ్చింది అనేది పెద్ద దారుణమైన స్టేట్మెంట్. అది మనోడు స్వాతంత్రం రాకుండా ఉండడానికి ఎంతో ట్రై చేశాడు. సో లాస్ట్లో ఇంకా పాకిస్తాన్ బార్డర్ దగ్గర ఎక్కడైతే పాకిస్తాన్కి 50 crores ఇవ్వాలని ప్రామిస్ ఉందో దాన్ని ఫుల్ఫిల్ చేయట్లేదు గవర్నమెంట్ అని కూర్చున్నాడు. కట్టెలు తెంచుకున్నాడు ఇంకా గాడ్సే, 3 bullets దింపాడు. స్టోరీ సమాప్తమైంది. సో అయితే అన్న ఇప్పుడు మీరు చెప్తున్న దాన్ని బట్టి అర్థమైంది ఏంటంటే, మీరు అంటున్నారు లైక్ గాంధీ చేసిన పనుల గురించి చెప్తున్నారు. ఇన్ని ఇయర్స్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కాబట్టి వాళ్ళు గాంధీకి ఫేవర్ కాబట్టి వాళ్ళు అట్లా చేసినారు అనుకుందాం. లాస్ట్ 10 years నుంచి బీజేపీ గవర్నమెంట్ వచ్చింది. మరి మీరు చెప్తున్నది ఒకవేళ నిజంగానే నిజమైతే వీళ్ళు బయట పెట్టాలి కదా మరి, ఎందుకంటే వీళ్ళు ఫేవర్ కాదు కాబట్టి. మరి ఎందుకు బయట పెట్టలేకపోతున్నారు ఈ నిజాన్ని? ఇక్కడ ఒక రాంగ్ అండర్స్టాండింగ్ ఉందన్న. ఏంటంటే అసలు ఇండియాలో ఒక నేషనలిస్టిక్ యూనిటీ అనేది లేదు. అంటే లైఫ్ ఎక్స్పెక్టెన్సీని 30% తీసుకొచ్చేసారు బ్రిటిషర్స్. కంప్లీట్ దోపిడి, ఆర్టిఫిషియల్ ఫ్యామిన్స్ క్రియేట్ చేశారు. ఆ బెంగాల్ ఫ్యామిన్స్ అని, ఇంజనీర్డ్ ఫ్యామిన్స్ అనమాట. అది తిండి ఏం లేకుండా, వ్యవసాయం లేకుండా జనాలు చచ్చిపోతున్నారు. ఎక్కడుంది నేషనలిస్టిక్?
దేని మీద వస్తుంది? అట్లా లేనప్పుడు కూడా మనోడు గుంపులు ఎట్లా ఫామ్ చేశాడు గాంధీ అనే దాంట్లో మనోడికి రెస్పెక్ట్ ఉంది. మోదీ వెళ్ళి గాంధీ ఫోటోకి దండేయడము అవన్నీ కూడా ఓన్లీ బికాస్ ఆఫ్ దట్ అట్లీస్ట్ నేషనలిస్టిక్ పరంగా యూనిటీ చేసి ఒక తీసుకొచ్చాడు కదా అనే దాంట్లో రెస్పెక్ట్ ఇస్తున్నారు. బట్ స్టిల్ అసలు 1% కూడా మనోడికి క్రెడిట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. అసలు నన్ను అడిగితే ఫ్రీడమ్ ఫైటర్స్ లిస్ట్లో తీసేయాలి గాంధీని ఫస్ట్. అన్న జవహర్లాల్ నెహ్రూ గారిని చాలామంది ఈ మధ్య చూసుకున్నట్టయితే ముస్లిం అని కూడా అంటున్నారు. దానిపైన మీరు ఏమంటారన్న? యాక్చువల్గా 2 versions ఆఫ్ స్టోరీస్ ఉన్నాయన్న. ఒకటేమో ఈయన గంగాధర్ నెహ్రూ, గజియుద్దీన్ సమ్ పేరేదో యాడ్ చేసి గంగాధర్ కాదు ముస్లిము, మొత్తం జిన్నా, నెహ్రూ, మోతీలాల్ వీళ్ళంతా అన్నదమ్ములు పంచుకున్నారు దేశాన్ని అని చాలామంది చెప్తున్నారు. తర్వాత ఇందిరాగాంధీ రిలేషన్షిప్స్, ఫిరోజ్ గాంధీని చేసుకోవటము, ఫిరోజ్ ఖాన్ గాంధీ దగ్గరికి వెళ్ళి సెటిల్మెంట్కి వెళ్ళి గాంధీ ఇందిరాగాంధీని దత్తత తీసుకుని గాంధీ పేరు ఇచ్చి, ప్రియదర్శిని ఒరిజినల్ నేము ఇంటి పేరు మార్చి ఇట్లంతా చెప్తూ ఉంటారు స్టోరీలో. అదొక వర్షన్. ఇంకో వర్షన్ ఏంటి, వైట్ వాష్ చేయడానికి లెఫ్టిస్టులు పుట్టించిన వర్షన్ అనుకుందాం. దాంట్లో ఏముందంటే ఫరూక్ సయ్యద్ అనే ఒక మొఘల్ ఎంపరర్ దగ్గర ఒక పోయట్ని తెచ్చుకున్నాడు అన్న కాశ్మీర్ నుంచి, రాజా కౌల్. ఆ కౌల్ ఫ్యామిలీస్ నెహ్రూకి ఎక్కువ కనెక్ట్ అయి ఉంటాయి. ఆ రాజా కౌల్ అనే అతను ఒక ఢిల్లీలో ఒక కాలువ పక్కన పెట్టాడు వారి ఇల్లు. నెహర్ హిందీలో కాలువ కదా, అందుకని ఆ రాజా కౌలు పోయట్స్కి ఇంకా ఇవన్నీ అట్రిబ్యూట్ చేస్తుంటారు కాబట్టి రాజా కౌల్ నెహ్రూ రాజా నెహ్రూ అయ్యాడు. వాళ్ళకి పుట్టిన కొడుకులందరూ కూడా వంశపారంపర్యంగా ఫరూక్ సయ్యద్ ఆస్థానంలో వీళ్ళు పోయట్స్ అనమాట. పర్షియన్ అండ్ ఇంగ్లీష్ ఇవన్నీ కూడా బాగా వచ్చుంటాయి వాళ్ళకి. ఈ తర్వాత విశ్వనాథ్ నెహ్రూ అని, రామ్సేన్ నెహ్రూ అని కొడుకులు పుట్టి దాని తర్వాత 3వ జనరేషను ఈయన గంగాధర్ నెహ్రూ. ఆ గంగాధర్ నెహ్రూ ఇదంతా హిందూ. ఇది గంగాధర్ నెహ్రూ ఏం చేశాడు, యంగెస్ట్ ఏజ్లోనే చీఫ్ ఆఫ్ మొఘల్ పోలీస్ అయ్యాడనమాట. అక్కడ యుద్ధాలు స్టార్ట్ చేశారు. 1857 రివోల్ట్ వచ్చేసరికి ఈయన బహదూర్ షా ఉండేవాడన్న. ఆయనతోనే ఇంకా మొఘల్ సుల్తానేట్ అంతమవుతుంది. ఏం చేశాడంటే వీళ్ళంతా ముస్లిమ్స్ హిందూస్ కలిసి పోరాడిన యుద్ధం కదా 1857 సిపాయి మ్యూటిని. అందులో వీళ్ళ రాజ్యాలంతా పోయేసరికి ఈ గంగాధర్ ఏంటంటే మొత్తం ఫ్యామిలీ పెట్టబడే సర్దుకుని వెళ్ళిపోయారు. ఇన్ని బహదూర్ షాని బ్రిటిషర్లు పట్టుకున్నారు. కింగ్ రాజ్యమే లేదు, ఇంక వీళ్ళు ఏం చేస్తారని చెప్పి ఆగ్రా బయలుదేరారు. అక్కడ కూడా వీళ్ళందరినీ తప్పించుకుని బ్రిటిష్ ఏజెంట్స్ని, మనోడికి ఇంగ్లీష్ వచ్చు కాబట్టి తప్పించుకుని బయలుదేరాడు. అక్కడికి వెళ్ళి స్టార్ట్ చేశారు. అప్పుడు ఈ గంగాధర్ నెహ్రూ అనే అతనికి నందలాల్ నెహ్రూ, బన్స్లాల్ నెహ్రూ ఇద్దరు ఉన్నారు కొడుకులు. ఈ 3వ కొడుకు మోతీలాల్ నెహ్రూ పుట్టేసరికి గంగాధర్ నెహ్రూ చనిపోయాడు. మోతీలాల్ నెహ్రూ తర్వాత నుంచి ఇంకా మనకి ఈ నెహ్రూ ఫ్యామిలీ స్టార్ట్ అవుతుంది అక్కడి నుంచి. ఇదొక స్టోరీ. సో మీకు ఆ లీనియేజ్ మొత్తం తీసుకుంటే హిందూ నేమ్సే ఉన్నాయి ఇక్కడ అన్నీ. కాకపోతే వాళ్ళు పనిచేసిందంతా బ్రిటిషర్స్కి, మొఘల్స్కి ఇట్లా ఉన్నాయి. మోతీలాల్ నెహ్రూ నుంచి తీసుకుందాం లాస్ట్. మోతీలాల్ నెహ్రూ కొడుకు డైరెక్ట్ జవహర్లాల్ నెహ్రూ కదా. సో మోతీలాల్ నెహ్రూ అప్పట్లోనే యాక్చువల్గా చెప్పాలంటే ఇండియాలో రిచెస్ట్ పర్సన్ మోతీలాల్ నెహ్రూ. తర్వాత ఇంకా జవహర్లాల్ నెహ్రూని ఈ ప్రైమ్ మినిస్టరియల్ పొజిషన్లో ఈ గాంధీ ఇవన్నీ మనం పాత ఎపిసోడ్ కనెక్ట్ చేస్తే యాక్చువల్గా ఆ తర్వాత జరిగింది జనాలందరికీ తెలుసు. హిందువా ముస్లిమా అనేది యాక్చువల్గా వ్యాలిడ్ కరెక్ట్గా ఇదే అని ఖచ్చితంగా చెప్పేవాళ్ళు ఎక్కడ లేరు. ఆ ముస్లిం వర్షన్ స్టోరీ కూడా ఐ నీడ్ టు ఎక్స్ప్లోర్. దాంట్లో అయితే నాకు చాలా బొక్కలు కనిపిస్తున్నాయి. ఈ మధ్యలో ఈ ఫిరోజ్ గాంధీ పర్షియన్, అతను ఆల్రెడీ ఇంకో అఫేర్ ఉన్నప్పుడే నెహ్రూ పుట్టాడు, ఇట్లాంటి స్టోరీస్ ఉన్నాయి కదా. నేను ఎక్కడ అది రిలేట్ చేసుకోలేకపోతున్నాను. బట్ దిస్ లైన్ ఆఫ్ గంగాధర్ కింగ్ అనేది ఇది చాలా వ్యాలిడ్గా ఉంది. ఇది ఇప్పుడు మదర్ తెరీసా గురించి చూసుకున్నట్టయితే అన్న, మన టెక్స్ట్ బుక్స్లో చూసినా మన సినిమాలలో చూసినా ఒక గ్రేట్ పర్సనాలిటీ లాగా చూపించారు. ఇప్పటివరకు కూడా అందరి దృష్టిలో అదే. కానీ మిమ్మల్ని చూసుకున్నట్టయితే మీరు ఎప్పుడు కూడా తనకి అగెన్స్ట్గానే వెళ్తున్నారు. అసలు ఏంటి దాని రీజన్, దాని వెనుక రీజన్? మనకి సేవ చేసే దాంట్లో ఏ మనిషికైనా కష్టాల్లో ఉన్నవాడిని సేవ చేయడంలో సింపతి, హ్యూమన్ బీయింగ్ సింపతి ఆటోమేటిక్గా వచ్చేస్తాను. ఆ సింపతి వచ్చే వీక్నెస్ని ఎక్స్ప్లాయిట్ చేస్తూ బిజినెస్ చేసేవాళ్ళు చాలామంది ఉంటారు.
ఇందాక మనం పాడ్కాస్ట్లో ప్రపంచంలో అన్నిటికన్నా క్రూయల్ పీపుల్ ఎవరు అంటే బ్రిటిష్, యూకే అని చెప్పాను నేను. క్రిస్టియన్స్, ముస్లిమ్స్ అని చెప్పలా, యూకే అని చెప్పాను. వాళ్ళు ఎంత క్రూయల్ అంటే ఇప్పుడు మరాఠా కింగ్డమ్లో మొత్తం దేశమంతా పరిపాలిస్తుంది అది. అలాంటి దాన్ని ఓడగొట్టారంటే వాళ్ళు ఎంత చాకచక్యంగా ప్లాన్ వేసి ఉండాలి. అంటే అప్పట్లో కింగ్డమ్లో ఉన్న వీక్నెస్ని స్టడీ చేసి డివైడ్ అండ్ రూల్ తీసుకొచ్చి అక్కడ ఉన్న వాళ్ళకి గొడవలు పెట్టి ఇంకా వీకెండ్ చేసి ఇట్లుంటాయి వాళ్ళ పద్ధతులు. జనాల జీవితాలని ఇట్లా తొక్కుకుంటా కాల్చుకుంటా వెళ్తారు వాళ్ళు, యూకే బ్రిటిషర్స్. అలా ప్లాన్ చేసిన ఒక ఏజెంటే తెరిసా. ఎంతోమంది జీవితాలని అసలు 29,000 పేషెంట్స్ రోగాలు వచ్చి చనిపోతే న్యూస్లో వచ్చి దేవుడికి దాని ఏమంటే స్వర్గానికి టికెట్ పొందారు నవ్వుకుంటూ. ఎవడు క్వశ్చన్ చేయడు, ఎందుకంటే అది అనాథ బతుకులు కదా అవి, దాన్ని ఎవడు పట్టించుకోడు కదా. దళితులు ఇట్లా సోంబేరు నా కొడుకులు అని అంటే నా మీద ట్రోల్ చేస్తారు, కానీ ఇది చేసింది ఏంది మరి, ఎంత దారుణం అది. దాని ఏమంటారు ఇంజెక్షన్. The needles they used and reused over and over and over, and you would see some of the nuns rinsing needles under the cold water tap. And I asked one of them why she was doing it. And she said, well, to clean it. And I said, yes, but why are you not sterilizing it? Why are you not boiling water and sterilizing your needles? She says, there's no point. There's no time. Mother Teresa's cult of death and suffering depends for its effect on the most vulnerable and helpless, abandoned babies, say, or the terminally ill, who supply the occasions for charity and the raw material for demonstrations of compassion. జీసస్ అంట నీళ్ళ మీద నడుస్తాడు, అన్నీ చేస్తాడు కదా. సో నీకు రోగం వస్తే జీసస్ నీకు ఇచ్చిన సఫరింగ్ దాన్ని నువ్వు జీసస్ ముద్దు పెడుతున్నట్టు అనుకోవాలి. కలరా వచ్చి ఎట్లుంటుంది, నువ్వు జ్వరం వస్తేనే నువ్వు స్నానం చేయలేవు, చన్నీళ్ళతో స్నానం చేయించింది. డెత్ అది, క్రూయల్ డెత్. అది మళ్ళీ ఆ సఫరింగ్ చూసి నవ్వేది దెయ్యం కదా. So 29,000 have died in that one house because St. Peter will not let them go in. So we call baptism tickets for St. Peter. తెరిసా అట్లా ఇప్పుడు చాలామంది పూర్ పీపుల్ ఉంటారు కదా, అప్పట్లో ఉన్న తిండి లేని వాళ్ళు, ఈ కాలువ పక్కన బతికేటోళ్ళు, వాళ్ళందరూ ఆశ్రమంలో తీసుకుని వచ్చి చచ్చిపోయారు. అసలు బయట బతుకున్నా బాగుండేది అసలు. పోనీ నన్స్ని పెడతావు సేవ చేసే వాలంటీర్స్, వాళ్ళ బతుకులు వాళ్ళకి రూల్స్ ఎలా ఉంటాయి తెలుసా? వాళ్ళకి ఇక్కడ ఫెసిలిటీస్ కాదు, బయట అడుక్కు తిని తెచ్చుకోవాలి. That because all the patients had shaved heads. There are no chairs anywhere, there are just these stretcher beds, and they're like First World War stretcher beds. There's no garden, no yard even, no nothing. And I thought, what is this? This is 2 rooms with 50 to 60 men in one, 50 to 60 women in another. They used to go for begging అన్న. వాళ్ళకు టెస్టిమోనియల్స్ ఇచ్చారు, వాళ్ళే చెప్పారు మమ్మల్ని ఇట్లా బెగ్గింగ్కి పంపించేది తెరిసా. వాళ్ళకి లోపల నాణ్యమైన దుస్తులు, రాయల్ ఫెసిలిటీస్ ఏం లేదు. ఆస్తులు ఎంతో తెలుసా అన్న తెరిసాకి? అసలు అసలు హాస్పిటల్స్ ఆఫ్ మల్టీ స్పెషాలిటీ కట్టచ్చు, ఆ రేంజ్లో ఉంటుంది. పూర్ అసలు బెడ్స్ కూడా ఉండవు, అంత దారుణంగా ఉండేది తెరిసా ఆశ్రమాలు. ఎక్కడికి పోయినాయి డబ్బులంతా? వాటికన్ బ్యాంక్. కొన్ని మిలియన్స్, వేల కోట్ల రూపాయలు వాటికన్ బ్యాంక్ డబ్బులు దండుకున్నారు. డబ్బు, జీవితాలు మా ఇండియాకే రావాలి ఇది. అసలు మన ఇండియాలో ఇట్లాంటి సేవకులు అవసరమే లేదు. వి నెవర్ నీడ్. అసలు మనల్నంతా తీసుకొచ్చి నాశనం చేస్తున్నారు. కానీ మన దేశంలో లేని మహాత్ములు చెప్పండి. వాంటింగ్ చేస్తే, మన చిన్నప్పుడు చదువుకున్న స్టోరీలు, వాంటింగ్ చేస్తే అంటే చేత్తో పట్టుకుందంట. అంత కనికరము, అంత ఇదే ఉండే. మన అమ్మ చేయలేదు ఆ పని చిన్నప్పుడు. మనకి ఎవరు చేయరన్న అది. మన తాతలు, మన అవ్వలు, వీళ్ళందరూ అదే కదా. వాళ్ళు అసలు వాళ్ళతో పోలిస్తే, మన దేశంలో ఉన్న మదర్స్తో పోలిస్తే అసలు ఎందుకు పనికిరాదు అన్న. ఇప్పుడు మన టెక్స్ట్ బుక్స్లో చూసినట్టయితే మొత్తం బయట వాళ్ళ గొప్పలే చెప్పడం ఉంటుంది అన్న. ఎంతసేపు ఔరంగజేబు, టిప్పు సుల్తాన్, ఇట్లాంటి వాళ్ళ గురించి గొప్పలు చెప్పడం ఉంటుంది తప్ప మన వాళ్ళు చాలామంది ఉన్నారు కదా, ఛత్రపతి శివాజీ మహారాజు, సంభాజీ మహారాజు, తర్వాత బోధిధర్మ, ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ వీళ్ళ గురించి ఎక్కడ కూడా చెప్పారు, నేర్పించారు. మనకి 7th సెన్స్ మూవీ చూసే వరకు అసలు బోధిధర్మ అనే పర్సన్ ఒక ఆయన ఉన్నాడన్న విషయం కూడా తెలియదు. అంటే అట్లాంటి స్టేట్లోకి తీసుకెళ్ళిపోయినారు. అసలు వీటన్నిటి వెనుక రీజన్ ఏంటన్నా? అసలు ఇవన్నీ మన నుండి దాచిపెట్టి
వేరేవన్నీ హైలైట్ చేయడానికి. ప్రపంచంలో అన్నిటికైనా క్రూరమైన వ్యక్తులు ఎవరు అని అడిగితే బ్రిటిషర్స్ అన్న. అన్ని దేశాలు నువ్వు కవర్ చేసుకుంటే మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ హిస్టారియన్స్, రైటర్స్, ఆ ప్రింటింగ్ అవన్నీ చేస్తుంది వాళ్ళే. ఇప్పుడు కూడా ప్రపంచంలోనే అతిపెద్ద మాఫియా అండ్ గూండా న్యూస్ పబ్లికేషన్స్ ఏదిరా అంటే బీబీసీ. కట్టర్ దొంగలు ఒక్కడు కూడా పనికిరాదు. బీబీసీని ఎదురుగా వేసుకున్నాడు గనియా ప్రెసిడెంట్ ఉన్నాడు, నరేంద్ర మోదీ ఇచ్చి పడేశాడు, సద్గురు కూడా మూసుకుని ఉండండి రా అన్నాడు, ఎలాన్ మస్క్ డైరెక్ట్ ఇచ్చి పడేశాడు బీబీసీకి. అంటే ఇంటింటికి పోవడము, నీ ఇంట్లో ఇది తప్పు ఉంది, నీ ఇంట్లో ఇది తప్పు ఉంది. ఎవడు అడిగాడు నిన్ను అసలు ఎవడు అడిగాడు? ఫస్ట్ నీ ఇంట్లో ఎన్ని తప్పులు ఉన్నాయి నువ్వు చూసుకో కదా. నీ ఇల్లు అన్నిటికన్నా దరిద్రమైన ఇల్లు పెట్టుకుని పక్క ఇంట్లో తప్పులు ఎదుర్కొంటూ పోయారు. ఇట్లాంటి వాళ్ళే పుస్తకాలు రాశారన్న. ఇండియాని చీప్గా చూపించాలనే ఉద్దేశంతో రాసినోడికి ఇంకా దాన్ని పొగడతలు. దే డిడ్ నాట్ అబ్జర్వ్ ఇండియా వాళ్ళ గొప్పతనం ఏంటంటే జగదీష్ చంద్రబోస్ మొక్కల్లో ప్రాణం ఉంది, మొక్కల్లో కూడా ఉంది అని తీసుకొచ్చిన ఫస్ట్ సైంటిస్ట్ అన్న ఈ భారతదేశానికి చెందినడు. మోక్షగుండం విశ్వేశ్వరయ్య ఎట్లాంటి ఇంజనీర్ మనకు తెలుసు. శ్రీనివాస రామానుజన్ ఆయన రాసిన ఈక్వేషన్స్ ఇప్పుడు కూడా అసలు తల తోక పట్టుకోలేకపోతున్నారు అసలు ఒక్కడు కూడా. బ్లాక్ హోల్స్కి ఈక్వేషన్ రాస్తాడు. బ్రిటిషర్స్ మళ్ళీ ఏం చేశారు, మనోడిని రైల్వే ప్లాట్ఫామ్ మీద వెళ్ళి సూసైడ్ చేసుకునే రేంజ్కి వెళ్ళిపోయాడు. కష్టాలు అట్లా టార్చర్ పెట్టారు. గుమాస్తా ఉద్యోగం కూడా దొరకలేదు లాస్ట్కి. చుక్కలు చూపించారు. ఎందుకు పిలకేసుకున్నాడు సైంటిస్ట్ ఎట్లా అవుతాడు? దేవి చెప్పడం ఏంది? దే డోంట్ అగ్రీ. వాళ్ళకి సైన్స్ అంటేనే ఒక కన్కాక్టెడ్ టైప్లో ఇట్లా అద్దాలు ఒకటి పెట్టుకొని ఇట్లా కనబడాలి బొమ్మ. హీఈస్ నాట్ ఆఫ్ దట్ కైండ్. చూసే అమ్మవారు ఇచ్చారు అంటాడు. బ్లాక్ హోల్ ఈక్వేషన్ ఎక్కడి నుంచి వచ్చిందంటే అమ్మవారు కాకుండా, నేను చెప్తున్నాను, అమ్మవారు కాకుండా నీకు ఏదన్నా ఇచ్చిందంటే పచ్చి అబద్ధం అది. అంటే ఇలాంటి పాయింట్స్ అందరికీ చెప్తే వాళ్ళు తీసుకోలేరు కూడా, డైజెస్ట్ చేసుకోలేరు ఇలాంటి ఫ్యాక్ట్స్. ఎడ్యుకేటెడ్ కదన్న, అన్నీ తెలుసు వాడికి. ఎడ్యుకేటెడ్ ఇల్లిటరేట్స్, యూస్ఫుల్ ఇడియట్స్. అంటే ఎవరికి యూస్ఫుల్ అంటారన్న మరి? బ్రిటిషర్స్కి, శత్రువుకి చాలా యూస్ఫుల్. మన దేశానికి అసలు ఎప్పుడు ఎందుకు పనికిరాడు? బికాస్ ట్రోలర్స్ అన్న వాడు నాకు గుర్తొచ్చిందన్న. నేను ఈ పాడ్కాస్ట్ చేసే ముందు యూట్యూబ్కి వెళ్ళి స్ట్రింగ్ వినోద్ అని కొట్టినాను. ఫస్ట్ వచ్చింది స్ట్రింగ్ వినోద్ ఇంటర్వ్యూ అని వచ్చింది. సెకండ్ ఏమో స్ట్రింగ్ వినోద్ ఛానల్. థర్డ్ ఏమో స్ట్రింగ్ వినోద్ ట్రోల్. నెక్స్ట్ ఏమో స్ట్రింగ్ వినోద్ ఎక్స్పోజ్ చెప్తా అంటారు మమ్మల్ని. నేను అదే అనుకుని ఏం చేస్తారు ఎక్స్పోజ్ అని. ఏందన్న ఈ ట్రోలింగ్ ఏంది అసలు మీ పైన? ఫస్ట్ ఆఫ్ ఆల్ అంబేద్కర్ని వీళ్ళందరినీ వేసుకున్నప్పుడు వాళ్ళ బ్యాచ్ ఆఫ్ పీపుల్ ఫస్ట్ రియాక్ట్ అవుతారన్న. నా మీద ఫస్ట్ ట్రాల్ స్టార్ట్ చేసిన వాళ్ళు అంబేద్కర్ ఫ్యాన్స్. ఎందుకంటే కాన్స్టిట్యూషన్, ఇప్పుడు నేను గాంధీ గురించి ఇంత చెప్పాను, ప్రతి ఒక్కరి మీద కొంచెం ఐడియా ఉంటుంది కదా. నెహ్రూ మీద ఉంటుంది, వీళ్ళ మీద ఉంటుంది. అవన్నిటిని ఫస్ట్ కనుక్కుంటే జనాలు అరే ఏంట్రా ఇది కూడా తెలియకుండా ఇట్లా ఉన్నారేంట్రా జనాలు అట్లా అని చెప్పి బయటకు వచ్చి చెప్తాము, హర్ట్ అవుతారు, కమ్యూనిటీ ఇన్సెక్యూర్ ఫీల్ అవుతుంది. కానీ లీగల్గాను ఫ్యాక్చువల్గాను నేను చేయలేరు అని తెలిసి క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తారు. ట్రాల్ చేసి వీడొక చీప్ క్యారెక్టరు, ఇదేంటి మతోన్మాది, టెర్రరిస్ట్, టెర్రరిస్ట్ డైరెక్ట్ నన్ను మర్డర్ చేయాలంట, నన్ను హ్యాంగ్ చేయాలంటారు నర్రీ రోడ్లో. అట్లా అంత దారుణంగా ఉన్నాడు. అంటే ఒకరిని మీద నీకున్న పర్సనల్ అజెండా సాటిస్ఫై కావట్లేదు అనేది లార్జర్ గోల్ని పక్కన పెట్టి దాని మీద రియాక్ట్ అయితే వాడు కదా మతోన్మాది, వాడు కదా టెర్రరిస్ట్. అసలు ట్రాలర్స్కి నేను చెప్పేది ఏంటంటే అన్న, వాళ్ళకి మెటీరియలే నేను ఇస్తున్నాను. వాళ్ళు నా మెటీరియల్ వాడుకుని వాడు గ్రో అవుతున్నాడు. కానీ లేకపోతే వాడి ముఖం ఎవడన్నా చూస్తాడు యూట్యూబ్లో? అసలు వాడి ముఖాన్ని వాడి ఛానల్లో నన్ను అది ఎక్కి దానివల్ల ఎక్కువ వ్యూస్ నాదే ఉంటుంది ఎక్కడ. నాకున్న సాటిస్ఫాక్షన్ అంతా ఒకటే అన్న. ఆల్మోస్ట్ 1,00,000 మంది ఈ మెసేజ్ని సీరియస్గా తీసుకుని మారి, ఒక్కోసారి నేను ఈషా మహాశివరాత్రికి వెళ్ళినప్పుడు అన్న నీ వీడియో చూసిన తర్వాత ఇన్నర్ ఇంజనీరింగ్ చేశాను అన్న, ఇప్పుడు లైఫ్ అసలు వేరే రేంజ్లో ఏమన్నా ఉందన్న అన్నప్పుడు చాలరా బాబు, ఈ జీవితానికి ఇది చాలా అనిపిస్తుంది. ఆ ట్రోలింగ్ చూస్తే ఏమనిపిస్తుంది అన్న మరి? అంటే నెగిటివ్గా కూడా తీసుకుంటారు కదా. అంటే నోరు తీసి ఒక మంచి మాట ఏదన్నా చెప్పాలి ఎట్లంటే జనాలకు అవసరం లేదన్న. ఐ సీ లైఫ్ ఇన్ అ డిఫరెంట్ పర్స్పెక్టివ్. ఇప్పుడు డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ పర్స్పెక్టివ్ ఉంటాయి. ప్రపంచం ఒకటే ఉంటుంది, కానీ సన్యాసం వేరు, సంసారం వేరు. సంసారంలో ఉన్నోడికి కళ్ళు కనబడు,
సన్యాసంలో ఉన్నాడు కొంచెం క్లియర్గా చూడగలుగుతాడు. అది నేను ఆల్రెడీ చూడగలిగాను. సన్యాసం అగైన్ డజంట్ మీన్ నాట్ హ్యావింగ్ గర్ల్ ఫ్రెండ్స్ అండ్ నాట్ గెటింగ్ మ్యారీడ్ అన్న. దానికి దీనికి అసలు సంబంధం లేదు. ఎంత బ్యూటిఫుల్గా చెప్పాడంటే, బ్రహ్మచర్యము అంటే ఐన్స్టీన్ ఉన్నాడు, ఒక యాటమ్ గురించి వెతుకుతున్నాడు. ఆ యాటంలో ఉన్నదాన్ని నువ్వు వెతుక్కోవాలంటే కొన్ని గంటల సేపు ఓపికగా దాన్ని చూస్తూ ఉండాలి, దాన్ని ఏదో కలుపుతూ ఉండాలి, ఏదో ఒకటి చేయాలి. ఆ టైంలో వైఫ్ని సినిమాకి తీసుకెళ్తావు నువ్వు, పట్టించుకోవు కదా. ఐన్స్టీన్ వైఫ్ అందుకే కదా వీళ్ళందరినీ వర్కౌట్ అవ్వట్లేదని చెప్పి ఆల్ ద సైంటిస్ట్ ఫ్యామిలీస్ ఆర్ కొలాప్స్డ్ కదా. సో అలా చేసేవాడు బ్రహ్మచర్య. పెళ్ళి అయినా కూడా సేమ్ థింగ్. ఒక యాటంలో నీకు అంతుంటే సెల్ఫ్ ఎక్స్ప్లోరేషన్, నువ్వు దీన్ని ఏదో తెలుసుకోవాలి అని చెప్పి నువ్వు పని చేతుల మీదకి తీసుకున్నప్పుడు నువ్వు ఎలా ఉంటావు? ఇంకా నీకు తిండి నీరు అసలు ఫ్యామిలీ ఏది పట్టించుకో, దట్ విల్ బి ఎ డిస్టర్బెన్స్. రామకృష్ణ పరమహంస ధ్యానంలో ఉండేటప్పుడు రిలేటివ్స్ వచ్చేటప్పుడు ఇట్లా అది యోగా మ్యాట్స్ బారిపోయాడు అంటే ఇట్లా. ప్రతి ఒక్కరు కూడా స్పిరిచువల్ పీపుల్ ఆర్ వెరీ క్రూయల్ పీపుల్ అన్న. చాలామంది సాధన అనగానే ఇది ఏం తినట్లేదు, ఏం చేయట్లేదు, మందు తాగట్లేదు, మంచోడు అనుకుంటారు. భార్యని వదిలేసి దొంగలాగా పారిపోయాడు బుద్ధుడు. ఎంత దారుణము, నిర్దాక్షిణ్యంగా అప్పుడు వదిలేసి. కానీ తర్వాత బుద్ధుడు అయ్యాడు అనుకో. నేను జనాలకు అదే చెప్పేది కూడా అదే, సార్ నన్ను ఏం చేయమంటావు అని అడుగుతారు కదా. నీకు వచ్చింది నీకు లోపల నుంచి ఈ లైఫ్ టైంలో వచ్చింది ఎట్లంటే ఎవరికి చెప్పకుండా మీరే వెళ్ళిపోతారు. ఎవరు చెప్పాల్సిన అవసరం కూడా ఉండదు. ఆఫ్టర్ యూ ఎక్స్ప్లోర్ అండ్ టేస్ట్ ఇట్, బుద్ధుడు మళ్ళీ వెనక్కి ఫ్యామిలీ దగ్గరికి వచ్చి ఇదొకటి పెండింగ్ ఉంది క్లియర్ చేసుకుందామని వచ్చాడు కదా. అన్న మీకు బీజేపీ సపోర్ట్ ఉందా అన్న మీ వెనకాల? ఎందుకంటే మీరు ఇన్ని వీడియోస్ చేస్తున్నారు వాళ్ళ అంటే గవర్నమెంట్ కోసము, రైట్ వింగ్లో ఉన్నారు. చెప్పాను కదన్న, మన వాళ్ళు వాలంటీర్స్ అనమాట. పార్టీకి నా సపోర్ట్ కావాలి కానీ నాకెవడు సపోర్ట్ చేసేవాడు లేడు. జస్ట్ ఆపోజిట్ కాంగ్రెస్ ఏంటంటే, ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారనుకో, నేను ఈ కంటెంట్ చేయాలి 3 crores అని అంటే 30 కోట్లు తీసుకురా పోయి చేసి దేశాన్ని నాశనమే కదా చేసి. అట్లా ఆపోజిట్ దొంగలకి ఫండ్స్ ఎక్కువ అన్న. ది ఈవిల్ ఇస్ సో కలర్ఫుల్. సో రైట్ వింగ్లో ఉన్న వాళ్ళకి ఎవరికి కూడా బీజేపీ సపోర్ట్ ఉండదు అంటారా మరి? దే చూస్ థింగ్స్, దాని ఏంటంటే ఎనర్జీ అండ్ ఫండ్స్ స్పెండ్ చేయడము చాలా స్టింజీగా అండ్ చూజీగా ఉంటాయన్నమాట. చాలా కకృతి పార్టీ. బికాజ్ ఇప్పటిదాకా ఎవడన్నా నన్ను సపోర్ట్ చేసింది, ఇప్పుడు ఒకవేళ నన్ను సపోర్ట్ చేసింటే ఇట్లుంటుంది నా బతుకు. అసలు ఛానల్ వెనక్కి తీసుకురంటారు అట్లంటే పోరాడే వాళ్ళు లేరు. సరే ఫైన్, దాన్ని పక్కన పెడితే ఐఎమ్ నాట్ బ్లేమింగ్ ద పార్టీ. బికాస్ ఇప్పుడు ఒక లైఫ్ రిస్క్ చేసే దాంట్లో మోదీ గారి కంటే తోపేవరన్నా. బాంబులు ఎన్ని లైఫ్ రిస్క్ ఆయన అది. అసలు అట్లాంటి ప్రైమ్ మినిస్టర్ ఎవడు యాక్సెప్ట్ చేయడు. అంత రిస్క్ చేసి ఆయన చేస్తుంటే మనం ఆయన దగ్గర నుంచి రూపాయి అడుక్కోవడం ఏంటి, చాలా దారుణం. మనం ఇంకా అర్న్ చేసి ఏంటి ఎయిర్పోర్ట్ కావాలా 30 crores తీసుకొని ఇవ్వాలి కానీ. సో ఆ స్టేజ్కి కూడా రావాలని కోరుకుంటారన్న మీరు? ఖచ్చితంగా చేయాలి. మనకి ఇప్పుడు యంగ్ ఎనర్జీ ఉంది కదా, వాళ్ళు అయిపోయారు ఇంకా 10-15 years సన్యాసం, ఎనర్జీ డౌన్. ఇప్పుడు యూత్ మనం వీ షుడ్ టేక్ చార్జ్ ఆఫ్ ది నేషన్. అన్న మీరు ఇన్ని వీడియోస్ చేస్తారు కదా, డిఫరెంట్ టాపిక్స్ పైన బోల్డ్గా వెళ్తుంటారు, మీకు ఎప్పుడన్నా బెదిరింపు కాల్స్ వస్తుంటాయా? విపరీతంగా వస్తాయన్న. మీకు వచ్చిన అన్నిటికన్నా అంటే మిమ్మల్ని కొంచెం ఆలోచింపజేసిన బెదిరింపు కాల్ ఏంటి? ఇప్పటిదాకా ఒకటి కూడా లేదు అట్లాంటిది. నా దగ్గరికి వచ్చినవన్నీ ఇప్పుడు నాకు ట్రాల్ వీడియోలో చేస్తుంటారు కదా, వాళ్ళు నన్ను లీగల్గా కానీ లేకపోతే లాజికల్గా కూడా ఏమీ చేయలేని వాళ్ళే ట్రాల్ పద్ధతిని ఎన్నుకుంటారు. అంటే మీరు చేసే చాలా వీడియోస్లో ఎడ్యుకేషన్ సిస్టమ్కి అగెయిన్స్ట్గా చాలా మాటలు అంటుంటారు. ఒకవేళ మీ చేతిలో ఎడ్యుకేషన్ సిస్టమ్ని పెడితే, ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ని పెడితే ఎలాంటి మార్పులు తీసుకొస్తారన్న? నేను ఆల్రెడీ కొన్ని కాలేజీలో స్కూల్స్లో ప్రొఫెసర్ అవుదాం అనుకుంటున్నాను అన్న. నిజంగానా? యా, బికాస్ నేను కానీ వెళ్ళాను అనుకో ఏం చేస్తానంటే, నేను వెళ్తే యాక్చువల్గా స్కూల్ మూతపడుతుంది. కాకపోతే స్టూడెంట్స్ అంతా నాకు ఫ్లాట్ అవుతారు. ఎందుకంటే ఒక సింపుల్ లాజిక్ చెప్తాను చూడు. సైకిల్ నేర్చుకున్నావు కదన్నా, ఎట్లా నేర్చుకున్నావు? మీ ఫ్రెండ్ ఒకటి వచ్చి రైట్ లెగ్ ఇట్లా తొక్కాలి, లెఫ్ట్ లెగ్ ఇట్లా తొక్కాలి, హ్యాండిల్ ఇట్లా పట్టుకోవాలి చెప్తే నేర్చుకున్నాను. ఇన్స్ట్రక్షన్స్ ఒక పక్క చెప్తుంటే కూడా బాడీ ఒక డివైస్ని ఎలా అనేది దాన్ని అబ్జార్బ్ చేసుకుంటావు. ఆ అబ్జార్బ్ మోడ్లోకి వెళ్ళిపోయి నువ్వే చేస్తావు అది. మోర్ ఆఫ్ ప్రాక్టికల్. ఇట్ కెనాట్ బి రిటర్న్, ఇట్ కెనాట్ బి ఎక్స్ప్లెయిన్డ్. నీలో అది ఆల్రెడీ ఇన్బిల్ట్గా ఉంది కాబట్టి నువ్వు దాంతో ఒకటైనప్పుడు బ్యాలెన్స్ స్టేట్లోకి వస్తావు. అది ఎలా జరుగుతుంది? గురువు నీకు పక్కన ఫ్రెండ్స్ నీకు ఇట్లా తొక్కాలి కాదు, గురువు ఎంత చెప్పినా కూడా
నువ్వు దాన్ని అబ్జర్వ్ చేసి గ్రాస్ప్ చేసుకున్నప్పుడే వస్తుంది. కానీ ఇప్పుడు అందరికీ ఆ ఇంట్రెస్ట్, ఆ కెపాసిటీ కూడా ఉండదు కదన్న. ఇప్పుడు మీరు ఏమంటున్నారు, అందరినీ కూడా ఒకే పద్ధతిలో అది అని అంటారు కదా. నేను చెప్పింది ఏంటంటే సైకిల్ తొక్కడం అనేది నువ్వు ఎలా నేర్చుకున్నావో, నిన్నేం చేసాము, సైకిల్కి ఎక్స్పోజ్ చేసాము అంతే. దాని మీద ఇంట్రెస్ట్ పుట్టడం, దాన్ని మళ్ళీ మళ్ళీ రిపీట్ చేసి వదలకుండా దాన్ని తొక్కి నేర్చుకునేందుకు వెళ్ళడం నువ్వు చేసిన పని అది. ఇట్స్ యువర్ క్రెడిట్. యాజ్ ఎ పేరెంట్గా నేనేం చేయాలి, యాజ్ ఎ గురువుగా నేనేం చేయాలి, జస్ట్ నీకు దానికి ఎక్స్పోజ్ చేయాలి. సో ఇస్ ద కేస్ విత్ ఎనీథింగ్ అన్న. నిన్ను తీసుకెళ్ళి గోవాలో పడేస్తే లైవ్ ఎగ్జాంపుల్ ఒకటి ఉంది. ఏ స్కూల్కి వెళ్ళని ఒక పిల్లోడు, అక్కడ నెమలికలు అమ్ముకునే పిల్లోడు 15 లాంగ్వేజెస్లో మాట్లాడుతున్నాడు. Italian, German, Arabic, Irani, Russian. Can you show me? Which language? French. Oh. C'est la indépendance, c'est la 50 pays. Si je lis, c'est la indépendance, c'est la Ainiro. Si je lis, c'est la 50 pays. Yeah. After Italian. Asta bello, paone. C'è 50 rupee a uno, sta bonito paone. Poi non bonito barato, mira te che sta uno paone 50 rupee. Story in the language of Spanish. I am explaining the story in the forwards. Okay. Some de los soportes, siglo XV al siglo XVII, británicos aquí reinas, todos construidos de todos los fortes de la Man Palacios. ఇంగ్లీష్ యాక్సెంట్ మనం చూసే వీడియో వైరల్ అయింది కదన్న. అవును, మనకు కూడా రాదు యాక్సెంట్. జపనీస్ అందరికీ సమాధానం ఎట్లా వస్తుంది అది? హీస్ బీన్ ఎక్స్పోజ్ టు ద సిచ్యువేషన్. ఇంటెలిజెన్స్ శరీరం ఆటోమేటిక్గా నేర్చుకుంటుంది అది. తొక్కలో స్కూల్స్ ఎవరికి పంపరక్కర్లేదు. అదే కుక్క ఎగ్జాంపుల్ చెప్పాను కదా, 30 years ఉన్న కుక్క లైఫ్ టైం. దానికోసం తిండి, దాని ఫ్యామిలీ అవన్నీ ఎక్కడైనా ట్రైనింగ్ తీసుకుంది. అది మనకన్నా 100 రెట్లు బాగా బతికేసి వెళ్తుంది కదా. చాలాసార్లు ఏడుపు వస్తుంది, ఎందుకు వచ్చినాం ఈ తొక్కలో ప్రపంచానికి అసలు. మీరు ఏ టాపిక్ తీసుకున్నా ఇంత కాన్ఫిడెన్స్గా చెప్తారు కదా. ఇట్ మైట్ బి ఎనీ టాపిక్, ఇది హిస్టరీకి రిలేటెడ్ కావచ్చు, పాలిటిక్స్కి రిలేటెడ్ కావచ్చు, స్పిరిచువాలిటీకి రిలేటెడ్ కావచ్చు. ఈ కాన్ఫిడెన్స్ ఎక్కడి నుంచి వస్తుంది అసలు? అది కాన్ఫిడెన్స్ కాదన్న, క్లారిటీ. క్లారిటీ వాట్ ఎవర్ ఇట్ మైట్ బి. నా యాక్చువల్గా క్లారిటీ అనగానే అక్కడ కాన్ఫిడెన్స్, ఈ రెండింటికి డిఫరెన్స్ సద్గురు చాలా బ్యూటిఫుల్గా చెప్పాడు. కాన్ఫిడెన్స్ ఏంటంటే నీకు తెలియని విషయాలు అన్నిటి మీద నీకు కాన్ఫిడెన్స్ ఉంటుంది, అంతే కదా. ఇప్పుడు కాయిన్ ఇట్లా ఎగరేస్తానన్నా, బొమ్మ వస్తుందా బొరుసు వస్తుందా క్లారిటీగా చెప్పాలి. కాన్ఫిడెన్స్గా చెప్పొచ్చు కానీ క్లారిటీగా చెప్పలేము. ఎక్సలెంట్, అసలు అయిపోయింది అంతే. సో బొమ్మ వస్తుందా బొరుసు వస్తుందా తెలీదు, కాన్ఫిడెంట్గా చెప్తారు చూడు జనాలు. అసలు కొంతమంది సెలబ్రిటీలు వెళ్ళి స్పీచ్లు ఇస్తుంటే ఏదో మా స్టూడెంట్స్ దగ్గర ఏదో మాట్లాడాలని చెప్పి మీరు చాలా కాన్ఫిడెంట్గా ఉండాలి అని చెప్పినప్పుడల్లా నాకు ఎంత నవ్వు వస్తుందంటే, మనకు కావాల్సింది క్లారిటీ అన్న, కాన్ఫిడెన్స్ అవసరం లేదు. మహానుభావము అనేది ఒకటి ఉంది కదా, మహానుభావుడు అంటారు చూడు. ఆ మహానుభావాన్ని పొందాలి భూమిపైకి వచ్చిన తర్వాత ఒక మనిషి. మనోళ్ళు పొందే అనుభవాలు ఏముంటాయి తెలుసా? ఈ పాన్ మూవీస్ చూసి కొట్టుకోవడము. ఇట్లా ఎక్కిరించే వాళ్ళు ఎవరు లేకుండా ఇట్లా తయారన్నారు. అఫ్కోర్స్ ఒకప్పుడు నేను కూడా అట్లే ఉండేవానండి, కాలేజ్లో ఉండేటప్పుడు. అది తప్ప వేరే దారి లేదు అన్న. ఇప్పుడు మీరు మైండ్ గురించి ఇంత మంచిగా చెప్తున్నారు, అసలు ఈ మైండ్ గురించి తెలుసుకోవాలంటే ఎక్కడ చదవాలి? లైక్ ఎవరైనా ఉన్నారా చెప్పేవాళ్ళు దీని గురించి తెలుసుకోవడానికి, లేదంటే ఏదన్నా బుక్స్ ప్రిఫర్ చేస్తారా? మస్తు మంది ఉన్నారన్న. ఐసాక్ న్యూటన్, గెలీలియో, వాళ్ళు చదివితే మీరు పిక్చర్లు అయిపోయి మీరు కూడా జుట్టులో పెంచుకుని పోతారనమాట. సరే, జోక్స్ అపార్ట్, మన సనాతన ధర్మంలో నీకు స్టార్టింగ్ నుంచి అన్ని గురువులు, వేదాలు, ఉపనిషత్తులు అన్నీ కూడా ఈ శరీరాన్ని ఎలా వాడాలి ఎవ్రీ నట్ అండ్ బోల్ట్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. దీని పవర్, దీని ఆరిజిన్ టు అల్టిమేట్ ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇది ఎలా వస్తుంది, ఇది పోయిన తర్వాత ఏం చేయాలి అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. పితృపక్షాలు ఇవన్నీ ఎందుకు పెడతారు, ఇట్ ఈస్ జస్ట్ ఏ మెటాఫర్ అన్న. పిండం పెట్టి ఇది పెడితే మనోడు అక్కడ లిబరేట్ అయిపోతాడా అని అడుగుతారు కదా కనపడిన వాళ్ళు. దానికి కూడా ఈ డిఫరెంట్ లేయర్స్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ మొత్తం అన్ని డీటెయిల్గా చెప్పారనమాట. బుక్ ఏ చదవాలి ఎట్లంటే పతంజలి యోగ సూత్రాస్త్రం స్టార్ట్ చేయండి. పతంజలి యోగ సూత్రం ఎవడు పడితే రాసింది కదా, ఓజో రాసింది చదవాలి. తెలుగు రాని వాళ్ళు దే కెన్ రీడ్ తెలుగు వర్షన్ ది బెస్ట్. ఎందుకంటే చాలా వాటిలో అసలు పతంజలి అంటేనే ఎక్స్ట్రా పదాలు వాడినాడు. ఎక్స్ట్రా పదం ఎంత స్ట్రిక్ట్గా ఉంటుందంటే, తెలుగులో అంటే స్వామి వివేకానంద రాసింది ఒకటి ఉందన్న ట్రాన్స్లేషన్, ఏమో అది నేను అది బాగుంది, నేను అదే చదివాను. వెరీ నైస్. అంటే మీకు అది చదివేటప్పుడే ఇట్లా గూస్ బంప్స్, అంటే కొంచెంసేపు మీరు చదవాపేసి కళ్ళు మూసుకోవాలి, న్యాచురల్గా జరుగుతుంది. అది మిమ్మల్ని ఆలోచింపచేయడం కాదు, అది ఇట్స్ టాబ్లెట్, ఒకటి యాక్టివేట్ చేయటం. నీలో ఉన్న ఒక లేయర్ ఆఫ్ ఐడెంటిటీని టేర్ చేస్తే ఆటోమేటిక్గా నువ్వు ఇట్లా కన్ఫ్యూజన్లో పడతావు. సో అది తర్వాత ఓ రా అవును కదా అనిపిస్తుంది.
ఫైనల్ ఎండ్ పాయింట్ ఏంటంటే నువ్వేదో అచీవ్ చేసినట్టు కాదు, అది నీలో ఉన్న నెగిటివిటీ అంతా కూడా వెళ్ళిపోతే మిగిలింది సత్యమే అనే దానికి వస్తుంది. ఓకేనా? ఇట్స్ నాట్ ఎన్ అచీవ్మెంట్ అగైన్. అబద్ధాలన్నీ పోయి ఉంటాయి. దాంట్లో నీకున్న ఫ్రీడము, అమ్మో ప్రపంచంలో ఇంత బాగుంటుందా. ఇప్పుడు ఫర్ మోస్ట్ పీపుల్ లైఫ్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఎ బిగ్ సఫరింగ్ కదా. సఫరింగ్ అనేది చాలా రకరకాల టీచింగ్స్ ఉంటాయి కదా. కంపల్సరీ మనం ఈ క్రిస్టియన్లు మేము పాపులం మమ్మల్ని క్షమించు, మమ్మల్ని ఏదో చెయ్యి, మమ్మల్ని అది ఇది వస్తూ ఉంటారు కదా. దిస్ ఈస్ ద వీకెస్ట్ రిలీజియన్ ఆన్ ద ప్లానెట్. ఎవరైతే దేవుణ్ణి అడుక్కుంటారు, మన కనబడని ఫామ్ని ఏదో ఒక దాన్ని ఇట్లా అడుక్కునే దానికి వెళ్తారో, హ్యూమన్ బీయింగ్ అనేవాడికి అంత అవసరంలే. హ్యూమన్ బీయింగ్ అనే పాసిబిలిటీ దీన్ని కానీ ఎక్స్ప్లోర్ చేస్తే మ్యాజికల్గా బతకచ్చు. అసలు చాలా ఎగ్జాంపుల్స్ ఉంటాయి. దాంట్లో నాకు డియరెస్ట్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను నేను. బుద్ధుడు తన శిష్యులతో పాటు ఒక నదీ తీరానికి వెళ్తాడు. వాటర్ వెళ్తూ ఉంటుంది. అక్కడి నుంచి నాకు నీళ్ళు తీసుకురా అంటాడు బుద్ధుడు. డిసైపుల్స్ రెడీ అవుతారు. అక్కడికి వెళ్ళంగానే దాని నుంచి ఒక ఎడ్ల బండి ప్రవేశించి నీళ్ళన్నీ డర్టీ అయిపోతాయి. బుద్ధుడు వెయిట్ చేస్తుంటాడు. డిసైపుల్స్ వాటర్ తీసుకురావడానికి, అరే ఏంటి మన గురువు వాటర్ తెమ్మంటే సడన్గా ఇది వచ్చింది, ఇక్కడ ఏదో లెసన్ ఉంది, నేర్చుకోవాలి అని వెయిట్ చేస్తూ ఉంటారు. కొంచెంసేపటి తర్వాత కొంచెం ప్యూర్ వాటర్ వస్తాయి, నీళ్ళు తీసుకొచ్చేస్తారు. బుద్ధుడికి ఇవ్వంగానే అది తాగడానికి కాదు, ఈ వాటర్ ప్యూర్ అవ్వడానికి నువ్వేం చేసావు, నేను వెయిట్ చేశాను. మైండ్ కూడా అంతే రాబాయ్, నువ్వేం చేయకపోతే అదే ప్యూర్ అవుతుంది అన్నాడన్న. ఏం కంట్రోల్ చేయడానికి ట్రై చేయొద్దు, ఏం చేయడానికి ట్రై చేయొద్దు, వదిలేసేయాలి దాన్ని అట్లా. అదొక పాయింట్. దెర్ ఆర్ మెనీ థింగ్స్ టు ఇన్ఫర్. నాకు అర్థమైంది ఏంటి తెలుసా, అసలు బుద్ధుడు మైండ్ని ఎలా చూస్తున్నాడు ఏంటి, నీళ్ళల్లో డస్ట్ని చూసి మైండ్ అని చెప్తున్నాడు అంటే మనోడు మైండ్ని వేరే లెవెల్లో చూస్తూ ఉండాలి యాక్చువల్గా. అంటే బుద్ధుడు పర్స్పెక్టివ్లో మైండ్ ఏంటి, వాటర్ ఒక ఫ్లూయిడ్, ఇది ఇంకొక మెటా ఫ్లూయిడ్ టైప్లో ఏదైనా కనబడుతుంది, ఇట్లుందా ఇది, దాంట్లో రిపుల్ వేస్తే దీంట్లో రిపుల్స్ దీనికి ఉన్న గ్రాస్ నేచర్ వల్ల ఎంత కొట్టుకుంటున్నాయో, మైండ్లో సటిల్ నేచర్ వల్ల మేబీ అది ప్రపంచమంతా వెళ్ళొచ్చేమో కదా. అలా చూస్తేనే కదా మనోడు దాని సైన్స్ చెప్పగలుగుతాడు, దాని బిహేవియర్ చెప్పగలుగుతాడు. ఏమీ చేయకపోతే అది ఆటోమేటిక్గా ప్యూర్ అవుతుందని ఎలా చెప్పగలుగుతున్నాడు. అలా వెళ్ళాను అనమాట నేను. అన్న మీరు మీ లైఫ్లో ఇంత బిజీ ఉంటారు కదా, మీ లైఫ్లో లవ్కి స్పేస్ ఉందా మరి? వ్యాక్సిన్ వార్ సినిమా చూసారా? లేదన్నా. వ్యాక్సిన్ వార్ సినిమాలో నానా పటేకర్ క్యారెక్టర్ అది నా లైఫ్లో చాలా తక్కువ పర్సంటేజ్ ఉంటుంది అన్న. అది ప్రేమ అనేది ఉంటుంది కానీ చాలా తక్కువ. ఎంత తక్కువ ఉంటుందంటే లైఫ్లో అల్టిమేట్ గోల్ లవ్ కాదు. చాలామంది 90% పీపుల్ అల్టిమేట్ గోల్ లవ్వే కదా, పెళ్లి చేసుకుంటే లైఫ్ అయిపోయింది కదా. కాదు, అల్టిమేట్ గోల్ ఇన్ ద లైఫ్ ఇస్ లిబరేషన్. ఎవరికి అటాచ్ కాకుండా ఉండడం అనేది అల్టిమేట్ గోల్. అటాచ్ కాకుండా ఉంటే ఇక్కడ దీంట్లో ఉండం కదా, దీనికే అటాచ్ కాకుండా ఉండాలనే పాత్రలో ఉన్నవాడికి మళ్ళీ అదేంటి అంటే మరి మీ లైఫ్లో పెళ్ళి ఇవన్నిటికీ స్పేస్ లేదంటారా మరి? లెక్క ప్రకారం అయితే 400 అసలు పెళ్లి చేసుకోకూడతాను కానీ నేను చేసుకోవాలని అనుకుంటున్నాను. బికాస్ పని రిలేటెడ్, వృత్తి రిలేటెడ్, వీటి రిలేటెడ్గా చాలా ఉన్నాయి. ఐ నీడ్ టు ప్లాన్ థింగ్స్ కేర్ఫుల్లీ. కొన్ని చేయాలి అని అనుకుంటే మనం ఎలా అయినా చేయొచ్చున్నా, కాకపోతే కొన్ని చోట్ల నారీ శక్తి అండ్ ఫెమినైన్ ఎనర్జీ లేకుండా కొన్ని పనులు ఆగిపోతాయి, చేయలేం. ఇప్పుడు క్రియేటివ్ ప్రాసెస్ ఏదైతే ఉందో ఇది మొత్తము కూడా ఫెమినైన్ ఎనర్జీ. అవును. మేనేజ్మెంట్ పార్ట్ ఏదైతే ఉందో ఇదంతా మాస్కులైన్ ఎనర్జీ. ఈ రెండింటిని మ్యారేజ్ చేసి కండక్ట్ చేయాలంటే యూ షుడ్ బి ఎన్లైటెన్ బీయింగ్, లేకపోతే పిచ్చోడ్ అవుతావు. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఫిల్మ్ స్టార్స్ తీసుకో అన్న, వాళ్ళు ఫుల్ క్రియేటివ్ పీపుల్, వోలటైల్ ఇట్లా ఎగురుతూ ఉంటారు. ఆ దాంట్లో ఎవడైనా వచ్చి డీల్ చేసాడు అనుకో, వీడు ఒప్పుకున్నాడు అనుకో, వాడి జీవితం నాశనం అవుతుంది. అందుకని వాళ్ళు మేనేజర్లను పెట్టుకుని మాస్కులైన్ బ్రెయిన్ వాళ్ళు చేసుకో. ఎందుకంటే ఇప్పుడు దేవిశ్రీ ప్రసాద్ మంచి మ్యూజిక్ మూడ్లో ఉంటాడు, సార్ ఈ సినిమా చేద్దాం సార్ అంటే ఓకే సంతకం పెట్టాడు అనుకో, ఆల్రెడీ ఉన్న 100 ప్రాజెక్టులు. మళ్ళీ ఇలాంటి ఇబ్బందులు చాలామంది పడ్డారు. ఊరికే మాట ఇచ్చేయటము, వేరే ప్రాజెక్ట్లో ఇరుక్కుపోయి దీన్ని చేయలేకపోవటము. క్రియేటివ్ ప్రాసెస్లో ఇట్ హ్యాపెన్స్ ఆల్వేస్. మరి మీరు మీలో ఆ క్రియేటివ్ ఎనర్జీ ఎక్కువ ఉందంటారా లేదంటే మాస్కులైన్ ఎనర్జీ ఎక్కువ ఉందంటారా? క్రియేటివ్ పీక్స్లో ఉందన్న. అసలు నాకు వచ్చే ఇన్నోవేటివ్ ఐడియాస్ ఒక్కొక్కసారి నేను ఇంప్లిమెంట్ చేశానంటే ఎగిరిపోతారు అసలు ఎకో సిస్టమ్ మొత్తం. అంటే ఫెమినైన్ ఎనర్జీ ఎక్కువ డామినేషన్లో ఉంది. ఫెమినైన్ క్రియేటివ్ పార్ట్ ఆఫ్ ది ఎనర్జీ,
మ్యాస్కులైన్ కూడా ఉంది, లేకపోతే నేను మేనేజ్మెంట్ రన్ చేయలేను. కాకపోతే ఐ హేట్ ఇట్. నేను దాని మీద ఎనర్జీ, ఐఎమ్ నాట్ ఎంజాయింగ్ ఇట్. ఎప్పుడైతే నేను మేనేజ్మెంట్ చేయాల్సి వస్తుందో అక్కడ నేను టెన్షన్ అండ్ ఫ్రస్ట్రేషన్ గురవుతాను అనమాట. బికాస్ అక్కడే ఎక్కువ, అంటే క్రియేటివ్ పర్సన్ కెనాట్ డూ దిస్ అన్న. ఇది చేసానంటే క్రియేటివిటీ చచ్చిపోద్ది. రెండింటిని నువ్వు ఆడుకోవాలి ఎట్లంటే నీకు ఆవాహన శక్తి, పరకాయ ప్రవేశం. అంటే అసలు అది పాసిబుల్ కాదంటారా మరి? రెండింటిని మేనేజ్ చేయడం అనేది ఇంపాసిబుల్ అంటారా మరి? ఇట్స్ పాసిబుల్ ఓన్లీ ఫర్ అన్ ఎన్లైటెన్డ్ బీయింగ్ అన్న. సద్గురు లాంటి వాళ్ళకి పాసిబుల్. ఇఫ్ నాట్ అంటే మనలాంటి వాళ్ళకి అది పాసిబుల్ కాదంటారా? అవధానులు ఉంటారు కదా, అంటే అష్టావధాని, ఒకే టైంలో 8 రకాల యాక్టివిటీస్ చేసేవాళ్ళు ఉంటారు చూసారా. ఎగ్జాక్ట్లీ. మైండ్ని వాడడం ఆ రేంజ్లో వచ్చిన వాళ్ళు అయితే చేయగలుగుతారన్న. మైండ్ వాడడం. అవును, అందుకే ఆ క్వశ్చన్స్ కూడా క్రియేటివిటీకి రిలేటెడ్ ఉంటాయి, లాజిక్కి రిలేటెడ్ ఉంటాయి, అన్ని డిఫరెంట్ పర్స్పెక్టివ్స్లో ఉంటాయి. యా, వాళ్ళు ఒకే స్ప్లిట్స్, ఒకే మూమెంట్లో 4 డిఫరెంట్ యాక్టివిటీస్ నేను ఒకసారి ట్రై చేశాను. ఇప్పుడు నేను అసలు ఒకే మూమెంట్లో ఒక 5 డిఫరెంట్ యాక్టివిటీస్ చేయగలుగుతాను మూమెంట్లో. అంటే నీకు ఏమైనా పాయింట్, ఇప్పుడు నేను ఎడిటింగ్ అనేది బాగా అలవాటు అయిపోయింది అనుకో, మైండ్ మర్చిపోతుంది. అది చేస్తున్నప్పుడు నువ్వు స్టార్టింగ్లో కూర్చున్నప్పుడు ఇట్లా నొక్కే అవసరం ఉండదు. ఇట్లా చేస్తూ ఉంటావు, ఆటోమేటిక్గా ఒక కాల్ వస్తుంది, దాని బటన్ నొక్కేసి వాడికి ఆన్సర్ చేసుకుంటూ ఎడిటింగ్ కొడుతూ ఉంటాను అనమాట. సో ఇట్లా ఆల్రెడీ జరుగుతుంది. దాన్ని ఇంకా నువ్వు వేరే లెవెల్కి తీసుకెళ్ళావు అనుకో, ఇక్కడ నేను వేరే ప్లాన్ వేసుకుని, వేరే సంకల్పం ఏదో క్రియేట్ చేసుకుని దాన్ని ఫుల్ఫిల్ చేసుకుంటూ, మైండ్ ఈస్ కేపబుల్ ఆఫ్ డూయింగ్ మిలియన్ థింగ్స్. దాన్ని సైంటిస్టులు ఏం చెప్పారు, 0.1% కూడా వాడినాడు లేడు ఇప్పటిదాకా అన్నాడు కదా. 100% వాడినాడు, ఎవడన్నా తీసుకురావాలి. సో వాళ్ళతో కంపేర్ చేస్తే వీఆర్ నోవేర్ నియర్ టు ఇట్. మరి దీనికి సొల్యూషన్ ఏంటంటారు? ఇప్పుడు ఆల్రెడీ మీరు ఒక కంపెనీని కూడా రన్ చేస్తున్నారు కాబట్టి, that's why I need to employ a feminine energy. And that should be only my partner. Yeah, వేరే ఎవరిని పెట్టలేం. రెడీగా ఉన్నారా? ఉన్నారు. దాని హెజిటేషన్ లేదు, దాంట్లో హెజిటేషన్ లేదు. ఎందుకంటే నాలాంటి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ సీక్రెట్ మ్యారేజ్లు చేసుకోలేడు కదన్నా, అంత లగ్జరీ మనకు లేదు. చేసుకుంటే ప్రచారం అవుతుంది కంపల్సరీ. కాకపోతే ఇప్పుడు కాన్ఫిడెన్షియల్ థింగ్స్ అన్ని రివీల్ అయిన తర్వాత కంపల్సరీ అందరికీ నేనే అనౌన్స్ చేస్తాను. రావాలి మా పెళ్ళికి తప్పకుండా. అయితే కంపల్సరీగా ఎవరో ఒకరు ఉండాలి. అంటే మీరు చెప్తున్న దాన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే, ఫస్ట్ వీ నీడ్ టు స్టడీ అవర్ సెల్ఫ్. అంటే మనని మనం చదువుకొని మనలో మాస్కులైన్ ఎనర్జీ ఎక్కువ డామినేట్ చేస్తుందా, క్రియేటివ్ ఎనర్జీ ఎక్కువ డామినేట్ చేస్తుందా అని తెలుసుకొని. అంత కాంప్లికేటెడ్ కాదు. 30 years తర్వాత పెళ్లి చేసుకోవాలన్న. ఐ స్ట్రాంగ్లీ రికమెండ్. నేను ఫోర్సింగ్ కాదు. 30 years తర్వాత చేసుకుంటే మీరు 12 year సైకిల్స్ కొన్ని తిరిగేసి ఉంటారు. ఆ 12 year సైకిల్స్ తిరిగిన తర్వాతే లైఫ్లో క్లారిటీ వస్తుంది. చిల్లర డెసిషన్స్ తీసుకోకుండా, తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా అవన్నీ చేస్తారు. అది లేకపోతే మనం ఎన్ని చూడట్లేదు, లవ్ మ్యారేజ్ అని ఎగేసుకుంటే పెళ్లి చేసుకుంటారు. 1 monthలో జీవితాంతం కొట్టుకుంటూనే పోతూ ఉంటారు. అసలు కొట్లాట్లా గొడవలు ఎందుకురా చేసుకున్నాము, అమ్మాయి ఏమో ఈ పెట్టే టార్చర్ మనుషులకు ఇంటికి వెళ్ళిపోవటము, లేకపోతే ఈ వదిలేసి ఎక్కడికో పారిపోవటము. చాలామంది హిమాలయాలకు వెళ్ళిపోయినా యోగులు అయిపోయినారు. అక్కడ ఫిజికల్ కాంప్లికేషన్స్ వస్తాయి కదా. గ్రేట్ రియలైజేషన్. కామం తీర్చుకోవడానికి కొన్ని ఉంటాయి. దెర్ ఇస్ నో సచ్ థింగ్ అన్న. ఇప్పుడు యాక్చువల్గా నువ్వు బాడీని విజిలెంట్గా మెయింటైన్ చేయాలి, కానీ ఈవెన్ ఇన్ యువర్ 40s and 50s ఆల్సో యూ విల్ బీ, దాని ఏమంటారు, పొటెంట్. కాకపోతే మన వాళ్ళు ఏం చేస్తారు, ఇప్పుడున్న తిండి అలవాట్లు అవన్నీ 30 yearsకి ముసలాళ్ళు అయిపోయి ఉంటారు. 30 years ముసలాళ్ళు అయితే ఇంకా ఆడ ఏం చేసేకవుతుందన్న. ఇప్పుడు నేను చెప్పే లాజిక్ హైలీ కాంట్రవర్షియల్గా ఉంటుందన్న, కానీ ఇది జీర్ణించుకోక తప్పదు. ఒక పిల్లాడు పుట్టాడు, అల్లరి పనులు చేయకుండా సైలెంట్గా ఒక బుద్ధుడిలాగా లేచిన వెంటనే, పుట్టిన వెంటనే ఇట్లా కూర్చున్నాడు అనుకో అన్న, భయపడుతుంది తల్లి. కావాల్సిందే అట్లా అవ్వాలి అని అంటారు. వాడు మంచోడు, దేవుడే పుట్టాడు అనుకో అన్న, భయపడుతుంది. ఏంటిడు అట్లీస్ట్ వంట రూమ్లోకి వెళ్ళి అదన్నీ పడేయట్లేదు ఏంటి అంటే, ఏంటది యాజ్ పర్ డిజైన్ ఏంటి, ఎదవ పని చేస్తేనే నచ్చుతుందా? చిన్నప్పుడు తలపెనకలు దాక్కుని మనుషులు వస్తుండే బూ అని భయపెట్టి వాడు నిజంగానే భయపడ్డాడంటే ఎంత ఆనందమో కదా, ఎగిరి నవ్వేటోళ్ళం కదా మనం. అదేంటది డిజైన్లో ఏముంది అసలు కదా, డిజైన్లో ఏముంది అంటే ఎదవ పని చేయడానికే పుడతాడా మనిషి. నెక్స్ట్ ర్యాపిడ్ ఫైర్ రౌండ్ అన్న. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి,
ఈ జర్నీలో మీరు ఫేస్ చేసిన బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఏంటి ఈ కంటెంట్ క్రియేషన్ జర్నీలో? ఎంప్లాయీస్ అన్న చుక్కలు చూపించిన పనిచేసే వాళ్ళు దొరికారు నాకు. ఆల్మోస్ట్ నన్ను అంటే బయట అదర్ రిలీజియన్స్ టార్చర్, థ్రెడ్ కాల్స్ అది ఇది అంటారు కదా, వాళ్ళు నన్ను ఏం ఇబ్బంది పెట్టలే. నా ఎంప్లాయీస్ నన్ను పెట్టినంత ఇబ్బంది ఎవ్వడు పెట్టలే. వాళ్ళు బయట చెప్పుకునే టాక్ ఏంటంటే ఈడు మా జీవితాలు నాశనం చేసాడు, మా జీవితాలతో ఆడుకున్నాడు, జీతాలు అది ఇది అని చెప్తారు కదా. వాళ్ళు నాతో ఉండింటే నా జీవితం నాశనం అయ్యేది. వాళ్ళని ఎల్లగొట్టిన తర్వాతే నేను స్ట్రింగ్ వినోద్ అయ్యాను. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మీ అన్నిటికన్నా బెస్ట్ ఫ్రెండ్ అన్న, మీ క్లోజెస్ట్ ఫ్రెండ్కి రిలేటెడ్ క్వశ్చన్. ధ్రువ్ రాతే గురించి ఏం చెప్తారన్న? అసలు మీ ఫ్రెండ్షిప్ ఎట్లా స్టార్ట్ అయింది? నేను ఒకసారి ఫేస్బుక్లో సద్గురుని అగెన్స్ట్గా ఒక వీడియో పెడితే అసలు నీకు బుర్ర పని చేస్తున్నారా అసలు ఇదేంట్రా అని ఒక ఫేస్బుక్లో మెసేజ్ చేశాను. ఫేస్బుక్ ప్రొఫైల్ వాడికి మెసేజ్ చేస్తే వాడి దగ్గర నుంచి ఆటోమేటిక్ రిప్లై వచ్చిందన్న, థ్యాంక్ యూ ఫర్ కాంటాక్టింగ్ ధ్రువ్ రాటే. నాకు ఈ చిల్లర నా కొడుకు ఇంత రేంజా, ఇదేంటిది అంటే వీడు టీం పెట్టుకుని పని చేసేది ఏంటి, మరి నా ఎడిటింగ్ టాలెంట్ అంతా ఎక్కడికి పోవాలి స్టార్ట్ చేశాను నేను. అసలు తర్వాత నేను అసలు చాలా పెద్ద ప్లాన్ ఉండేది. బట్ ఎనీవేస్ స్ట్రింగ్ స్టార్ట్ చేసి 1 million రీచ్ అయ్యి చాలా డిలీట్ అయింది అనుకోండి. బట్ అఫ్ కోర్స్ ధ్రువ్ రాట్ మొన్న మోదీజీ లైవ్ టాక్కి వెళ్తుంటే కొంతమంది ధ్రువ్ రాటి అని కొడుతున్నారు. బికాజ్ మనోడే కదా, అదేంటది డిక్టేటర్ అని అదని ఇదని చేశాడు, నువ్వేం మాట్లాడుకో అనే టైప్లో ఇస్తుంటే దాని కింద స్ట్రింగ్ రివీల్స్ అని కామెంట్ కూడా. సో బాండింగ్ అంతా క్లోజ్ అయిపోయింది. నేను దింపడానికి స్ట్రింగ్ కరెక్టర్ బై అనేది అంటే అప్పటిదాకా గోమూత్రాన్ని హ్యూమన్ మూత్రాన్ని పక్కన పెట్టి ఈ రెండిట్లో ఒకే రసాయనం ఉంటుంది, కెమికల్ కంపోజిషన్ ఆల్మోస్ట్ సేమ్, నా తాగండి మీరు అని. అది ఎంత అవమానించాడు గోమాతని వాడు. ఆ లాజికల్ వాడు ఎంజాయ్ చేసే చెప్పేటప్పుడు వాడు ఎంజాయ్ చేసే ఇది చూడాలి, అదేదో గొప్ప లాజిక్ అన్నట్టు. ఆ లాజిక్ని ఎవడు కూల్చలేడు అని తిరుగుతున్నాడు అక్కడ పైన. మనం వచ్చినాము, నువ్వు అంతమందిని తాగమనే బదులు మీ అమ్మని తాగమన్నారు ఫస్ట్. ఇట్స్ నాట్ అన్ ఇన్సల్ట్, అమ్మ నాన్నని ఇన్వాల్వ్ చేయడం కాదు, ఇట్స్ అ లాజికల్ ఫెయిర్ క్వశ్చన్. అది నువ్వు తాగమంటావా, అది మీ అమ్మకో నాన్నకో ఇస్తావా, చేస్తావా? అది మరి ఎందుకు అడుగుతున్నావు నువ్వు? మరి ఇది ఆ లాజిక్కి అట్లీస్ట్ వాడు 3 రోజులు నిద్రపోయి ఉంటాడు. నా మీద గున్స్ అది ఇదని ఏదో ఒకటి ప్లాన్ చేసి అప్పటి నుంచే స్టార్ట్ అయింది వాళ్ళ ప్లాన్. ఈ ఉండకూడదు, ఈయన ఛానల్ జుబేర్ని వాళ్ళు ఈయన వేసుకుని డిలీట్ చేపిస్తున్నారు ఛానల్. బట్ బొక్క అయితే పడింది వాడికి. ఈ శత్రుత్వం ఇంకా కంటిన్యూ అవుతుందా అన్న? ఉంటుందన్న, అది లైఫ్లో నెవర్ ఎండింగ్ ఉంటుంది. కాకపోతే మనమైతే 2024లో అయితే చాలా పెద్ద యాక్షన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. లేపేయచ్చు వాడు ఛానల్. అది కూడా ఉందా? ఖచ్చితంగా లేపేస్తారన్న. బికాజ్ డైరెక్ట్ గవర్నమెంట్కి మోదీని అంత పెద్ద ప్రైమ్ మినిస్టర్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం ఏంటి? అంటే గ్లోబల్గా సపోర్ట్ ఉంది అని అంటారు కదన్న మీరే వాడికి. వాడిప్పుడు మన దేశంలో లేడన్న, ఇక్కడ ఉంటే స్టోరీ వేరే ఉండేది. వాడు అక్కడెక్కడో కూర్చొని ఎవరెవరు సపోర్ట్ చేస్తున్నారు. మన రీసెంట్గా వాట్సాప్లో ఒక మెసేజ్ కూడా వచ్చింది, వాడు ఒక ముస్లిం అని, బడ్రుద్దీన్ రషీద్ అంట ఏదో పేరు, వాడు మొత్తం ఫ్యామిలీ స్టోరీ పెట్టాడు వాడు బాబు. ఎంతవరకు ఫ్యాక్చువల్ ఉందో నాకు తెలియదు కానీ చూసి నవ్వుకున్నా. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మీ ఫేవరెట్ హీరో చిరంజీవి గారి గురించి చెప్పండి. చిన్నప్పుడు నిజంగానే చిరంజీవి ఫ్యాన్ అన్నా నేను. ఎందుకు ఆ నవ్వు వెనుక కారణం ఏంటి? తెరిసా పెట్టుకున్నాడు కదా, మహాదేవుడిగా తెరిసా పెట్టుకున్నాడు, కాంగ్రెస్ సైడ్ ఉన్నాడు. అసలు పోసాని అయితే గుండె బద్దలైపోయిందనే టైప్లో ఏడ్చాడు అన్న. అప్పట్లో ఆయన ప్రజారాజ్యం పార్టీ నుంచి సడన్గా పార్టీ డిజాల్వ్ చేసి కాంగ్రెస్లో వీళ్ళంతా ఏం చేద్దాం అనుకున్నాడు పార్టీని. సో ఇట్స్ అ వెరీ రాంగ్ స్టెప్. అసలు పొలిటికల్ లైఫ్లో బిగ్గెస్ట్ ఫెయిల్యూర్ చిరంజీవి. అసలు తమ్ముడి దగ్గర నుంచి నేర్చుకోవాలి. పవన్ కళ్యాణ్ మేరా జహా తెర కామ క్యా హే అని పాట ఎట్లా పెట్టాడన్న ఆ కాలంలో చూసావా? అది డాన్స్ స్టెప్ అట్లా మనవాడు ఇట్లున్నాడు. ఈ సైడ్ ఏమో కంప్లీట్ ఆపోజిట్. ఆ బ్రెయిన్ అది ఎట్లా వచ్చిందో తెలియదు, తెరిసాకి ఎట్లా పట్టుకున్నాడో తెలియదు, కాంగ్రెస్ ఎట్లా అయ్యాడో తెలియదు. మరి ఆ కాలంలోనే వరుస పెట్టి ఫ్లాప్లు వస్తుంటే ఇంకేం చేయాలో తెలియకుండా ముఠా మేస్త్రి తీశాడు. ఫుల్ సెక్యులర్ చూశారు కదా, ఏ రేంజ్ ఉంటుంది సెక్యులర్స్ దాంట్లో.
అప్పటి నుంచి మొత్తం అన్నీ అదే కొడుతున్నాడు, ఇంటెన్షనలీ అపీజింగ్. అండ్ నేను ఇట్స్ ఓకే. మనం అంటే మదర్ తెరీసాకి సపోర్ట్ చేసి ఎవరు కూడా నచ్చారన్న మీకు? మనకు ఒకసారి నిజం తెలిసిన తర్వాత మనకు అవన్నీ అర్థమైపోతుంది అన్న, ఏ రేంజ్ ఆ ప్లాంటింగ్ ఎలా చేశారు. జీవితాలు కదన్న ఇది, కొన్ని లక్షల మందిని పొట్టన పెట్టుకున్నారు. But it's so beautiful to see the people die. Forgive. సేవ పేరుతో ఇట్స్ అ బిగ్గెస్ట్ డేంజరస్. నేను అందుకే చెప్తాను, డైరెక్ట్గా వచ్చి గొంతు కోసేటోడు కొంచెం బెటర్. గొంతు కోసి చంపేసి మంచోడుగా చలామణి అయ్యేటోడు వాడిని ఏం చేయాలి? వాడిని తీసి పెకలించడానికి ఎంత టైం పడుతుంది? వాడి మీద ఏదైనా నిజాలు ఎక్స్పోజ్ చేద్దామంటే మనం ఎదవలైపోతున్నాం కదా అన్న. ఇప్పుడు కొన్ని పేర్లు చెప్తాన్నా, వాళ్ళ గురించి మీ ఒపీనియన్ చెప్పండి. నరేంద్ర మోడీ దేవుడన్న, దేశానికి వచ్చిన రాముడు. కేసీఆర్ దొంగల బ్యాచ్ ఎందుకన్నా తీసుకొస్తావు? అన్నీ వస్తాయి కదన్న. మరి అంటే అకార్డింగ్ టు యూ అది కావచ్చు మీ పర్స్పెక్టివ్. తాగుపోతే ఇంకేం చేస్తాం, బ్యాచ్ ఏదో ట్రై చేశాడు. యోగి ఆదిత్యనాథ్, హనుమంతుడు, హనుమాన్. రాముడు మోదీజీ అయితే యోగి ఆదిత్యనాథ్ హనుమాన్. సద్గురు, నేనైతే శివుడి కంటే పైన పెట్టుకున్నాను అన్న సద్గురుని. బికాస్ శివుడు నా గురువు ఉన్నాడు, నేను గురువుకే దండం పెడతాను. ఎందుకంటే గోవిందుని చూసేలాగా చేసింది నా గురువు కదా. ఈషా ఫౌండేషన్, స్వర్గం భూలోక స్వర్గం అన్నది. లింగభైరవి చాలా పవర్ఫుల్. అంటే మనకి ఏదన్నా సంకల్పంని మేనిఫెస్ట్ చేయాలని అనుకుంటే దేవి ఎనర్జీస్ అన్న. దేవి గ్రేస్ అంటారా అన్న? దేవి గ్రేస్, దేవి చాలా పవర్ఫుల్ అన్న. దేవి గ్రేస్, సద్గురు ఏమంటాడు, మీరు ఒకసారి దేవి గ్రేస్ని సంపాదిస్తే మీరు అసలు భయంతో బతకక్కర్లేదు, మీరు ఎవరి కోసం అడుక్కోనక్కర్లేదు, వెల్ బీయింగ్ విల్ బీ యువర్స్ అంటాడు. అది నిజం. అది one who earns the grace of Bhairavi neither have to live in concern or fear of life or death or failure. All that human being considers as well-being will be his if only he earns the grace of Bhairavi. అన్న, ఆదియోగి శివుడా కాదా? 100% శివుడే అన్న. ఇందాక నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తూ మూన్ గురించి చెప్పాను కదా. ఒక శివుడు అనే స్థితిలో ఉన్నవాడికి ఈ భూమి ఇవన్నీ కూడా డజంట్ మ్యాటర్. ఈ భూమిలో ఉన్నవాడికి శివుణ్ణి చూడాలి అని అనుకుంటే ఇవన్నీ అట్రిబ్యూట్స్. ఎవరిని ఇన్సల్ట్ చేయడం కాదు, అది కూడా ఇంపార్టెంటే. నాగుపాముని ఇక్కడ ఎందుకు పెడతారు? ఆ స్నేక్ అనేది బాడీ మొత్తం భూమి మీద ఉంటుంది, దాని పర్సెప్షన్ ఏ రేంజ్లో ఉంటుంది, ఎప్పుడో భూకంపం వచ్చేది కూడా అది చెప్పేయగలదు. దాన్ని ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు సైంటిస్టులు. దాన్ని తీసుకొచ్చి మనోడు విశుద్ధి చక్రం దగ్గర పెట్టుకున్నాడు. ఎందుకు? దానికి ఇచ్చిన రెస్పెక్ట్, నువ్వు నా పర్సెప్షన్లో కొంచెం ఉన్నావు నువ్వు అని. సో ఇట్లా ఆర్నమెంట్స్ అన్నీ ఉన్నాయన్నమాట. అందుకే సద్గురు ఏమంటాడంటే, ఇన్ యోగా మనం ఆదియోగిని ఒక ఫస్ట్ గురువులాగా చూస్తాము. ఆయన చెప్పిన మెథడ్స్ 112 సూత్రాలు మనం నేర్చుకుంటాము, దేవునిలాగా చూడము, ఇలా చెప్పాడు అనమాట. అదో పద్ధతి. యోగులు యాక్చువల్గా అట్లే చూస్తారు శివుణ్ణి. ఇవన్నీ తెలిసి కూడా ఇంకో కాంట్రవర్షియల్ ఫామ్ని తయారు చేయడం ఏంటి, ఆదియోగి అనే పేరేంటి, ఇది చాలా ఇంపార్టెంట్. సద్గురు ఒకసారి యూఎస్కి వెళ్ళినప్పుడు అక్కడ యోగా ఎవరు కనుక్కున్నారని అడిగితే మడోనా అని చెప్పారంట. ఎంత దారుణంగా ఉంటుంది అన్న, మడోనా డ్యాన్సర్. ఈ దారుణమైన సిచ్యువేషన్ చూసి హర్ట్ అయిపోయి, ఇది కాదరపోయే సిచ్యువేషన్, దీన్ని కంపల్సరీ మార్చాలని చెప్పి, మార్చాలంటే ఏం చేయాలి? సేమ్ ఆ పద్ధతి. వెస్టర్నర్స్ మార్కెటింగ్లో తోపులను ఒక ఫామ్ క్రియేట్ చేస్తారు, అన్ని న్యూస్ ఛానల్స్ దాని గురించి మాట్లాడేలాగా చేస్తారు, దాని మీద ఒక బుక్ రాస్తారు, దానికి అవార్డులు ఇచ్చేస్తారు, ఫేమస్ అయిపోతుంది. మీరు చూడండి, ఆదియోగి ద సోర్స్ ఆఫ్ యోగా, ఉత్తరే ముజమే, అది కైలాష్ ఖేర్ సాంగ్. నరేంద్ర మోదీ చీఫ్ మినిస్టర్ అసలు ఆదియోగి బొమ్మని అసలు శివుడి బొమ్మలాగా తీసుకుని జనాలు ది సోర్స్ ఆఫ్ యోగా ఆదియోగి అనిపించేలాగా చేశాడన్న సద్గురు. ఎంత పెద్ద కార్యం అది, చూసారా? అలాంటిది సద్గురు యోగా హిందూ కాదంటారు, అదని ఇదని కాంట్రవర్సీలు అని పక్కన పెట్టండి. ఆయన వర్క్ ఎంత, ఒక గురువు శివుడి మీద ఎంత ప్రేమ, డివోషన్ ఉంటాయి, అలా చేస్తాడు. ఎంతకన్నా కట్టరహింది ఎవడన్నా ఉంటాడు.
మొత్తానికి ఎండ్కి వచ్చేసినాము. ఎట్లా అనిపించింది అన్న పాడ్కాస్ట్ ఈ ఎపిసోడ్? ఐ ఎంజాయ్ టాకింగ్ అన్న, చాలా బాగా అనిపించింది. నువ్వు కూడా చాలా అంటే మంచి టాపిక్లు టచ్ చేసి నన్ను మాట్లాడిపించావు. థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగా ఏం లేదన్న, చాలా బాగా అనిపిస్తుంది. ఛానల్ గ్రో అవ్వాలి, అన్న మంచి మంచి వాళ్ళని ఇంటర్వ్యూ చేసి మంచి స్టోరీస్ని జనాలకు అందించాలని కోరుకుంటున్నాను. ఈ ఎపిసోడ్లో మనం అన్ని పైన టచ్ చేసి వదిలేసినామన్నా. ఇంకా ఫ్యూచర్లో ఒక్కొక్క టాపిక్ తీసుకొని ఇంకా డీప్గా వెళ్ళి ఇంకా మనం మంచి నాలెడ్జ్ అందిద్దాము, ఇంకా నిజాలు చెప్దాము అందరికీ. హోప్ఫుల్లీ నాకు కూడా ఫుల్ టు సాటిస్ఫైడ్ అన్న ఇన్ని విషయాల గురించి మాట్లాడినందుకు. సో లెట్స్ అగైన్ మీట్ ఇన్ ద నెక్స్ట్ ఎపిసోడ్ విత్ ఇంకా మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దామన్నా. ఖచ్చితంగా అన్న. నమస్కారం. నమస్కారం. జై శ్రీరామ్. హర హర మహాదేవ్. శంభో మహాదేవ్. శంభో శంకర.